విశ్లేషించుకొని మాట్లాడుకున్నాం. దాంతో పాటుగా ప్రణాళిక అనేది సమగ్రంగా చూస్తే ఒక సమగ్రమైనటువంటి డాక్యుమెంట్. అది కేవలం ఆర్థిక శాస్త్రానికి సంబంధించిందే కాదు. అది సైకాలజీ ఉంది, దానిలో సోషియాలజీ ఉంది, దానిలో ఎకనామిక్స్ ఉంది, సమాజం డైనమిక్స్ కి సంబంధించినటువంటి అనేక కోణాల్లో అది రాయబడింది. ఒక రకంగా చెప్పాలంటే హిస్టారికల్ మెటీరియలిస్ట్ డాక్యుమెంట్. అది చరిత్ర గమనం తాలూకు బానిస వ్యవస్థ గురించి ప్రస్తావన చేస్తానికి కొంత అక్కడక్కడ, కానీ దానికంటే ఒకటి రెండు కొద్ది వాక్యాలు నాకు అర్థమైనంతలో గుర్తులంతలో. దానికంటే ముఖ్యంగా ఏంటంటే ఫ్యూడల్ వ్యవస్థ నుంచి మొదలుపెట్టి పెట్టుబడిదారీ వ్యవస్థ ఎట్లా ఆవిర్భవించింది, ఫ్యూడల్ వ్యవస్థ గర్భం నుంచి పెట్టుబడిదారీ వ్యవస్థ పుట్టడానికి ఉన్న సర్కమ్స్టెన్సెస్ ఏంటనే దాన్ని కొంత వివరించింది. దాని తర్వాత పెట్టుబడిదారీ వ్యవస్థ ఆవిర్భవించిన తర్వాత దాని రైజ్, దాని ఉత్థానం, అది ఏ విధంగా ప్రపంచాన్ని విప్లవాత్మకంగా మార్చేసింది, ఎన్ని రకాల మార్పులు తెచ్చింది ప్రపంచంలో, అది ఎట్లా విప్లవాత్మక చోదక శక్తిగా ప్రపంచంలో పనిచేస్తుంది అనేది కూడా ఇవన్నీ ఆ రోజు నిన్న చూసాం మనం. అది నేను ఇవాళ చెప్పుకుందాం మనం. తర్వాత ఏంటంటే నెక్స్ట్ అది అలా రైజ్ అవటం, పెట్టుబడిదారీ వ్యవస్థ గర్భం నుంచి పుట్టి పెట్టుబడిదారీ అది ఫ్యూడల్ వ్యవస్థ గర్భం నుంచి పుట్టి పెట్టుబడిదారీ వ్యవస్థ రైజ్ అవటం, దాంతోపాటు నెక్స్ట్ దాని రైజ్ లో జరిగే పరిణామాలు, పెట్టుబడిదారీ వ్యవస్థ ఉద్ధానంలో జరిగే ఓవరాల్ పరిణామాలు ఎలా మారుస్తుంది అది ప్రపంచాన్ని అన్ని చెప్పుకున్నాం. కొన్ని చెప్పుకున్నాం, కొన్ని విషయాలు వాళ్ళు మాట్లాడుకుంటాం. దాంతోపాటు చివరిది ఏంటంటే ఏ విధంగానైతే అది ఫ్యూడల్ వ్యవస్థని కూలదోసి ఫ్యూడల్ వ్యవస్థ గర్భం నుంచి అది బలం పుంజుకొని కొత్త శక్తిగా ఆవిర్భవించిందో, చారిత్రకంగా అది ఒక శక్తిగా చరిత్ర రంగస్థలం మీద నిలబడిందో, అలాగే దానికి కూడా ఒక అంతిమ దశ వస్తుంది. పెట్టుబడిదారీ వ్యవస్థ ఉద్ధానం తర్వాత దాని పతన దశ ఉంటుంది. ఆ పతనం ఎలా ఉంటుంది, ఎందుకు జరుగుద్ది, ఆ పతన కాలంలో వచ్చే లక్షణాలు ఏంటి, ఏవే లక్షణాలు స్పష్టంగా చెప్పాలి. ఈ మూడు దశల్ని వాళ్ళు మాట్లాడుకుంటారు. ప్రధానంగా ఇక్కడ మనం చూసుకుంటే ఏంటంటే పెట్టుబడిదారీ వ్యవస్థ ఇక్కడ మామూలుగా మనకు తెలుసు ఫ్యూడల్ వ్యవస్థ అంటేనే గిల్డ్ వ్యవస్థ అనేది ఉండేది. ఫ్యూడల్ వ్యవస్థ కొంచెం బ్రీఫ్ గా చెబుతాం. గిల్డ్ వ్యవస్థ అంటే ఏంటంటే ఈ ఆర్టిజాన్స్ ఉండేవాళ్ళు. ఫ్యూడల్ వ్యవస్థలో ఏంటంటే యంత్రాలు లేవు, మెషిన్స్ లేవు, ఆవిరి యంత్రాలు కానీ కరెంటుతో పనిచేసే యంత్రాలు కానీ భారీ యంత్రాలు ఇట్లాంటివి కానీ ఆ మామూలు చిన్న స్థాయి యంత్రాలు కూడా లేవు. అన్ని చేతి వృత్తులే, ఆర్టిజాన్ వృత్తులు, చేతి వృత్తులు లాంటివి. కాబట్టి పట్టణ ప్రాంతాల్లో కూడా చేతి వృత్తుల వాళ్ళు చాలా మంది ఉండేవాళ్ళు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రధానంగా వ్యవసాయం, కౌలుదారు అంటే సర్ఫ్, భూ యజమానికి ఒక రకమైనటువంటి కట్టుబానిసగా సర్ఫ్ అంటే కౌలు రైతు ఉంటాం. ఇది గ్రామీణ ప్రాంతాల్లో. నగర ప్రాంతాలకు వస్తే ఓవరాల్ ఎట్లా ఉండేదంటే వాతావరణం గిల్డ్లు ఉండేవి. గిల్డ్ అంటే ఈ ఆర్టిజాన్ల తాలూకు ఒక సంఘాలు లాంటి ఆర్టిజాన్లు అందరూ కలిసి ఆ నగరంలోని ఆర్టిజాన్లు, పట్టణంలో ఆర్టిజాన్లు అంతా కలిసి సంఘాలు ఏర్పరచుకునేవాళ్ళు. ఈ సంఘాల్లో ఆర్టిజాన్లు సభ్యులుగా ఉండేవాళ్ళు. దానికి రూల్స్ ఎలా ఉండేవి, ఎవరైనా వృత్తిని చేపట్టాలంటే లైసెన్సింగ్ ఉండాలి. లైసెన్స్ తీసుకోకుండా గిల్డ్లో సభ్యత్వం లేకుండా వృత్తి చేయలేరు. గిల్డ్ యజమాని దగ్గర గిల్డ్కి ఒక ఆర్టిజాను, సీనియర్ ఆర్టిజాన్ ఉంటే అతను గిల్డ్ యజమానిగా ఉంటే కొత్తగా నేర్చుకోవడానికి పని వచ్చిన వాళ్ళు అతని దగ్గర అప్రెంటిస్ గా చేరటం ఇట్లాంటివి జరుగుతుంది. లేకపోతే పనివారిగా చేరతారు. అప్రెంటిస్ గా చేరితే కనుక ఏంటంటే అప్రెంటిస్ ని గిల్డ్ యజమాని తన ఇంట్లోనే ఉంచుకుంటాడు. మనకి ఒక రకమైనటువంటి మనకి గురుకులాలు లాంటివి చెప్పుకునే వాళ్ళకి సనాతన కాలంలో తన ఇంట్లోనే ఉంచుకొని తనే పోషిస్తా అతని చేత పని చేయించుకుంటా అతనికి పని నేర్పేవాడు. ఎప్పుడైతే అప్రెంటిస్ పూర్తిగా పని బాగా నేర్చుకుంటాడో తర్వాత కావాలంటే అతను బయటికి పోయి ఇండిపెండెంట్ గా గిల్డ్ లో సభ్యత్వాన్ని నమోదు చేసుకుని అట్లా వెళ్ళొచ్చు. కానీ గిల్డ్ పరిధి దాటి వెళ్ళడానికి గిల్డ్ అనేది ఒక రిజిడ్ చట్టం. ఆ చట్టంలోనే చేతి వృత్తులు వాళ్ళు చేతి వృత్తి చేయాలి. సో ఇట్లాంటి చట్టం ఉండేది. ఈ చట్టం ఉన్న కాలంలో ఏమైందంటే మీకు కొంత ఈ ఫ్యాక్ట్ మన దాని ఏమన్నా ఒక రకమైనటువంటి అభివృద్ధి జరిగింది, సాంకేతిక పరిజ్ఞానాల అభివృద్ధి. కానీ ఫ్యాక్టరీ వ్యవస్థ లాంటి ఫ్యాక్టరీ అనేది దానికి ఇంకా చెప్పాలంటే మన ఏమన్నా పేరు గుర్తులేదు, కానీ అది వచ్చిన తర్వాత దానికి గిల్డ్ వ్యవస్థకి దానికి సూటబుల్ కానిది. ఎందుకంటే అది దాని ఉత్పత్తి విధానం వేరు, దానిలో ఉన్నటువంటి పరిస్థితులు వేరు. అంటే సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందింది. ఎందుకంటే సాంకేతిక పరిజ్ఞానం ఎప్పుడు నిరంతరంగా అభివృద్ధి చెందేది. గిల్డ్ వ్యవస్థ తాలూకు చేతి వృత్తుల వాళ్ళు వాడే పనిముట్ల తాలూకు దానిలో ఆగదు చరిత్ర. ఎప్పుడు కొత్త సాంకేతిక పరిజ్ఞానాలు వస్తాయి. ఆ కొత్త సాంకేతిక పరిజ్ఞానం వచ్చినప్పుడు దానికి గిల్డ్ లైసెన్స్ ఇది అనేది సెట్ అవ్వదు.
కాబట్టి వీళ్ళు గిల్డుల్లో వాళ్ళకి లైసెన్స్ ఇవ్వడం అన్ని కష్టం కాబట్టి ఈ కొత్త సాంకేతిక పరిజ్ఞానం ఆవిర్భావంతో ఆ రోజు ఉన్నటువంటి కాస్త డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు ఈ పట్టణాల్లో ఆ పరిశ్రమలు పెట్టలేదు కాబట్టి పరిశ్రమ అట్లాంటి చిన్న చిన్న కార్ఖానాలు అంటాం, కార్ఖానాలు ఇది నేను మర్చిపోయిన మాట. అది కార్ఖానాలు పట్టణాల్లో పెట్టలేరు, ఎందుకంటే గిల్డ్ వ్యవస్థలో మీకు లైసెన్స్ ఇవ్వరు. దానికి నగరాల్లో మీరు అలా చేస్తే లైసెన్స్ లేకుండా శిక్ష పడుద్ది. కాబట్టి ఏంటంటే వీళ్ళు గిల్డుల కావాలా, పట్టణాల కావాలా, బయట తీర ప్రాంతాల్లో, సముద్ర తీర ప్రాంతాల్లో కార్ఖానాలు పెట్టుకున్నారు. పై కొంతమంది మధ్యతరగతి వాళ్ళు, పెట్టుబడి పెట్టగలిగిన వాళ్ళు అక్కడ పరిశ్రమలు పెట్టుకున్నారు, ఈ కార్ఖానాలు పెట్టుకున్నారు, అక్కడ ఉత్పత్తి చేయడం మొదలు పెట్టారు. సహజంగానే పారిశ్రామిక ఉత్పత్తి, కార్ఖానా ఉత్పత్తి అయినా గిల్డ్ ఉత్పత్తి కంటే చౌకగా తయారవుద్ది వస్తువు. ఎందుకంటే అక్కడ ప్రొడక్టివిటీ పెరుగుద్ది, లేబర్ ప్రొడక్టివిటీ పెరుగుద్ది. మీకు యంత్రం ఇన్వాల్వ్ అయిన చోట ఏదో ఒక రకమైన ముతక రకమైన యంత్రం కావచ్చు, అది ఇన్వాల్వ్ అయిన చోట ఉత్పత్తి పెరుగుద్ది, అంటే ఉత్పాదకత పెరుగుద్ది. అంతకుముందు కార్మికుడు ఒక గంటలో ఉత్పత్తి చేసింది ఇప్పుడు అరగంటలోనే ఉత్పత్తి చేయగలరు. దాంతో ఏమవుద్ది, ఆ సరుకులు చౌక అవుతాయి. గిల్డులో ఉత్పత్తి అయిన సరుకుల కంటే కార్ఖానాల్లో ఉత్పత్తి అవుతున్న సరుకులు, ఆ తీర ప్రాంతాలకు వీళ్ళు పెట్టిన పరిశ్రమల్లో ఉత్పత్తి అవుతున్న సరుకులు తక్కువ ధరకు దొరుకుతాయి. కాబట్టి అవి దొరకటం అదొకటి. ఆ రకంగా సరుకు ఉత్పత్తి అనేది తీర ప్రాంతాలకు షిఫ్ట్ చేస్తున్నారు వాళ్ళు. నగరాల్లో పెట్టుకోవడానికి గిల్డ్ వ్యవస్థ అడ్డం కాబట్టి అదొక రిజిడ్ మోసపోత వ్యవస్థ, దానిలో లైసెన్సింగ్ ఇట్లాంటివన్నీ కావాలి కాబట్టి అది నగరాల్లో వీళ్ళకి వెసులుబాటు ఉండదు కాబట్టి బయట పెట్టుకున్నారు. దాంతో పాటు జరిగిన చారిత్రక పరిణామం ఏంటంటే ఆ రోజు అమెరికా ఖండాన్ని కనుక్కున్నారు. దాంతో పెద్ద ఎత్తున అమెరికాకి పోయే అవకాశం, వలసలు పోయే అవకాశం, అమెరికాలో పరిశ్రమలు పెట్టుకునే అవకాశం, ఈ గిల్డ్ వ్యవస్థను తప్పించుకుపోవడానికి తీర ప్రాంతాలకు పోవటమే కాకుండా అమెరికా లాంటి కొత్త ప్రాంతాల్లో గూడు కట్టుకునే అవకాశం. దాంతో పాటు ఏమైంది, భారతదేశం చైనా మార్కెట్లు, తూర్పు ఇండియాకి మన ఇటు నుంచి నౌకలు రావటం, వ్యాపారం జరగటం, తూర్పు ఇండియా మార్కెట్ గా దొరికింది ఆ రోజు వాళ్ళకి. భారతదేశంలో కూడా ఆ రోజు ఆర్టిజాన్ వ్యవస్థే ఉంది కాబట్టి ఆ చౌకైన సరుకులు ఏవైతే కార్ఖానా వ్యవస్థలో తయారవుతున్నాయో ఆ సరుకులు భారతదేశ మార్కెట్ ని కూడా కబళించగలిగింది. కాబట్టి తూర్పు ఇండియాలో మార్కెట్ దొరికింది. చాలా పెద్ద ప్రాంతం తూర్పు ఇండియా అన్న భారతదేశంలోకి ఎంట్రీ కదా, అది చాలా పెద్ద విశాలమైన దేశం, వాళ్ళకి మార్కెట్ గా దొరికింది. తర్వాత చైనా మార్కెట్ కూడా దొరికింది. సో ఏమైంది, చాలా పెద్ద మార్కెట్లు దొరికి విపరీతంగా సంపాదించడం మొదలు పెట్టారు వాళ్ళు. ఎక్స్పోర్ట్ బిజినెస్ చేయటం, ఈ కార్ఖానాల వాళ్ళకి విపరీతంగా డబ్బులు రావడం, వాళ్ళ పవర్ పెరిగిపోతుంది. అది డబ్బు అనేది ఎప్పుడు పవర్, ఆటోమేటిక్ గా డబ్బు ఎక్కువ వచ్చిన కొద్దీ వాళ్ళు పవర్ఫుల్ అవటం, సంపద పెరిగిన కొద్దీ పవర్ఫుల్ అవటం. రెండో పక్కన గిల్డ్ వ్యవస్థ అలాగే మూసుకుపోయి, అలాగే చిన్న తర్వాత నన్ను అంటుకోకన్నట్లుగా అట్లాగే ఆగిపోయిన వ్యవస్థలో మిగిలిపోయింది. దీంతో ఎప్పుడైతే ఈ కార్ఖానాల వ్యవస్థలో వచ్చిన తర్వాత పరిశ్రమలు కూడా వచ్చింది, దాంతో భారీ పరిశ్రమలు వచ్చింది, స్టీమ్ ఇంజన్ రావటం, భారీ పరిశ్రమలు రావటం, దాని ఫాలో అప్ కార్ఖానా వ్యవస్థకి. దాంతో ఇంకా ఈ పెట్టుబడిదారీ వర్గం ఆవిర్భవించడం, వాళ్ళ దగ్గర సంపద పెరగడం జరిగింది. దాంతో ఏమైంది, గిల్డ్ వ్యవస్థ దాని ముందు తట్టుకోలేని స్థితిలో అది కూలిపోయింది. ఎందుకంటే చౌక వస్తువులు కదా, ఈ నాణ్యత కూడా ఉంటాయి సహజంగానే. అయితే ఈ గిల్డ్ వ్యవస్థ తట్టుకోలేక కూలిపోవటం, అలాగే ఫ్యూడల్ వ్యవస్థ కూడా నెమ్మదిగా దీని ముందు ఫ్యూడల్ వ్యవస్థ తాలూకు భూస్వామ్య వ్యవస్థ, ఫ్యూడల్ వ్యవస్థను మనం భూస్వామ్య వ్యవస్థ, గిల్డ్ వ్యవస్థ తట్టుకోలేకపోయిన దాన్ని ఫ్యూడల్ రైతాంగం, రైతు యజమానులు, భూస్వాములు లాంటి వాళ్ళు కూడా దీన్ని తట్టుకోలేని స్థితి వచ్చింది నెమ్మదిగా. ఎందుకంటే మొదట ఒక దశ దాకా కూడా పారిశ్రామిక వ్యవస్థ అభివృద్ధి చెందిన ప్రపంచంలో చాలా దేశాల్లో, యూకే లాంటి దేశాల్లో కానీ పారిశ్రామిక విప్లవం జరిగి అభివృద్ధి చెందుతున్నా అప్పటికీ రైతాంగం అంటే మరి గ్రామీణ భూ యజమానులది, ఫ్యూడల్ యజమానులది, వాళ్ళదే పెద్ద పాత్ర. ఎందుకంటే ఈక్వేషన్, బ్యాలెన్స్ ఆఫ్ పవర్ అనేది ఇంకా పెట్టుబడిదారులకు పూర్తి అనుకూలంగా మారలా. తర్వాత కాలంలో పెట్టుబడిదారీ విప్లవాలు జరిగింది. ఎప్పుడైతే పెట్టుబడిదారులు బాగా శక్తివంతం అవటం మొదలు పెట్టారో వాళ్ళు రాజకీయ అధికారం కోసం కూడా వెంపనాటం మొదలుపెట్టారు. ఆర్థిక అధికారం వచ్చింది, రాజకీయ అధికారం తనకు అనుకూలంగా చట్టాలు చేసుకోవడం కోసం కానీ, తమ అనుకూలంగా పరిస్థితులను మలుచుకోవడం కోసం కానీ, రాజకీయ అధికారం కోసం వాళ్ళు తిరుగుబాట్లు, ఫ్రెంచ్ విప్లవం, బ్రిటన్లో జరిగినటువంటి మార్పులు, రాజ్యాంగబద్ధమైనటువంటి పార్లమెంట్ ఏర్పడటం, రాజరికం ఉంది కానీ రాజరికం నామమాత్రాలు మిగుల్చుకొని అట్లా ప్రపంచం చాలా దేశాల్లో పెట్టుబడిదారీ దేశాలు ఏర్పడ్డాయి. పెట్టుబడిదారీ విప్లవాలు జరుగుతాయి. దానిలో నెపోలియనిక్ వార్స్ అనేది మీరు వేరే చదువుకుంటారు, అది ఎందుకంటే ఇప్పుడు ఈ సందర్భం కాదు కాబట్టి నేను చెప్పను. ఫ్రెంచ్ విప్లవం జరిగిన తర్వాత దాని మీద చాలా పెద్ద ఎత్తున దాడి జరిగింది. అది బూర్జువా విప్లవం, ఫ్రెంచ్ విప్లవం అనేది లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ అనే నినాదంతో అది అది బూర్జువా పెట్టుబడిదారీ వ్యవస్థ తాలూకు విప్లవాలన్నీ లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ అనే నినాదంతో జరిగింది. ఆరంభంలో అది ఫ్రెంచ్ విప్లవంగా జరిగింది. లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ అనే నినాదంతో ఫ్రెంచ్ బూర్జువా విప్లవం జరిగింది. దాన్ని అణచివేయడానికి, ఎందుకంటే తుట్టు దేశ అది రాజరికాన్ని కూలదోసింది ఆ బూర్జువా విప్లవం. ఫ్రాన్స్ లూయిస్ 16 ఆయన కూలదోసి అధికారంలోకి వచ్చారు బూర్జువాలు. తర్వాత చాలా దేశాల్లో కూడా బూర్జువా విప్లవాలు
రాజరికాలని కోల్దోయటం కానీ భూస్వామ్య వ్యవస్థలని ఫ్యూడల్ వ్యవస్థలని కోల్దోసి వచ్చింది. సో దాని మీద తర్వాత రియాక్షన్ వచ్చింది, ప్రతిఘటన వచ్చింది. ఈ కూలిపోయిన వాళ్ళు ఊరుకోరు కదా, మళ్ళీ తిరిగి అధికారంలోకి రావాలనుకున్నారు. దానికోసం వెంపర్లాడారు. మొత్తానికి 1810 తర్వాత ఈ ఫ్రెంచ్ విప్లవం జరగటం, దాని మీద దాడులు జరిగింది. ఫ్రెంచ్ విప్లవాన్ని ఎలాగైనా కోల్దోయాలి, పెట్టుబడిదారీ రాజ్యాన్ని, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ మీద ఆధారపడ్డ రాజ్యాన్ని కోల్దోయాలని చాలా దేశాలు ఫ్రెంచ్ దేశం మీద ఎగబట్టడం, దాన్ని కోల్దోయాలి, రాజరిక వ్యవస్థను పునరుద్ధరించాలి. ఎందుకంటే మన దగ్గర కూడా ఇలాంటి జరుగుతారే భయం. ఎన్ని జరిగిన క్రమంలో ఏమైందంటే మీకు నెపోలియన్ అధికారంలోకి వచ్చాడు. నెపోలియన్ పెద్ద అంటే ఒక రకమైనటువంటి మిలిటెంట్ గా తయారైంది ఆ దేశం తాలూకు పరిస్థితి. నెపోలియన్ ఒక నియంతగా మారాడు. తను యుద్ధాలు సాగిస్తా చాలా దేశాలకి తను వెళ్ళాడు చాలా కాలం. అంటే వాళ్ళ దాడిని తట్టుకుంటానే తను కూడా యుద్ధాలు చేస్తా చాలా దూరం ఆక్రమించుకుంటా పోయాడు చాలా దేశాలు. ఆయన ఆక్రమించుకున్న ఏరియాలో మొత్తం ఈ భావజాలం వ్యాపించింది. ఏదైతే లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ తాలూకు బూర్జువా భావజాలం ఉందో అదంతా వ్యాపించింది, ప్రజల్లో కింకింది అది. సో ఎట్లా ఏమైతే అంతిమంగా వీళ్ళంతా కలిసి 1815లో నెపోలియన్ ఓడించగలిగారు వాటర్లో అనే చోట. సో అట్లా దానికి ఫుల్ స్టాప్ పెట్టారు. కానీ ఇదంతా ఎందుకు చెప్పారంటే మీకు చెప్పేది, అయితే గెలిచిన వాళ్ళు మళ్ళీ తిరిగి ఆయన ఓడించి అధికారంలోకి వచ్చి రాజరికాలని మళ్ళీ పునరుద్ధరించుకున్న వాళ్ళు మళ్ళీ శాశ్వతంగా లేరు. కొద్ది కాలంలోనే మళ్ళీ వాళ్ళకి వ్యతిరేకంగా ప్రతిఘటనలు వచ్చి పడిపోయి ప్రభుత్వాలన్నీ పడిపోయి అల్టిమేట్ గా పెట్టుబడిదారీ వ్యవస్థ గెలిచింది. కానీ తరచుగా మనకి సోషలిజం మీద వచ్చే, సోషలిస్టు వ్యవస్థల మీద వచ్చే ఆరోపణ ఏంటంటే సోషలిజం అనేది వయబుల్ కాదు, అదొక వ్యవస్థగా నిలబడలేదు. దానికి చూపించే తర్కణాలు వీళ్ళు ఏంటంటే సోవియట్ యూనియన్ పతనమైంది కదా, తూర్పు యూరోప్ దేశాల్లో పోయింది కదా, అలాగే చైనాలో ఏదో మార్పులు జరుగుతున్నాయి కదా, ఇట్లాంటి కారణాలు చూపించి సోషలిజం అనేది ప్రాక్టికల్ గా సాధ్యం కాదని చెబుతారు. ఏదో కొన్ని ఫెయిల్యూర్స్ చూపించి ఆ మాట. అందుకని ఇక్కడ ఎందుకు చెబుతున్నానంటే నేను ఇది పెట్టుబడిదారీ వ్యవస్థ ఇలాంటి చాలా ఫెయిల్యూర్స్ చూసిన తర్వాత అది నిలబడింది ఈ రోజు ఉన్న వ్యవస్థగా. చాలా సార్లు ఒడిదుడుకులను ఎదుర్కొంటా, పడతాలు వేస్తా అంతిమంగా అది పెట్టుబడిదారీ వ్యవస్థ ప్రపంచ రంగస్థలం మీద స్థిరపడటానికి చాలా కాలం పట్టింది ఆ కాలంలో. అలాగే సోషలిజానికి కూడా ఒడిదుడుకులు ఉంటాయి. బాల్యావస్థలో ఉండే బాలారిష్టాలు చాలా ఉంటాయి. ఇది పతనంగా వచ్చేది కావచ్చు, ఉద్దాన పత్రాలతో నిమిత్తం లేకుండా అంతిమ విజయం సోషలిజానికి అని చెప్పడానికి చెబుతున్నాను. సో అయింది. తర్వాత ఏంటంటే ఫ్యూడల్ వ్యవస్థను కోల్దోసి గిల్డ్ వ్యవస్థ అది పడిపోయింది ఆటోమేటిక్ గా. భూస్వామి వ్యవస్థను కూడా దోచి పెట్టుబడిదారీ వ్యవస్థ అధికారంలోకి వచ్చింది. సరే, ఇక పెట్టుబడిదారీ వ్యవస్థ అనేది రాజకీయ అధికారం కూడా తీసుకొని వచ్చింది. సరే, తర్వాత ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీకు చిన్న సింపుల్ ఇది దాని ఉద్దాన దశ. పెట్టుబడిదారీ వ్యవస్థ దాని రాజకీయ అధికారాన్ని కూడా అది లాక్కున్న తర్వాత అని చాలా దేశాల్లో, ఫ్రాన్స్ కానీ, బ్రిటన్ కానీ, యూరోపియన్ దేశాలు కానీ, తర్వాత చాలా దేశాలు, ఇప్పుడు భారతదేశం కూడా ఒక రకమైన పెట్టుబడిదారీ దేశమే కదా అని నా ఉద్దేశం. సరే, ఏదైనా ఈ దేశాలన్నింటిలో పెట్టుబడిదారీ వ్యవస్థ అధికారంలోకి వచ్చిన తర్వాత దాని ఉద్దాన దశ అనేది ఒప్పుకుంటాం. రైస్ చిన్నపిల్లాడిగా పుట్టిన తర్వాత పెరిగే దశ ఒకటి ఉంటుంది కదా, బాగా ఎదుగుతాడు కదా పిల్లాడు. అలాగే ఈ వ్యవస్థ కూడా దాని ఆరంభానికి ఒక డైనమిక్స్ లో బిగినింగ్ లో విపరీతమైన డైనమిజంతో ఎదిగింది. ఎన్నెన్ని విప్లవకర మార్పులు తెచ్చిందంటే ప్రపంచంలో ఒక్కొక్కటిగా చెబుతారు. మొదటగా నిన్నే చెప్పాను నేను, తనకంటే పెద్దవాళ్ళని గౌరవించే ఇదంతా పోయి మనిషికి మధ్య నగ్నమైన స్వార్థం, నీచమైన ధన పిపాసన మాత్రమే మిగిల్చింది వ్యవస్థ. కొందరు మానవులు ఇతరుల కంటే స్వభావ సిద్ధమైన ఆధిక్యతను కలిగి ఉంటారనే భావనను పెట్టుబడిదారీ వ్యవస్థ తుత్తునియలు చేసింది. అంటే మన జాయింట్ ఫ్యామిలీ ఉంది, నిన్నటి జాయింట్ ఫ్యామిలీ తగ్గింది, ఈరోజు ఎక్కడ కనపడుతుంది చాలా నామమాత్రం. జాయింట్ ఫ్యామిలీలో కుటుంబ పెద్ద అనేవాడు తిరుగులేనటువంటి ఇది పెదరాయుడు చిన్నరాయుడు వ్యవహారంగా ఉంటుంది. అది దాన్ని ఉదాహరణ తీసుకుంటే అది కూడా ఈరోజు కూలిపోయింది కదా. వ్యవస్థ మారుతున్న కొద్దీ ఫ్యూడల్ వ్యవస్థలో జాయింట్ ఫ్యామిలీ అనేది భారతదేశ టిపికల్ లక్షణం. పెద్దవాళ్ళ గౌరవం, పెద్దవాడు కుటుంబాల పెద్దవైతే ఏంటని అడుగుతున్నారు ఈరోజు. నేను పెద్దవాడిని అంటే నువ్వు ఏంటని అడుగు, అయితే ఏంటంటున్నారు. బొమ్మరిల్లు సినిమా కూడా ఉదాహరణ చెప్పే కదా. కాబట్టి అవన్నీ పోయినాయి. పెద్దరికంగా ఉండటం అవన్నీ ఏంటంటే జస్ట్ మ్యూజియం పీసెస్ గా మిగిలిపోయింది. రెండోది ఏంటంటే వైద్యుల్ని, న్యాయవాదుల్ని, పురోహితుల్ని, కవుల్ని, శాస్త్రజ్ఞుల్ని వీళ్ళందరినీ సమాజం చాలా హై పెడస్టల్ మీద పెట్టి గౌరవించేది ఒకప్పుడు. మనకి ఇది కూడా ఉంది కదా, ఏది అయ్యవారికి చాలు ఇది వైద్యుడు నేను ఉపాధ్యాయుడిని కీర్తిస్తా పాటలు పద్యాలు ఉంటాయి చిన్నప్పుడు, నాకు గుర్తులేవు. కానీ ఇప్పుడు వాళ్ళకి అంత ప్రాధాన్యత ఉండేది. ఫ్యూడల్ వ్యవస్థలో వైద్యుడు ఉపాధ్యాయుడు అనేది గ్రామానికి కానీ ఆ గ్రామీణ వ్యవస్థలో కానీ చాలా చాలా పెద్ద గౌరవనీయతకి అర్హమైన వాళ్ళుగా చూసేవాళ్ళు. ఇప్పుడు ఆ వృత్తిలో వాళ్ళకంటే వాళ్ళందరికీ ఆ గౌరవాలు ఏం లేవు.
వాళ్ళందరూ డబ్బులు పడేస్తే పనిచేసే వాళ్ళుగానే చూస్తుంది వ్యవస్థ, కూలీలుగా మార్చింది వాళ్ళని కూడా. గతంలో ఉన్నటువంటి వాళ్ళకున్నటువంటి హై పెడెస్టల్ అంటే పెద్ద సింహాసనం వేసి వాళ్ళని గుర్తుపెట్టి గౌరవించుకునేటువంటి ఇది ఈ రోజు లేదు. వాళ్ళు కూడా మనలాంటి పని, వాళ్ళు కూడా జీతం ఇస్తే పని చేసేవాళ్ళు కాబట్టి డబ్బులు అల్టిమేట్ గా వాళ్ళని కూడా కూలీలుగా మార్చేస్తుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే దీనిలో నెక్స్ట్ ఇది ఎంతెంత సాధించిందో మానవుని కార్యాచరణ ఎన్నెన్ని ఊహించనలవిగా అన్నటువంటి విజయాన్ని సాధించగలదో పెట్టుబడిదారీ వ్యవస్థ చూపించింది. మనం ఏదో ఈజిప్షియన్ పిరమిడ్ల గురించి, పిరమిడ్స్ గురించి, మన మామూలుగా వండర్స్ ఆఫ్ ది వరల్డ్, 8 వండర్స్ ఆఫ్ ది వరల్డ్ ఇవన్నీ మాట్లాడుకుంటాం. అవన్నీ ఈ రోజు పెట్టుబడిదారీ వ్యవస్థ చేస్తున్నటువంటి నిర్మాణాలు కానీ అద్భుతాల ముందు చూస్తే ఎన్ని నామమాత్రం చిన్న ఫీట్లు అయ్యి చిన్నవి ఇది హనుమంతుడి ముందు కుప్పిగంతులు అంటారు కదా, ఆ రోజుల్లో జరిగినటువంటి గొప్ప మనం చరిత్రకంగా అద్భుతాలని చెప్పింది ఈ రోజు పెట్టుబడిదారీ వ్యవస్థ చేస్తున్నటువంటి దీని ముందు చిన్న కుప్పిగంతులు లాంటి. ఎందుకు మన చైనా నుంచి చాలా మందికి వీడియోలు వస్తుంటాయి. చైనా పెట్టుబడిదారీ వ్యవస్థ కదా, చర్చలోకి వెళ్ళాల. కానీ దానిలో జరుగుతున్న పరిణామాల్లో స్టేట్ సోషలిజం లాంటిదని నేను అనుకుంటున్నాను. ఒక రకంగా దానిలో జరుగుతున్న పరిణామాల్లో స్టేట్ సోషలిజం, దానిలో జరుగుతున్న పరిణామాల్లో మనం వీడియోలు చూస్తున్నాం కదా, ఎట్లాంటి నిర్మాణాలు రోజు వార్తల్లో కూడా వస్తున్నాయి. చైనాలో జరుగుతున్న బుల్లెట్ ట్రైన్లు కానీ ఇవన్నీ చూస్తే ఇంత అద్భుతమైనటువంటి పెట్టుబడిదారీ వ్యవస్థ, ఈ ఆవిష్కరణలు కానీ ఇవన్నీ అంటే మార్కెట్ ఎకానమీలో జరిగింది. అలాగే అమెరికాలో జరిగిన పరిణామాలు, అమెరికాలో ఇంటర్నెట్ ఆవిష్కరణ, లేకపోతే కమ్యూనికేషన్ రెవల్యూషన్, ట్రాన్స్పోర్ట్ రెవల్యూషన్, వీటన్నిటికి జరిగిన పరిణామాలు, వీటన్నిటి ముందు ఫ్యూడల్ వ్యవస్థలో జరిగింది ఎంత. పెట్టుబడిదారీ వ్యవస్థ అసాధారణంగా ప్రపంచాన్ని మార్చేసింది, అసాధారణంగా మార్చేసింది. అది దాని ఫీట్లు ఊహించడంలో కానీ ఫీట్లు చేస్తుంది ఈ రోజు. అది ఫీట్లు చేసింది, అద్భుతాలు చేస్తుంది ఈ రోజు. అది చెబుతాడు మార్క్స్. తర్వాత ఇంకోటి ఏమంటాడంటే ఈ వర్గం నిరంతరం ఉత్పత్తి సాధనాలను వ్యూహాత్మకంగా మార్చివేయనిదే జీవించలేదు అంటాడు. పెట్టుబడిదారీ వ్యవస్థ తాలూకు స్వభావం ఏంటంటే అది ఉత్పత్తి సాధనాలను నిరంతరంగా విప్లవాత్మకంగా మార్చివేయటం దాని స్వభావం. ఈరోజు మనం చూస్తున్నాం కదా టెక్నాలజీ ఎంత ర్యాపిడ్ గా డెవలప్ అవుతుందో. ఒక సాంకేతిక పరిజ్ఞానాన్ని కనుక్కున్న కొద్ది రోజుల్లోనే అది అవుట్డేట్ అయిపోయి కొత్త డెవలప్మెంట్స్ వస్తున్నాయి. ఈరోజు అంత వేగంగా డెవలప్ అవుతుంది సాంకేతిక పరిజ్ఞానం. పెట్టుబడిదారీ వ్యవస్థ నిరంతరంగా దానిలో లక్ష్యం ఏంటంటే నిరంతరంగా కొత్త వాటిని కనుక్కోవటం, సాంకేతిక పురోగతి అనేది దాని లక్షణం. దీన్ని ఏం చేస్తాడంటే మార్క్స్ ఎంగెల్స్ దీన్ని పాత వ్యవస్థలతో పోలుస్తాడు. గిల్డ్ వ్యవస్థ, ఫ్యూడల్ వ్యవస్థతో పోలుస్తాడు. ఉదాహరణకి ఫ్యూడల్ వ్యవస్థలో ఈ మార్పులు అంగీకరించిన వాళ్ళు, అందుకే కూలిపోయింది. గిల్డ్ వ్యవస్థలో మార్పును అంగీకరించిన వాళ్ళు. గిల్డ్ వ్యవస్థలో లైసెన్సింగ్ ఉండేది, గిల్డ్ వ్యవస్థలో ఆ లైసెన్స్ ఉన్న వాళ్ళే ఆ పని చేయాలి, ఆ పని అలాగే ఉండేది. దానిలో రాడికల్ గా టెక్నాలజికల్ రెవల్యూషన్ అవటం ఏం లేవు, టెక్నాలజికల్ కొత్త ఆవిష్కరణలు ఇట్లాంటివి లేవు. ఉన్నట్టు ఉంచేయటమే దాని లక్షణం, ఆ గిల్డ్ వ్యవస్థ లక్షణం. అందుకే అది పిలుసుకుపోయి అంటే అట్టగట్టిపోయి ఆఖరికి కొత్త సాంకేతిక పరిజ్ఞానం వచ్చి అది తీర ప్రాంతాల్లో పెట్టుబడిదారుల పరిశ్రమలు వేరే అక్కడికి పోయి ఇక్కడ పెట్టుకోలేక లైసెన్స్లు ఇవ్వరు కాబట్టి వాళ్ళు పరిశ్రమ కొత్తది పెట్టుకొని కార్ఖానాలు పెట్టుకొని అవి ఎదగటం, ఈ వ్యవస్థ కూలిపోవటం. ఈ వ్యవస్థ ఏంటంటే పెట్టుబడిదారీ వ్యవస్థ నిరంతరంగా చలనశీలంగా ఉంటుంది. సాంకేతిక పరిజ్ఞానం, ఆవిష్కరణలు మరింత దాన్నే షూంపేటర్ భాషలో చెప్పాలంటే క్రియేటివ్ డిస్ట్రక్షన్, సృజనాత్మక విధ్వంసం ఇదే పనిలో ఉంటుంది. రకరకాల సాంకేతిక పురోగతి. సరే, అది తర్వాత గిల్డ్ వ్యవస్థలు ఇది. తర్వాత ఒక్క నిమిషం తర్వాత ఏంటంటే ఇక్కడ మీకు ఇది 100 సంవత్సరాలని చెప్పాడు మార్క్స్. ఆ రోజుకి 100 సంవత్సరాలు. మార్క్స్ మేనిఫెస్టో రాసే నాటికి సుమారుగా పెట్టుబడిదారీ వ్యవస్థ జీవితకాలం 100 ఏళ్ళు. అప్పటికి 100 ఏళ్ళు గడిచింది. 100 సంవత్సరాల్లోనే అనేక అద్భుతాలు చేసింది అన్నాడు. సరే, దాన్ని తీసేయండి. తర్వాత పెట్టుబడి వ్యవస్థ ఒక దశకు చేరేసరికి దానికి ఫ్యూడల్ సమాజం తాలూకు సంబంధాలు శృంఖలాలు అయ్యాయి. ఇది తెలిసింది, ఇందాక చెప్పాను కదా, గిల్డ్ వ్యవస్థ, అది బిగుసుకుపోవటం దానిలో ఇది. దాంతో పాటు చైనా ఇది కనుక అధికారులు. సరే, ఇక తర్వాత ఇట్లా పెట్టుబడిదారీ వ్యవస్థ ఫ్యూడల్ వ్యవస్థను కూల్చివేసి అధికారంలోకి వచ్చి అద్భుతాలు చేసుకుంటూ ఒకదాని తర్వాత ఒకటి సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, మానసిక విప్లవ పరంగా అన్ని రకాల మార్పులు చేసుకుంటూ సమాజాన్ని చాలా ఉత్కృష్ట దశకి తీసుకొచ్చింది. అలాంటి వ్యవస్థకు మళ్ళీ దాని చరమదశ ఎలా ఉంటుందో చెబుతాడు మార్క్స్ ఇక్కడ. మళ్ళీ అలాంటి పతనం లాంటి ఫ్యూడల్ వ్యవస్థ ఎలాగైతే పతనం అయిపోయిందో, ఆ పతనం అవటంలో మీరు గమనించండి ఒకటి, దాని ఉత్పత్తి సంబంధాలు ఎలా ఉన్నాయంటే ఫ్యూడల్ ఉత్పత్తి సంబంధాలు అయ్యి భూస్వామి,
ఆ కౌలుదారు ఉత్పత్తి సంబంధాలు అది. తర్వాత గిల్డ్ వ్యవస్థ అయ్యింది తీసుకుపోయి దానిలో కొత్త ఉత్పత్తి శక్తులు ఏదైతే కార్ఖానాలు పెట్టుకున్న ఉత్పత్తి శక్తులు ఏదైతే తయారైనాయో దానిలో పుట్టుకొచ్చినాయో కొత్త సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి, ఉత్పత్తి శక్తుల అభివృద్ధి, కొత్త సాంకేతిక పరిజ్ఞానం, కొత్త రకం ఉత్పత్తి పద్ధతులు, ఇవన్నీ కూడా సాంకేతిక పరిజ్ఞానం. అది ఉత్పత్తి శక్తులు అంటాం. ఉత్పత్తి శక్తులు అంటే మనం ఏ ఉత్పత్తి సాధనాలతో పనిచేస్తున్నామో అయ్యే ఉత్పత్తి శక్తులు. ఈ ఉత్పత్తి శక్తులు అభివృద్ధి చెందిన కొద్దీ అవి ఫ్యూడల్ గిల్డ్ వ్యవస్థలోనూ భూస్వామ్య వ్యవస్థలోనూ ఇమడల. దాంతో దాన్ని బద్దలు కొట్టుకుని పెరిగినాయి, బయటకు వచ్చేసినాయి. పెట్టుబడిదారీ వ్యవస్థలో కూడా అలాంటి పరిణామమే జరుగుతుంది ఇప్పుడు అనేదే ఇక్కడ సారాంశం. పెట్టుబడిదారీ వ్యవస్థ బ్రహ్మాండమైన పురోగతిని తీసుకొచ్చింది వ్యవస్థలో. కానీ ఎక్కడికి వచ్చిందంటే ఆ పాయింట్ లో ఈ రోజు ఎక్కడికి వస్తుందంటే మార్క్స్ అప్పుడే చెప్పాడు దీని ఈ పాయింట్ ని. అంటే తొందరపడి ఒకవేళ ముందే కూర్చుని, ఆయన తొందరపడి కూర్చాడని నేను అను, కానీ చాలా ముందు ఊహించాడు ఆయన పరిణామాలు. ఎట్లా ఫ్యూడల్ వ్యవస్థలో ఎలా అయితే ఉత్పత్తి శక్తులు ఎదిగి ఆ వ్యవస్థలో ఇమడలేకపోయినాయో, ఆ వ్యవస్థ పరిధిలో ఇమడలేని పరిస్థితి వచ్చిందో, అలాగే ఈరోజు పెట్టుబడిదారీ వ్యవస్థలో కూడా ఎదుగుతున్న ఉత్పత్తి శక్తులు, విపరీతంగా ఎదిగినటువంటి ఉత్పత్తి శక్తులు ఈ రోజు ఉన్నటువంటి ఉత్పత్తి సంబంధాల్లో ఇమడలేకపోతున్నాయి. దీన్ని కాస్త ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఎట్లా అంటే సరే, ఓవర్ ప్రొడక్షన్ క్రైసిస్ అనే ఒక మాట చెప్పాడు. పెట్టుబడిదారీ వ్యవస్థలో మార్క్స్ చెప్పింది ఏంటంటే అది నిరంతరంగా దానిలో సంక్షోభాలు వస్తాయి. వీటిని అధిక ఉత్పత్తి సంక్షోభాలు అన్నారు మార్క్స్ ఎంగెల్స్. అధిక ఉత్పత్తి సంక్షోభాలు అంటే ఏమి లేదు, సింపుల్. ఆ మార్కెట్ ఎకానమీలో మీకు నిరంతరంగా 1930s క్రైసిస్ నే తీసుకోండి. 1930లో వచ్చిన ఆర్థిక సంక్షోభాన్ని ఉదాహరణగా తీసుకుని సంక్షోభాలలో అధిక ఉత్పత్తి అనేది ఎలా ఉంటుంది అనేది చూద్దాం. 1930లో సంక్షోభం ఎందుకు వచ్చింది? 1930లో సంక్షోభ కాలానికి మామూలుగా ఏంటంటే పెట్టుబడిదారీ వ్యవస్థలో కొంత నిరుద్యోగం ఉంటుంది, కొద్దిగా ఉంటుంది. కానీ పెట్టుబడిదారీ వ్యవస్థలో ఇందాకే నేను చెప్పినట్లుగా నిరంతరంగా అది ఉత్పత్తి శక్తుల్ని పెంచుకుంటా పోతుంది, ఎదుగుతుంటాయి. దానిలో కొత్త సాంకేతిక పరిజ్ఞానం నిరంతరంగా వస్తుంటుంది. ఈ కొత్త సాంకేతిక పరిజ్ఞానం వచ్చిన కొద్దీ పారిశ్రామిక విప్లవం జరుగుతుంటది. మీ అందరికి గుర్తుండి ఉంటుంది చార్లీ చాప్లిన్ సినిమా మోడర్న్ టైమ్స్. దానిలో అతనికి ప్రయోగాత్మకంగా చార్లీ చాప్లిన్ మోడర్న్ టైమ్స్ సినిమాలో ఒక రోబోట్ లాంటి దాంతో ఆహారం పెట్టిస్తుంటారు. లంచ్ బ్రేక్ తొందరగా అవటం కోసం, అతను ఎక్కువసేపు లంచ్ తీసుకోకుండా ఉండటం కోసం, అతను తింటా నెమ్మదిగా తాపికి తింటే టైం అవుతుంది కాబట్టి ఒక మెషిన్ అతనికి ఫుడ్ పెడుతుంటుంది. చాలా మంది చార్లీ చాప్లిన్ సినిమా చూస్తుంటారు మోడర్న్ టైమ్స్. ఒక మెషిన్ అతనికి ఫుడ్ పెడుతుంటుంది, దాన్ని కామెడీగా చిత్రీకరిస్తారు. కానీ మోడర్న్ టైమ్స్ సినిమా అనేది పెట్టుబడిదారీ వ్యవస్థలో ఆ రోజు జరుగుతున్న పరిణామాలకు ఉదాహరణ. దాన్ని పోర్ట్రే చేశాడు చార్లీ చాప్లిన్. చార్లీ చాప్లిన్ తీసిన సినిమా అనేది ఒక విషాదం, పెట్టుబడిదారీ వ్యవస్థ ఎలా మనుషుల్ని హింసిస్తుందో అనేదాన్ని తాలూకు చిహ్నం. దాన్ని కామెడీ లాగా తీశాడు. కాకపోతే అతను చాలా మంది కామెడీ సినిమా అనుకునే ప్రమాదం ఉంది. చార్లీ చాప్లిన్ కాదు, అది పెట్టుబడిదారీ వ్యవస్థ తాలూకు ప్రొటెస్ట్, పెట్టుబడిదారీ వ్యవస్థ తాలూకు లక్షణాలను బయట పెట్టిన వాడు చార్లీ చాప్లిన్. సో అలా ఎంతంత పెట్టిస్తారు ఫుడ్. అలాగే ఏం జరిగింది ఆ రోజుల్లో, మీరు ఉత్పత్తి పెంచుకోవడం కోసం పెట్టుబడిదారులు కొత్త యంత్రాలు తేవటం, ఆ కొత్త యంత్రాలు తెచ్చేదానికోసం నా ఒక థీరీ చెబుతా. ఉదాహరణకి సైంటిఫిక్ మేనేజ్మెంట్ అనే ఒక సిద్ధాంతం ఉంది మేనేజ్మెంట్ లో. సైంటిఫిక్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే ఫ్రెడరిక్ డబ్ల్యూ టేలర్ అనే మేనేజ్మెంట్ థింకర్, మేనేజ్మెంట్ గురువు ఈ సిద్ధాంతాన్ని తెచ్చాడు. అతను ఏం చేశాడంటే ఫ్యాక్టరీ ఫ్లోర్ లోకి వెళ్ళి ఉత్పాదకత పెంచడం కోసం ఒక కార్మికుడు తన గంటలో ఇంత ఉత్పత్తి చేస్తుంటే దీన్ని ఇంకా ఎక్కువ ఎట్లా ఉత్పత్తి చేయాలి అనే దానికోసం ఏం చేస్తే, ఏ మార్పులు చేస్తే ఫ్యాక్టరీ ఫ్లోర్ లో కానీ యంత్రాల్లో కానీ ఏ మార్పులు చేస్తే ఉత్పత్తి పెరుగుద్ది అనే దాన్ని స్టడీ చేయడం కోసం ఫ్రెడరిక్ డబ్ల్యూ టేలర్ చాలా పరిశోధనలు చేశాడు. ఈ పరిశోధనల పేరే టైమ్ అండ్ మోషన్ స్టడీస్. ఒక ఫ్యాక్టరీలో ఒక కార్మికుడు మాక్సిమం అవుట్పుట్ ఉత్పత్తి ఇవ్వాలంటే అతని టైం ఎలా మనం వాడుకోవాలి, టైం అండ్ పని చేయడానికి ఎంత టైం పడుతుంది, ఆ టైం ఎలా తగ్గించాలి, ఆ పని చేయడానికి పట్టే టైంని ఎలా తగ్గించాలనే ఒక స్టడీ. అలాగే మోషన్ స్టడీ అంటే ఒక కార్మికుడు ఒక చోట పని చేస్తున్నప్పుడు అతను ఆ పని చేయడం కోసం ఒకసారి పక్కకు పోయి రెంచో ఏదో తెచ్చుకోవాల్సి వస్తుంది, లేకపోతే ఇంకోటి ఏదో కావాల్సి వస్తుంది, పక్క పోవాల్సి వస్తుంది. మోషన్ మూమెంట్ అనేది ఒకటి ఉంటుంది. ఆ మూమెంట్ ని ఆప్టిమైజ్ చేయటం ఎలా అంటే అక్కడి నుంచి తెచ్చుకునే బదులు టూల్ కిట్ లాంటిది దానిలో అన్ని దగ్గరలో అందుబాటులో ఉంటాయి. ఉదాహరణ చూద్దాం, మోషన్ తగ్గించడం. మోషన్ అంటే తిరగటానికి అటు ఇటు తిరిగి చేసేదాన్ని తగ్గించి యంత్రం దగ్గర అతను ఎక్కువసేపు మాక్సిమం ప్రొడక్షన్ ఇచ్చే విధంగా ఎట్లా చేయాలనేది ఒక స్టాప్ వాచ్ ఒకటి పట్టుకునేవాడు ఫ్రెడరిక్ డబ్ల్యూ టేలర్. ఫ్యాక్టరీ ఫ్లోర్ లో తిరిగేవాడు,
స్టాప్ వాచ్ ఒకటి పెట్టుకుని దేనికి ఎంత టైం పడుతుంది, ఏ పని చేయడానికి ఎంత టైం పడుతుంది ఒకటి, టేప్ ఒకటి పట్టుకునేవాడు. ఈ రెండు అతని పనిముట్లు టైమ్ అండ్ మోషన్ స్టడీస్. టేప్ ఎందుకంటే ఎంత దూరం ఎంతెంత దూరం ఇతను నడుస్తున్నాడు, లేకపోతే ఎంతెంత దూరం కదులుతున్నాడు, దేనికి ఎంత టైం పడుతుంది. ఈ టైమ్ అండ్ మోషన్ స్టడీస్ చేసి ఉత్పత్తి పెంచడానికి అతను రకరకాల టెక్నిక్స్ చెప్పాడు. ఈ క్రమంలోనే మీకు అసెంబ్లీ లైన్ కూడా వచ్చింది. బెల్ట్ వచ్చింది కదా, కన్వేయర్ బెల్ట్ మీద వెళ్తూ ఉంటుంది. ఒక కార్ అసెంబ్లీ చేస్తున్నారు అనుకోండి, దాని తాలూకు ఒక్కొక్క భాగాన్ని ఒక్కొక్క చోట అసెంబ్లీ లైన్ దగ్గర అది కదులుతూ ఉంటుంది. అసెంబ్లీ లైనే కదులుతూ ఉంటుంది. కదులుతున్నప్పుడు అక్కడ నుంచున్న కార్మికులు వరుసగా నుంచొని ఉంటారు. ఎవరి దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు నేను ఒక బోల్ట్ బిగిస్తా కారుకి, నా పని అదే. బోల్ట్లు ఉంటాయి నా దగ్గర, బోల్ట్ బిగిస్తుంటా. అది వస్తుంటది కన్వేయర్ బెల్ట్ మీద. ఆ ముందు అతను ఏదో చేస్తాడు, అది నెక్స్ట్ కదిలి నా దగ్గరికి వస్తుంది. నా దగ్గరికి రాగానే దానికి ఒక బోల్ట్ బిగిస్తా, మళ్ళీ కదిలి వెళ్ళిపోద్ది. ఆ పక్కన ఉన్నాయని ఇంకోటి ఏదో చేస్తాడు దానికి. ఈ కన్వేయర్ బెల్ట్ వర్క్ డివిజన్ ఆఫ్ లేబర్ మొత్తం కార్ నేను తయారు చేయను. ఆర్టిజాన్ వర్క్ కి, మధ్యయుగాల ఆర్టిజాన్ వర్క్ కి, ఆధునిక ఫ్యాక్టరీ వర్క్ కి తేడా ఏంటంటే ఇక్కడ పార్టే చేస్తాం పని. అంటే డివిజన్ ఆఫ్ లేబర్ పెరిగిపోద్ది. మొత్తం కార్ నేను తయారు చేయను. ఆర్టిజాన్ వర్క్ లో ఇలా కాదు, గిల్డ్ వ్యవస్థలో కానీ ఆర్టిజాన్ వ్యవస్థలో ఇలా కాదు. ఒక కుండ తయారు చేసేవాడు పూర్తి కుండ వాడే తయారు చేస్తాడు, లేకపోతే ఒక గొడ్డలు తయారు చేసేవాడు పూర్తి గొడ్డలు వాడే తయారు చేస్తాడు. ఆర్టిజాన్ వ్యవస్థలో ఒక సరుకు ఒక వస్తువు ఉత్పత్తి చేసేవాడు పూర్తిగా దాన్ని అతనే తయారు చేస్తాడు. ఇక్కడ అలా కాదు. ఒక గుండు సూది తయారు చేయడానికి కూడా డివిజన్ ఆఫ్ లేబర్ ఉంటుంది. దాన్ని 18 మంది ఇన్వాల్వ్, 18 పీసెస్ ఆఫ్ 18 రకాల రకాలుగా ట్రీట్, అంటే 18 మంది కార్మికులు ఒక గుండు సూది తయారీ ప్రాసెస్ లో కూడా ఇన్వాల్వ్ చేయడానికి కావాల్సినంత డివిజన్ ఆఫ్ లేబర్ ఉంది ఇక్కడ. సో ఇట్లా వస్తుంది. దానిలోనే పరాయీకరణ గురించి చెబుతాడు మార్క్స్. ఎందుకంటే ఒక వస్తువుని మొత్తం మీరు తయారు చేసినప్పుడు మీకుండే సంతృప్తి వేరు. క్లోజింగ్ అంటాం దాన్ని సైకాలజీలో. అది మీరు తయారు చేసినప్పుడు మీ మానసికమైనటువంటి ఒక ఫ్రేమ్ ఉంటుంది, అది ఉంటుంది, సంతృప్తి పడుతుంది. మీ దానిలో బోల్ట్ బిగిస్తుంటే యూ వోంట్ హ్యావ్ దట్ క్లోజింగ్. అందుకే ఫోర్డ్ కార్ల కంపెనీ లాంటి కంపెనీల్లో పగలంతా కార్లు గతంలో చేసేవాళ్ళు. నేను అది ఎంబీఏ వాళ్ళకి చెప్పేవాడిని. పగలంతా కార్ల కంపెనీలో పనిచేసిన వాళ్ళకి ఒక పార్ట్ బిగించి వాడికి ఏంటంటే పరాయీకరణ, వాడికి పూర్తి అది రాదు, క్లోజింగ్ రాదు. దానికోసం ఏం చేస్తారంటే ప్రతిరోజు సాయంత్రమో ప్రతి వారమో వీళ్ళందరినీ వర్కర్స్ అందరినీ ఒక చోటికి తీసుకెళ్లి ఒక ఎత్తైన ప్లేస్ లోకి వాళ్ళు ఉత్పత్తి చేసిన కార్లు బయట ఉంటాయి రెడీ వెళ్తానికి, మార్కెట్లోకి వెళ్తానికి. వాటిని చూపిస్తారు, మీరు ఈ వారంలో ఉత్పత్తి చేసిన కార్లు క్లోజింగ్ అనమాట. నేను మొత్తం ఆ సరుకు దానిలో నాకు మొత్తం చూపించినప్పుడు నాకు పరాయీకరణ తాలూకు ఇది తగ్గటానికి కృత్రిమమైన మార్గం, పెట్టుబడిదారీ వ్యవస్థలో కృత్రిమమైన మార్గం అది పరాయీకరణ తగ్గించేదానికి. కాబట్టి ఇది డివిజన్ ఆఫ్ లేబర్ లో మోనోటనీ, విసుగు, అదే పని రిపీటెడ్ గా చేయడం అర్థరహితంగా. సో ఇది ఈ రకంగా ఉంటది. దానిలో ఏమవుతుందంటే మీకు ఓవర్ ప్రొడక్షన్ క్రైసిస్ ఎలా వస్తుందంటే మీకు కొత్త యంత్రాలు వచ్చిన కొద్ది నేను చెప్పిన ప్రాసెస్ లో టైమ్ అండ్ మోషన్ స్టడీస్ లో కానీ లేకపోతే కొత్త యంత్రాల ఆవిష్కరణలో కానీ ఎన్ని జరుగుతున్న క్రమంలో కొంతమందికి ఉద్యోగాలు పోతాయి. ఆటోమేటిక్ అదే కదా, కొత్త యంత్రం వచ్చిందంటే కొత్త యంత్రం వచ్చినప్పుడు అంతకు ముందు కంటే కూడా కొత్త యంత్రం వచ్చిన తర్వాత ఉత్పత్తి పెరుగుద్ది, కార్మికుల అవసరం తగ్గుద్ది. ఎక్కువ మంది కార్మికులు లేకుండానే ఈ కొత్త యంత్రం రావటం అంటే, ఆధునిక యంత్రం రావటం అంటేనే కార్మికుల్ని రిప్లేస్ చేసేది. ఒక కార్మికుడు అంతకుముందు 10 మంది కార్మికులు చేసే పని ఇప్పుడు 5 కార్మికులు చేయగలిగినటువంటి విధంగా ఆ కొత్త యంత్రం వస్తుంది తప్పకుండా. అప్పుడేమవుద్ది, నిరుద్యోగం పెరుగుతుంది. పెట్టుబడిదారీ వ్యవస్థ లక్షణం ఏంటంటే కొత్త యంత్రాలు రావటం అనేది నిరంతరంగా, ఇందాకే చెప్పాను, పెట్టుబడిదారీ వ్యవస్థ నిరంతరం ఉత్పత్తి శక్తుల్లో విప్లవం లేకుండా బతకలేదు అనేది. ఈ రకంగా కొత్త యంత్రాలు ఇవన్నీ వస్తుంటాయి ఆవిష్కరణలు. దాంతో ఏంటంటే నిరంతరంగా కార్మికులు చర్నింగ్ జరుగుతుంది, వాళ్ళు బయటకు వెళ్ళిపోతారు, ఉద్యోగాల నుంచి తొలగించబడుతుంటారు, పింక్ స్లిప్లు ఇవ్వటం కానీ ఇట్లాంటివన్నీ నిరంతరంగా జరిగేది. దాంతో ఏమవుద్ది, మీకు ఒక ఫ్యాక్టరీలో 10 యంత్రాలు ఉన్నాయనుకోండి, 10 యంత్రాలు ఉన్నప్పుడు కొంతమంది కార్మికులు పనిచేస్తున్నారు. వాళ్ళలో కొంతమంది తొలగించబడ్డారు కూడా కొత్త యంత్రంతో తొలగించబడి వాళ్ళు మార్కెట్లో నిరుద్యోగులుగా వెళ్ళిపోతే మార్కెట్లో డిమాండ్ తగ్గుద్ది. ఒక పరిశ్రమలో కాదు కదా, చాలా పరిశ్రమల్లో కొత్త యంత్రాలు వచ్చి కార్మికులు పనిలోంచి తొలగించబడటం అనేది ఒక్క ఫ్యాక్టరీలోనే జరగదు, దేశంలో ఉన్న అనేక ఫ్యాక్టరీలో జరుగుతుంది. అది ఆటోమేటిక్ గా కొత్త యంత్రాలు అన్ని చోట్ల తీసుకుంటారు యజమానులు. దాంతో ఏంటంటే ప్రతి కంపెనీలో ఉద్యోగాలు పోతాయి. దీంతో మార్కెట్లో అన్ఎంప్లాయిడ్ లేబర్ పెరిగిపోద్ది. దాంతో కొనుగోలు శక్తి పడిపోద్ది మార్కెట్లో కార్మికుల్ని. రెండో పక్కన ఏమవుతుంది, మీరు కొత్త యంత్రాలను పెట్టి ఉత్పత్తి పెంచుతున్నారు, ఉత్పాదకత పెరిగింది కదా, కొత్త యంత్రం పనే అధిక ఉత్పత్తి చేయటం తక్కువ మంది కార్మికులతో. కానీ ఈ తక్కువ మంది కార్మికులతో అధిక ఉత్పత్తి చేసే క్రమంలో కార్మికుల్ని నిరుద్యోగులు చేస్తాం.
వాళ్ళ కొనుగోలు శక్తి పోద్ది. ఆటోమేటిక్ గా ఏముంది, మార్కెట్ లో కొనుగోలు శక్తి వాళ్ళ తగ్గుద్ది, ఇకే ఉత్పత్తి పెరుగుద్ది. దీన్నే ఓవర్ ప్రొడక్షన్ క్రైసిస్ అన్నాడు మార్క్స్. అధిక ఉత్పత్తి సంక్షోభం అని మార్క్స్ అన్నది ఇదే. ఇది 1930లో జరిగింది. అదే ప్రతి సంక్షోభంలో జరిగేది ఇది. అది ఎలా పరిష్కారం అయిందని జరిగింది నేను పోను. ఇప్పుడు 1930 తర్వాత వాళ్ళు ఎలా పరిష్కారం చేస్తున్నారు అనేది నిన్నే చెప్పే, సంక్షేమ రాజ్యం అని చెప్పి దాన్ని తెచ్చి కార్మికులకి ప్రభుత్వమే కోలుకునేటట్లు వ్యవస్థలో పనిచేస్తుంది, అది వేరే విషయం. సో ఇది ఓవర్ ప్రొడక్షన్ క్రైసిస్ వస్తుంది. తరచుగా ప్రతిసారి ఒక క్రైసిస్ తర్వాత ఒక క్రైసిస్ వస్తానే ఉంటాయి వ్యవస్థలో. క్రైసిస్ రావడం అనేది పెట్టుబడిదారీ వ్యవస్థకి సహజ లక్షణం. ఎందుకంటే ఇది ఉత్పత్తి కంటిన్యూస్ గా రెవల్యూషనైజ్ అవుతుంటాయి ఉత్పత్తి సాధనాలు. అయిన కొద్దీ నిరుద్యోగులు బయటకు వస్తారు, మళ్ళీ క్రైసిస్ వస్తుంది, దాని నుంచి మళ్ళీ బయటపడతారు వ్యవస్థ, మళ్ళీ నెక్స్ట్ ఇంకో క్రైసిస్ వస్తుంది, క్రైసిస్ తర్వాత క్రైసిస్ వస్తా అంతిమంగా ఏదో క్రైసిస్ లో ఇది పతనం అవుద్ది అనేది మాకు చెప్పింది. పోను క్రైసిస్ల తాలూకు తీవ్రత పెరుగుద్ది, ఏదో ఒక క్రైసిస్ కాలంలో ఇది పతనం అవుద్ది. నేను నిన్న మాట్లాడిన దానిలో 1848లో క్రైసిస్ వస్తేనే చాలా దేశాల్లో విప్లవాలు వచ్చినాయి. కమ్యూనిస్ట్ మేనిఫెస్టో రాయబడ్డ 1848లో చాలా దేశాల్లో చాలా దేశాల్లో ఆర్థిక సంక్షోభం, ప్రపంచ పెద్ద అతి తీవ్రమైన ఆర్థిక సంక్షోభం వచ్చింది. ఆ క్రమంలోనే చాలా దేశాల్లో విప్లవాత్మకమైన తిరుగుబాటు జరిగింది. కొన్ని విఫలమైనవి, అది వేరే విషయం. విఫలమైన కొన్ని అది చాలా సంస్కరణలు సాధించుకోగలిగినాయి. ఆ విప్లవాలు విఫలమైనా కానీ పాలక వర్గాన్ని భయపెట్టి అనేక రాయితీలు తెచ్చుకోగలిగింది. సో సంక్షోభం తర్వాత సంక్షోభం అవడం అనేది వ్యవస్థకి సహజంగా ఉండే లక్షణం. ఇది ప్లాన్డ్ వ్యవస్థ కాదు. మార్కెట్ వ్యవస్థలో ఉత్పత్తి అనేది ఆటోమేటిక్ గా దాని ఇది జరుగుతున్న కొద్దీ అల్టిమేటిక్ గా జరుగుతుంది. సో దీనిలో సిద్ధాంతం దీనికి చెప్తా, ఈ సంక్షోభాన్ని ఎలా పరిష్కారం చేసుకుంటుంది వ్యవస్థ అది కూడా చెబుతాడు మార్క్స్. దీని కంటిన్యూషన్ సంక్షోభాలు వస్తాయి, ఓవర్ ప్రొడక్షన్ క్రైసిస్ అంటాం దాన్ని. ఈ సంక్షోభాలను ఎలా పరిష్కారం చేసుకుంటుంది వ్యవస్థ అనే దానికి చెప్తా మార్క్స్ ఏమంటాడంటే, ఈ సంక్షోభాన్ని పరిష్కారం చేసుకోవడానికి ఒక మూడు మార్గాలు అనే దానికంటే ఒక జనరల్ గా చెప్పబడేది, ఈ మధ్య నోబెల్ ప్రైజ్ కూడా ఇచ్చారు ముగ్గురికి ఎకనామిస్టులకి. దానిలో క్రియేటివ్ డిస్ట్రక్షన్ అనే దానికి కూడా దానికి థియరీకి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు ఈ మధ్య లేటెస్ట్. అది ఎందుకో చెప్తాను. చెప్పే ముందు ఈ క్రియేటివ్ డిస్ట్రక్షన్ అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వాడు షుంపీటర్ అనే ఆయన క్రియేటివ్ డిస్ట్రక్షన్ అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. అంటే పెట్టుబడిదారీ వ్యవస్థలో నిరంతరం ఉత్పత్తి సాధనాలు ఎదుగుతా ఉన్న కొద్దీ పాత ఉపాధి అవకాశాలు దెబ్బతిరిపోతుంటాయి. కొత్త ఉత్పత్తి సాధనాలు వచ్చిన కొద్దీ పాత రకం జీవిత విధానం, పాత రకాల యంత్రాలతో పనిచేసే వాళ్ళంతా అవుట్డేట్ అయిపోతుంటారు. మరి అప్పుడు ఉద్యోగాలు పోయినాయి కదా, ఇంకెలా అంటే దానికి షుంపీటర్ చెప్పిన జవాబు ఏంటంటే, పాత ఉత్పత్తి సాధనాలు దాని తాలూకు ఉపాధి పోయినా కొత్త ఉత్పత్తి సాధనాలు, కొత్త రకం సాంకేతిక పరిజ్ఞానం వచ్చింది కాబట్టి ఈ కొత్త రకం సాంకేతిక పరిజ్ఞానంతో కొత్త రకం ఉద్యోగాలు, వేరే నిపుణతలో అవసరమైనటువంటి కొత్త రకం ఉద్యోగాలు వస్తాయని చెబుతాడు. దీన్నే క్రియేటివ్ డిస్ట్రక్షన్ అంటాడు. పాతది డిస్ట్రాయ్ అయింది కానీ కొత్తది క్రియేట్ అయిందిగా, అక్కడ ఉద్యోగాలు వస్తాయి అంటాడు. ఇది నిరంతర ప్రక్రియ. సాంకేతిక పరిజ్ఞానం ఎదుగుదల క్రమంలో పాత సాంకేతిక పరిజ్ఞానం తాలూకు దాని మీద పనిచేసే నిపుణతల కార్మికులు ఉద్యోగాలు పోతాయి, అది విధ్వంసం. మళ్ళీ కొత్త సాంకేతిక పరిజ్ఞానం దగ్గర ఉద్యోగం రావటం, షిఫ్ట్ అవటం, దానిలోకి కొత్త నిపుణతలు అవసరమైన పనులు రావటం, కొత్త నిపుణులు రావటం, వాళ్ళ ఉద్యోగాలు, ఇది చెప్తాడు. కానీ ఈ రోజు మళ్ళీ మొన్న నోబెల్ ప్రైజ్ ఇందాకే చెప్పాను, నోబెల్ ప్రైజ్ ఇదే థియరీకి సంబంధించి నేను అందరూ చదవాల, ఏం చేశారు, ఎట్లా ఇచ్చారో, దేనికి వాళ్ళు, దాని మీద లోతుగా నేను చదవలేదు. కానీ ఈ క్రియేటివ్ డిస్ట్రక్షన్ అనే దాని కాన్సెప్ట్ మీదే ఇచ్చారు. ఇప్పుడు క్రియేటివ్ డిస్ట్రక్షన్ కి ఎందుకు ఇచ్చారు? నోబెల్ ప్రైజ్ అనేది ఆల్వేస్ ఇస్ ఏ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద పెట్టుబడిదారీ వ్యవస్థలో దానికి ఒక గౌరవనీయతని, తాము చెప్పదలుచుకున్న సిద్ధాంతానికి ఒక గౌరవనీయతను ఆపాదించడానికి వ్యవస్థలో ఎక్కువ మందిలో ఆ సిద్ధాంతం వెంకటం కోసం వాళ్ళు చేసే పనే నోబెల్ ప్రైజ్ ఇవ్వటం. ఉదాహరణకి వెనిజులాలో ఆ ప్రతిపక్ష నాయకురాలకి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు, శాంతి బహుమతి. ట్రంప్ ఇస్తాడనుకుని పాపం ఎగిరి పడ్డాడు, కానీ ట్రంప్కి ఇవ్వకుండా వాళ్ళు వ్యవస్థను కాపాడుకోవాలనుకున్నారు. ట్రంప్ ఎదుగుకుండా ఉన్నాడు, వాడు ఉంటాడులే అని చెప్పి వ్యవస్థని కాపాడుకోదలుచుకున్నారు. కాబట్టి వెనిజులాలో ప్రభుత్వాన్ని కోల్దేయాలంటే ఈ గౌరవనీయత తేవాలి, ఆమె ఎలివేట్ చేయాలి. దానికోసం వెనిజులాలో ఉన్నటువంటి ప్రో పీపుల్ గవర్నమెంట్ ని కోల్దేయడం కోసం నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. నోబెల్ ప్రైజ్ పర్పసే వ్యవస్థలో ఆ రోజు అవసరమైన ఏదైతే ప్రచారంలోకి రావాలనుకుంటున్నారో దాని ప్రచారంలో పెట్టడం వాళ్ళ పని. దానిలో భాగంగానే క్రియేటివ్ డిస్ట్రక్షన్ సంబంధించిన వీళ్ళకి కూడా నోబెల్ ప్రైజ్ ఎకనామిక్స్ లో ఇవ్వటం. షుంపీటర్ థియరీ ఈరోజు అవుట్డేటెడ్. దాన్ని మళ్ళీ దానికి రీలైఫ్ ఇవ్వటం కోసం ఈ సిద్ధాంతం చెప్పిన వాళ్ళకి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు మొన్న. షుంపీటర్ థియరీ ఎందుకు అవుట్డేటెడ్ అంటే, క్రియేటివ్ డిస్ట్రక్షన్ జరగటం లేక ఎంత మాత్రం, దేర్ ఇస్ ఓన్లీ డిస్ట్రక్షన్, నో క్రియేషన్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రాబోట్స్ విపరీతంగా పెరిగిపోతున్న కాలంలో
ఇక క్రియేషన్ లేదు. క్రియేషన్ అంటే కొత్త ఉద్యోగాలు ఈ సాంకేతిక పరిజ్ఞానంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో కూడా ఉద్యోగాలు వస్తాయి. దాని స్కిల్స్ దానికి ఉంటే మీరు కనుక కొత్త స్కిల్స్ నేర్చుకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించి ఉద్యోగాలు వస్తాయని చెబుతున్నారు. కానీ చాలా స్వల్పంగా మాత్రమే వస్తాయి. పోయినన్ను ఉద్యోగాలని రావు. పాత సాంకేతిక పరిజ్ఞానం మన మామూలు సాఫ్ట్వేర్ ఉన్న కాలంలో కానీ లేకపోతే మామూలు యంత్రాలు రోబోట్లు లేకుండా మామూలు ఆ ఉద్యోగాలు ఇక అన్ని ఉద్యోగాలు రావు. ముందు కాలం మొత్తం ఉద్యోగాలు పోవటం తప్పితే ఓన్లీ డిస్ట్రక్షన్. దీన్నే మార్క్స్ ఒక మాట అంటాడు, పెట్టుబడిదారీ వ్యవస్థలో ఒకానొక దశలో ప్రొడక్టివ్ ఫోర్సెస్ బికమ్ డిస్ట్రక్టివ్ ఫోర్సెస్ అంటాడు. పెట్టుబడిదారీ వ్యవస్థ అభివృద్ధి క్రమంలో అది వెళ్తా ఉన్న కొద్ది ముందుకి ఈ ఉత్పత్తి శక్తులు ఏదైతే ఉన్నాయో అవి వినాశకర శక్తులుగా మారుతాయి అంటాడు. ఉత్పత్తి శక్తులు సమాజానికి ఉపయోగపడాలి. సాంకేతిక పరిజ్ఞానం కానీ ఇది మన పని సులువు చేయటం కానీ ఉపాధి కల్పించడం కానీ ఏ జరుగుతుంది. కానీ ఒకనొక దశలో ఈ ఉత్పత్తి శక్తులు అయ్యే ధ్వంసం చేస్తాయి సమాజాన్ని అంటాడు. ఈరోజు పెరుగుతున్న నిరుద్యోగమే దానికి కారణం. సమాజం సంక్షోభంలో పట్టం. టెక్నాలజీ పెరిగిన కొద్దీ ఏదైతే మానవ జీవితాన్ని సౌఖ్యవంతం చేయాలో ఆ టెక్నాలజీ పెరిగిన కొద్దీ మానవ జీవితం సంక్షోభంలో పడుతుంది. ఈరోజు అన్ని రకాలుగా పాలీ క్రైసిస్ అంటున్నారు దాన్ని. ఈరోజు నిరుద్యోగం మేజర్ క్రైసిస్ దీనిలో. సో ఈరోజు డిస్ట్రక్షన్ తప్పితే క్రియేషన్ లేదు. మార్క్స్ చెప్పిందే జరుగుతుంది. ప్రొడక్టివ్ ఫోర్సెస్ బికమ్ డిస్ట్రక్టివ్ ఫోర్సెస్ పాయింట్కి వచ్చేస్తుంది వ్యవస్థ. సో ఏమవుతుంది, ఈరోజు షుంపెటర్ థియరీ అప్లై అవటంలా మీకు. షుంపెటర్ థియరీ ప్రకారం ఒక కొత్త సాంకేతిక పరిజ్ఞానం వస్తే అది పాత టెక్నాలజీని ధ్వంసం చేసినా ఈ కొత్త టెక్నాలజీలో కొత్త ఉద్యోగాలు వస్తాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఏ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు నామమాత్రం అయిపోతాయి. సో దేర్ ఇస్ ఓన్లీ డిస్ట్రక్షన్ నౌ. కాబట్టి దానికోసమే మీకు ఒక పక్క షుంపెటర్ థియరీ ఇంకా బతికే ఉందని చెప్పడానికి తాపత్రయపడతా దానికి నోబెల్ ప్రైజ్ ఇచ్చుకున్నారు. కానీ రెండో పక్క ఎలన్ మస్క్ ఏం చెబుతున్నాడు, ముందు కాలంలో ఉద్యోగాలు ఉండవు కాబట్టి మీరు గార్డెనింగ్ చేసుకోండి హ్యాపీగా, ఉద్యోగాలు ఉండవు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఎవరికి ఉద్యోగాలు పని పాట ఉండదు, మీరు ఇంట్లో తోటలు కూరగాయలు పెంచుకుని కాలక్షేపం చేయండి అని చెప్పాడు మొన్న ఈ మధ్య. దాంతో ఏం చెబుతున్నాడు, దాంతో పాటుగా వీళ్ళందరికీ పని పాట ఉండదు కాబట్టి ఉద్యోగాలు ఉండదు కాబట్టి వీళ్ళంతా బతకడం కోసం మీరు దయచేసి ప్రభుత్వాలకు చెప్పాడు యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అనేది ఇవ్వండి అని చెప్పాడు. యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ ఇప్పుడు కాదు, గత 10-15 ఏళ్ళుగా నడుస్తున్న సిద్ధాంతం. ఇంకా ముందు నుంచి కూడా పెట్టుబడిదారీ వ్యవస్థ ఈ దిశగా పోతుంది. ఈ ముందు కాలంలో నిరుద్యోగం పెరిగిపోతుందని అర్థమైన తర్వాత యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అనే ఒక చర్చను తెచ్చారు చాలా మంది పెట్టుబడిదారీ మేధావులు. దాని అర్థం ఏంటంటే ఉద్యోగాలు లేక ఊళ్ళో నొలక మంచం మీద పడుకొని ఆకాశంలో చుక్కలు లెక్క పెట్టుకుంటున్నటువంటి యువకుడికి నెల వాడి అకౌంట్ లో ఇంత పడేయండి డబ్బులు, 3,000-5,000 పడేయండి. ఇప్పుడు దాంతో ఆ నొలక మంచం మీద వండుకొని అన్నం తిని చుక్కలు లెక్క పెట్టుకుంటే అలాగే కాలక్షేపం చేస్తాడు. మీ జోలికి రాడు. నిరుద్యోగి అయిన తర్వాత తిరగబడ్డు కదా, ఇక తిరగబడకుండా వాడు అలా ఉంటాడు ఊళ్ళో అనేదానికి యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్. వాడు ఏం చేయగల, వాడు చేయడానికి కూడా ఏం పని లేదు. కాబట్టి వాడికి నెల అంటే ఒక దేశంలో పౌరులందరికీ నెలకింత అకౌంట్ లో డబ్బులు పడేయండి. ఇది ఎలన్ మస్క్ చెప్తుంది యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ ఇదే. దీని మీద 15 ఏళ్ళుగా చాలా కాలంగా చర్చ నడుస్తుంది. 1-2 దేశాల్లో దీని మీద రిఫరెండంలు కూడా నడిచి ఇద్దామా నిజంగా ఇవ్వచ్చా అని. సరే ఇది యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ ఎందుకు వచ్చింది, కాన్సెప్ట్ ఇంత ప్రచారంలోకి ఎందుకు వచ్చింది? ఒక ఎలన్ మస్క్ ఇప్పుడు చెప్పడం కాదు, అనేక 4-3 సంవత్సరాల క్రితమే, ఇంకా ముందే అనుకుంటా బిల్ గేట్సే చెప్పాడు. బిల్ గేట్స్ ఆ రోజే చెప్పాడు. ఈయన ఇప్పుడు రెండో వాడు తర్వాత దశలో ఇంకా చాలా మంది చెబుతున్నారు. ఇప్పుడు మనకి లేటెస్ట్ చెప్పిన వాడు ఎలన్ మస్క్. దీనికి ముందే బిల్ గేట్స్ ఏం చెప్పాడు, యూనివర్సల్ బేసిక్ ఇన్కమే మనకి పరిష్కారం నిరుద్యోగానికి, వీళ్ళందరికీ జనం అకౌంట్ లో డబ్బులు పడేద్దాం సంవత్సరానికి, అదే నెలకెంత అని చెప్పి వీళ్ళ అకౌంట్ లో డబ్బులు పడేయటం అన్నాడు. అయితే దాని మీద ఎవరు ప్రశ్న వేశారు బిల్ గేట్స్. ఏమని అన్నారంటే, బాబు బాగుంది నువ్వు చెబుతున్నావు, జనాలకు ఉద్యోగాలు లేవు, పని పాట లేకపోతే ప్రభుత్వానికి మాత్రం ఆదాయం ఎలా వస్తుంది? వాళ్ళు ట్యాక్సులు కడితేనే కదా జనాలకు ఆదాయాలు ఉంటే, వాళ్ళు ట్యాక్సులు కడితే గవర్నమెంట్ ఆదాయం వస్తుంది. గవర్నమెంట్ ఆదాయం వస్తే డబ్బులు ఇవ్వడానికి దగ్గర డబ్బులు ఉంటాయి, ఎవరికైనా ఇవ్వాలన్నా ఏం చేయాలన్నా. మరి గవర్నమెంట్ కి మాత్రం ట్యాక్స్ ఆదాయం ఎలా వస్తుంది? ఎవరి దగ్గర పైసా లేకపోతే ఎట్లా ఇస్తుంది గవర్నమెంట్ అంటే, దానికి ఆయన చెప్పింది ఏంటంటే బిల్ గేట్స్ ఆ రోజు, సరే వీడు మనిషికి ఎటు పని లేదు కానీ యంత్రాలు ఉన్నాయి కదా, పనిచేస్తున్నాయి కదా, రోబోట్లు గీబోట్లు అక్కడ పరిశ్రమల్లో, వాటి మీద ట్యాక్స్ వేయండి అన్నాడు. ఆ రకంగా వచ్చిన డబ్బులతో వీళ్ళకి జనాలకు డబ్బులు ఇవ్వండి అన్నాడు. ఇది కథ. షుంపెటర్ థియరీ ఇది. ఈరోజు క్రియేటివ్ డిస్ట్రక్షన్ అనేది లేదు, ఓన్లీ డిస్ట్రక్షన్. సరే ఈ షుంపెటర్ థియరీతోనే ఇన్ని సంవత్సరాల పాటు సంక్షోభం వచ్చిన కాలంలో పెట్టుబడిదారీ వ్యవస్థ ఒక సంక్షోభంలో పడటం, కొత్త సాంకేతిక పరిజ్ఞానాల్లో కొత్త ఉద్యోగాలు రావటం, దాంతో అది బయటపడటం, ఇలా నడుస్తూ వచ్చిన కదా ఈ పాయింట్ దాకా వచ్చింది. ఇప్పుడు ఆ పాయింట్ కూడా అయిపోతుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే, తాను సృష్టించుకున్న ఉత్పత్తి శక్తుల్ని తనకిష్టం లేకపోయినా అదే ధ్వంసం చేసుకుంటుంది అంటాడు మార్క్స్. పెట్టుబడిదారీ వ్యవస్థ సంక్షోభంలో పడ్డప్పుడు అది బయటపడటం కోసం సంక్షోభం ఇచ్చి తాను సృష్టించిన ఉత్పత్తి శక్తుల్ని తనకి ఇష్టం లేకపోయినా అదే ధ్వంసం చేసుకుంటుంది. దానికి ఇష్టంగా చేయదు, ఇష్టం లేకపోయినా బతికి బయటపడాలంటే ధ్వంసం చేయాలి.
ఉదాహరణ చెబుతాను మీకు, చిన్న ఉదాహరణ ఎట్లా చెప్తాను. ఇప్పుడు గాజాలో ధ్వంసం చేస్తున్నారు, గాజా మొత్తం బాంబులు వేస్తున్నారు, అక్కడ ఖాళీ చేసి వెళ్ళిపోండి అని చెబుతున్నారు కదా. ట్రంప్ అదే చెప్పాడు, నేను అది రిసార్ట్ గా డెవలప్ చేస్తాను, బ్రహ్మాండమైనటువంటి 5 స్టార్ హోటల్స్ తో 7 స్టార్ హోటల్స్ తో అద్భుతమైనటువంటి కన్స్ట్రక్షన్స్ చేసి దాన్ని ఇచ్చేస్తాను, వాళ్ళందరినీ అక్కడి నుంచి ఖాళీ చేయించండి, ఈజిప్ట్ వాళ్ళు లెబనాన్ వాళ్ళు ఎవరో తీసుకోండి, మీరు ఆ గాజా వాళ్ళని మీరు ఆ శరణార్థులుగా తీసుకుంటే ఆ స్థలంలో నేను బ్రహ్మాండమైనటువంటి రియల్ ఎస్టేట్, తీర ప్రాంతం గాజా అనేది సముద్ర తీరం లాగా చేస్తానని చెబుతున్నాడు. ఇజ్రాయేల్ ఏమో బాంబులు వేస్తుంది దాని మీద, అది మొత్తం ధ్వంసం చేస్తారు, అది ఖాళీ చేయించి దీన్ని ఇట్లా చేస్తామని. గాజా సంబంధించి ఈ ప్రస్తావన చాలాసార్లు వచ్చింది. దానిలో పునర్నిర్మాణ కార్యక్రమం గురించి చర్చలు చాలా జరుగుతున్నాయి. ధ్వంసం అయిపోతున్న గాజాని మళ్ళీ పునర్నిర్మించేది ఎలా అనేది కూడా ఆల్రెడీ ఆ యుద్ధం పూర్తి కాకముందే ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి, ఎప్పటి నుంచో జరుగుతున్నాయి చర్చలు. అలాగే ఇరాక్ యుద్ధం కూడా అదే. ఇరాక్ యుద్ధంలో కూడా ఇరాన్ ధ్వంసం చేసి మళ్ళీ ఇరాక్ పునర్నిర్మాణం పేరుతో చాలా వర్క్ చేసింది అమెరికా. అక్కడ కాంట్రాక్టర్లు, అమెరికా కాంట్రాక్టర్లు, హాలిబర్టన్ లాంటి వాళ్ళంతా అక్కడ చాలా వర్క్ చెప్తా ఎట్లా అనేది. తర్వాత ఆఫ్ఘనిస్తాన్ ఇవన్నీ. అంటే మీకు మామూలుగా ఏంటంటే ఆ దేశాన్ని ధ్వంసం చేయాలంటే ఏమయ్యాలి, యుద్ధాలు చేసి ఇరాక్ మీద కానీ ఆఫ్ఘనిస్తాన్ మీద కానీ గాజా లేకపోతే ఏ యుద్ధాలు చేసినా. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జరిగిన సుమారు 230 దాకా యుద్ధాల్లో 200 పైన యుద్ధాలు చేసింది ఒక అమెరికాయే. మిగతా దేశాలు చేసుకున్న యుద్ధాలు 25 పరకే. దానికి ఎందుకు అంత తాపత్రయం? యుక్రెయిన్ లో కూడా అదే విధ్వంసం చేస్తున్నారుగా ఇప్పుడు. అమెరికా డైరెక్ట్ లేకపోయినా వెనక అమెరికాయే కదా, యూరోప్ దేశాలు, పెట్టుబడిదారీ దేశాలే. ధ్వంసం చేసిన తర్వాత ఈ ధ్వంసం చేయటం వల్ల వీళ్ళు చాలా చోట్ల ఓడిపోతారు ఆ యుద్ధాల్లో. మోస్ట్లీ యుక్రెయిన్ లో కూడా ఆల్మోస్ట్ ఓడిపోయిన పరిస్థితి. రష్యా పై చేయి, ఇరాక్ లో ఓడిపోయింది, అమెరికా పారిపోయింది. ఆఫ్ఘనిస్తాన్ అయితే అతను దారుణంగా పారిపోయింది. గాజాలో సరే చిన్న ప్రాంతం మీద ఇష్టానుసారం బాంబింగ్ చేస్తున్నారు. మరి యుద్ధాలు ఓడిపోవటం సరదానా అమెరికాకి అంటే కాదు. అమెరికాలో ఇది అంతా ఎదురు చేస్తుంది. దీనిలో ఇది ఎట్లా అంటే ఇది తాను సృష్టించిన ఉత్పత్తి శక్తుల్ని తనే ధ్వంసం చేసుకోవడం, వ్యవస్థ నిలబడటానికి అవసరమయ్యే క్రమంలో ఇక్కడ ఏమవుతుందంటే మీకు ఫస్ట్ అక్కడ వేసిన బాంబులు ఇరాక్ లో కానీ ఆఫ్ఘనిస్తాన్ లో కానీ యుక్రెయిన్ లో కానీ లేకపోతే గాజాలో కానీ వేస్తున్న బాంబులు, వాడుతున్న విమానాలు, మిసైల్స్, ఇవన్నీ ఆయుధాలు. ఈ ఆయుధాలన్నీ కొనడానికి అమెరికా గవర్నమెంట్, యూరోపియన్ పెట్టుబడిదారీ దేశాల గవర్నమెంట్ లో డబ్బులు ఖర్చు పెడతాయి. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఆ దేశాలకి ప్రజల పన్ను డబ్బులు వాళ్ళ దగ్గర ఉంటాయి. ప్రభుత్వాల దగ్గర ప్రజల దగ్గర నుంచి వచ్చే పన్ను డబ్బులు ఉంటాయి. ఈ పన్ను డబ్బులతో ఆయుధాల కంపెనీలు, ఈ డిఫెన్స్ ఎక్విప్మెంట్ తయారు చేసే కంపెనీలు, అందుకే ఆ కంపెనీల షేర్లన్నీ పెరుగుతున్నాయి. యుక్రెయిన్ యుద్ధ క్రమంలో, గాజా యుద్ధ క్రమంలో ఆయుధాల కంపెనీల షేర్లు బ్రహ్మాండంగా పెరుగుతున్నాయి. అమెరికా రైజ్ అవుతున్నాయి మా షేర్ మార్కెట్ లో. అంటే ఆయుధాల కంపెనీకి వ్యాపారం ఇస్తుంది, దానిలో ఉపాధి. వ్యవస్థ సంక్షోభంలో పడ్డప్పుడు దాన్ని రివైవ్ చేసుకునే మార్గంగా ఆయుధాల కంపెనీలలో ఉద్దీపన. అది వేసే ప్రతి బాంబు, అమెరికా విమానం వేసే ప్రతి బాంబు, యూరోపియన్ దేశాలు వాడే ప్రతి బాంబు, ప్రతి విమానం, ప్రతి మిస్సైలు ఏం చేస్తుంది? ఆటోమేటిక్ గా మీకు ఆయుధాల కంపెనీకి డబ్బులు కట్టబెడుతుంది. వాళ్ళు బాగా సంపాదించుకుంటారు, వాళ్ళ దేశ ఆ పరిశ్రమలో ఉపాధి నడుస్తుంటుంది. అమెరికా లాంటి దేశంలో అయితే అచ్చంగా మిగిలిన పరిశ్రమలు ఆయుధాల పరిశ్రమలే. సో వాళ్ళ వ్యాపారం నడుస్తుంటుంది, జోరుగా నడుస్తున్న కొద్దీ వ్యవస్థలో యాక్టివిటీ నడుస్తుంటుంది. సో కాబట్టి ముందు బాంబు వేయటం ముఖ్యం. అక్కడ నువ్వు గెలిచావా లేదా యుద్ధంలో కాదు. ఆయుధాల కంపెనీ నుంచి ప్రజల ట్యాక్స్ డబ్బులతో ఆయుధాలు కొని ఆ బాంబులు తీసుకెళ్లి ఇరాక్ మీద, ఆఫ్ఘనిస్తాన్ మీద, గాజా మీద పడేయటం అనేది ఒకటి ముఖ్యం. ఆ యుద్ధం గెలిచావా లేదా తర్వాత సంగతి. ఇది చేస్తే నీ ఎకానమీ నడుస్తుంటుంది. నీ ఆయుధాల పరిశ్రమలు, ఇతరత్ర రకరకాలైనటువంటి పరిశ్రమలు నడుస్తాయి ఇది యుద్ధం కోసం. ఇది ఒకటి. రెండోది, ఆ యుద్ధం అంతా చేసిన తర్వాత మొత్తం ధ్వంసం అయిపోద్ది కదా మరుభూమి, దానిలో పునర్నిర్మాణం అంటారు. ఈ పునర్నిర్మాణానికి పథకాలు కూడా మీరు నెట్లో చదవండి. చాలా ఇరాక్ లో కానీ యుక్రెయిన్ లో కూడా చాలా దేశాల్లో పునర్నిర్మాణానికి పథకాలు కూడా యుద్ధం మొదలుగాక ముందే వేసిన పథకాలు ఉన్నాయి. అసలు ఆ యుద్ధమే మొదలుగాక ముందు ఇది ధ్వంసం అయిన తర్వాత మనం దీన్ని ఎలా నిర్మించాలి, దీనిలో ఏ కాంట్రాక్ట్ మనం తీసుకోవాలి, ఏ పునర్నిర్మాణ కాంట్రాక్ట్ మనం పొందాలి. హాలిబర్టన్, బెస్టెల్, PECHPEL, హాలిబర్టన్, ఈ కంపెనీలన్నీ పునర్నిర్మాణంలో భాగస్వాములు అవుతాయి. పెద్ద పెద్ద అంతర్జాతీయ బౌళిజ సంస్థలు. అంటే యుద్ధానికి ముందే పనిచేసుకుంటారు. యుద్ధం మొదలవక ముందే, బాంబులు పడక ముందే, యుద్ధం అయిపోయిన తర్వాత పునర్నిర్మాణంలో మనకే కాంట్రాక్ట్ అనేది ముందే జరుగుతాయి నిర్ణయాలు. ఇది అంటే పునర్నిర్మాణ వ్యాపారమే, విధ్వంసం వ్యాపారమే, ఆయుధాల వ్యాపారం.
పునర్నిర్మాణం కూడా వ్యాపారమే. ఈ వ్యాపార క్రమంలో వ్యవస్థ సంక్షోభం నుంచి బయటపడటానికి దారి అది. ధ్వంసం చేయడం, నిర్మించడం, నిర్మించేది యాక్టివిటీ, మళ్ళీ కన్స్ట్రక్షన్ వర్క్ అంటే చాలా పని, చాలా మందికి, చాలా ఇది. కార్పొరేట్ కంపెనీలకు లాభాలు, నిర్మాణ కంపెనీలకి. సో ఇది కాబట్టి నిర్మాణం వ్యాపారమే, విధ్వంసం వ్యాపారమే. ఈ రకంగా వ్యవస్థ నిలబడటానికి అదొక ప్రయత్నం. మూడోది ఇక్కడ చెబుతాను ఇంకోటి, కొత్త మార్కెట్లని కనుక్కోవడం. మూడో మార్గం వ్యవస్థ సంక్షోభం నుంచి బయటపడటానికి. కొత్త మార్కెట్లు అంటే ఏముంది ఫర్ ఎగ్జాంపుల్ కొత్త మార్కెట్లు అంటే భారతదేశం వాళ్ళకి ఏం కొత్త మార్కెట్ కాదు, ఉదాహరణకి చెబుతున్నాను. కానీ భారతదేశ వ్యవసాయం కొత్త మార్కెట్, వ్యవసాయ రంగం అనేది కొత్త మార్కెట్. ఎందుకంటే భారతదేశ వ్యవసాయ రంగం స్వావలంబన మీద సొంతగా మనకు కావాల్సింది చాలా వరకు పప్పు ధాన్యాలు లాంటివి పక్కన పెడితే చాలా వరకు మనం వ్యవసాయంలో బ్రహ్మాండమైన ఉత్పత్తి ఉన్న దేశం. మనం వరి లాంటి చాలా వ్యవసాయ ఉత్పత్తులు ఎగుమతి చేస్తున్నాం విదేశాలకు, చాలా పెద్ద ఎగుమతిదారు మనం. ఇట్లాంటి దేశంలో అమెరికా ఏమడుగుతుంది ఇప్పుడు? అమెరికాతో వాణిజ్య చర్చలు జరుగుతున్నాయి మనకి. బయలేటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ కోసం అమెరికాతో చర్చలు జరుగుతున్నాయి. అమెరికా మన మీద పెడుతున్న ఒత్తిడి ఏంటి ఆ చర్చల్లో? మీ వ్యవసాయ రంగాన్ని, మీ పాడి పరిశ్రమని కూడా మాకు ఓపెన్ చేయండి అంటున్నారు. తక్కువ టారిఫ్ వేయండి మా ఎగుమతుల మీద మీ దేశంలోకి, తద్వారా మీ దేశంలో మా వ్యవసాయ ఉత్పత్తులు, మా పాడి ఉత్పత్తులు అమ్ముకోవడానికి అవకాశం కల్పించండి. ఇప్పుడు చాలా ఎక్కువ టారిఫ్ వేసి మా ఉత్పత్తులు మీ దేశంలో అమ్ముకోలేని స్థితి మీరు తెచ్చారు. కాబట్టి టారిఫ్లు తగ్గిస్తే మేము వ్యవసాయ ఉత్పత్తులు, పాడి ఉత్పత్తులు కూడా అమెరికా నుంచి మీ దేశంలో అమ్ముకుంటామని చెబుతున్నారు. అది భారతదేశం వాళ్ళు ఒప్పుకోవట్లేదు ప్రతినిధులు అని చెప్పి దాని మీద గొడవ అవుతుంది. మోడీ దాని మీద కూడా మాట్లాడాడు. ఏంటంటే నేను ఎంత త్యాగానికైనా సిద్ధపడతాను అన్నట్లు ఏదో మాట్లాడాడు. నేను ఒప్పుకొని వాళ్ళ మాట అన్నట్లుగా ఆ మధ్యకాలంలో మాట్లాడిన దానిలో ఎంత దీనికైనా సిద్ధం అవుతాను అన్నట్లు మాట్లాడాడు. సరే దేనికి సిద్ధం అవుతారో తెలియదు, కానీ అమెరికా పెడుతున్న ఒత్తిడి ఎందుకు? కొత్త మార్కెట్ కోసం. వ్యవసాయ ఉత్పత్తులు, దేశ వ్యవసాయ ఉత్పత్తులకి మార్కెట్ కోసం అమెరికా మన మీద ఒత్తిడి పెడుతుంది. అట్లా మార్కెట్లని, మన మార్కెట్ని ఓపెన్ చేయించుకొని, మన మార్కెట్ని ఆక్రమించుకొని తన సంక్షోభం నుంచి అది బయటపడాల్సి వస్తుంది. అమెరికాలో ఈ సంక్షోభం ఉంది ఈరోజు. చాలా రకాలుగా అమెరికాలో ఎగుమతులు లేక కానీ, దాని అప్పుల పాలై కానీ ఒక ఆర్థిక సంక్షోభ వాతావరణం ఉంది. దానిలో ఆ దేశ రైతాంగం కూడా బాధితులే. కాబట్టి వాళ్ళ మార్కెట్ చూపించాలి, తమ దేశ రైతాంగానికి మార్కెట్ చూపించాలి. దానికోసం భారతీయ మార్కెట్ ఓపెన్ చేయమంటారు. తన క్రైసిస్ ని మన క్రైసిస్ గా మారుస్తుంది. ఎందుకంటే అమెరికాలో రైతాంగానికి, పాడి పరిశ్రమలో పనిచేసుకునే వాళ్ళకి చాలా పెద్ద ఎత్తున సబ్సిడీలు ఉన్నాయి ఆ దేశంలో. మన దేశంలో సబ్సిడీలు లేవు. పాడి పరిశ్రమలో సబ్సిడీలు ఏమున్నాయి? ఎవరింట్లో పాడేవాడు చేసుకుని అమ్ముకుంటాడు. 10-12 కోట్ల మంది దాకా పాడి చేసుకునే వాళ్ళు ఉన్నారు. పాడి మీద పాలు, పెరుగు ఇట్లాంటి అమ్ముకునేవాళ్ళు, నెయ్యి ఇట్లాంటి అమ్ముకునే దేశంలో. అమెరికాలో సుమారు కొద్ది వేల మంది, 2,000-3,000 వేల డైరీ ఫార్మ్స్ ఉన్నాయి. పెద్ద హ్యూజ్ ఫార్మ్స్, వేలాది పశువులు ఉంటాయి ఒక ఫామ్ లో. వాళ్ళందరికీ సంవత్సరానికి $10 బిలియన్ అమెరికా గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది. దాంతో అక్కడ ఉత్పత్తి చౌకగా అవుతుంది. పాడి ఉత్పత్తి, పాలు కానీ, పెరుగు కానీ, చీజ్ అంటాం, చీజ్ కానీ, వెన్న కానీ, ఎన్ని చౌకల ఉత్పత్తి అవుతాయి. ఆ చౌకగా సబ్సిడీతో ఉత్పత్తి అవుతున్న సరుకులు భారతదేశ మార్కెట్ లో వచ్చి పడితే భారత రైతు పోతాడు. అంటే అమెరికా సంక్షోభం, భారత సంక్షోభం ఉంది భారత వ్యవసాయ రంగంలో. సో ఇట్లా ఎగుమతి మార్కెట్లను, కొత్త మార్కెట్లను ఓపెన్ చేసుకో. గత అనేక చిన్న ముక్క పక్క పోతాను. ఇప్పుడు మార్కెట్లు ప్రపంచమంతా పెట్టుబడిదారీ వ్యవస్థ దరిదాపుగా విస్తరించింది ఇప్పటికి. కానీ ఈ పరిస్థితి గతంలో లేదు. రష్యా విప్లవ కాలం నాటికి 1917 నాటికి ప్రపంచంలో చాలా భాగాల్లో, భూభాగాల్లో ఇంతగా పెట్టుబడిదారీ వ్యవస్థ విస్తరించాలి. రష్యా కూడా చాలా వెనకబడ్డ దేశం ఆ రోజు. ఒక రకమైన ఫ్యూడల్ దేశం అని చెప్పను కానీ, ఎందుకంటే అప్పటికే పెట్టుబడిదారీ సంబంధాలు వచ్చినాయి. కానీ చాలా వెనకబడ్డ ఫ్యూడల్ దేశం అంటే ఓవరాల్ గా పెట్టుబడిదారీ సంబంధాలు కొంత వచ్చినాయి కాబట్టి మనం దాన్ని పెట్టుబడిదారీ దేశం అంటాం. కానీ భారతదేశం ఈ రోజు ఉన్న స్థాయితో పోలిస్తే అది ఎక్కడ ఉంది? భారతదేశమే వెనకబడ్డ దేశం. కానీ భారతదేశంలో ఉన్న పెట్టుబడిదారీ సంబంధాలతో పోలిస్తే ఆ రోజు పెట్టుబడిదారీ సంబంధాలు ఎంతటి రష్యాలో కానీ, చైనాలో కానీ 2 చోట్ల విప్లవం జరిగినాయి కదా. అట్లాంటి దేశాల్లో, ఎందుకంటే వెనకబడ్డ దేశాలు చాలా, అంత విస్తరించడానికి పెట్టుబడిదారీ వ్యవస్థకి చాలా స్కోప్ ఉంది ఆ రోజు. అమెరికా లాంటి ధనిక దేశాలు, అంటే ధనిక దేశాల్లో పెట్టుబడిదారీ వ్యవస్థ బాగా విలసిల్లుతుంది. జర్మనీలో కూడా అలాగే ఉంది కదా ఆ రోజు. పెట్టుబడిదారీ వ్యవస్థ బాగా విలసిల్లుతుంది. రష్యాలో అంత పెట్టుబడిదారీ సంబంధాలు లేవు, పెట్టుబడి ఉత్పత్తి ఇది లేదు. అందుకే లెనిన్ రష్యాలో విప్లవం తర్వాత కూడా జర్మనీ వైపు చూశాడు. జర్మనీలో విప్లవం జరిగి జర్మనీ లాంటి పెట్టుబడిదారీ వ్యవస్థ కలిసి వస్తే కానీ మనతో రష్యాలో సోషలిజం నిర్మించలేం. కాబట్టి రష్యాలో దానికంతటి సోషలిజం నిర్మించడం కష్టం. కాబట్టి జర్మనీలో కూడా విప్లవం జరిగితే కానీ మనం నిలబడలేమని చెప్పి జర్మనీ వైపు చూశాడు. జర్మనీలో విప్లవం జరగాలి ఆ మొదటి ప్రపంచ యుద్ధ క్రమంలో జరగల. దాంతో ఏంటంటే లెనిన్ తన పందా మార్చుకొని, దాని దృష్టి మార్చుకొని, అది వేరే చర్చ, దాన్ని మార్చుకొని న్యూ ఎకనామిక్ ప్రోగ్రామ్ అనేది ఇచ్చాడు. స్టేట్ సోషలిజం ఏదైతే ఒక రకంగా చైనా లాంటిది.
చైనా ప్రభుత్వమే పెట్టుబడిదారీ వ్యవస్థ నిర్మాణం చేసుకుంటూ వచ్చేది. ఎందుకంటే ఆ దేశంలో పెట్టుబడిదారీ వ్యవస్థ తాలూకు సంబంధాలు, ఉత్పత్తి వ్యవస్థ బలహీనంగా ఉన్నాయి కాబట్టి ప్రభుత్వమే పెట్టుబడిదారీ పని పూర్తి చేయాలని. సరే, అది అయిపోయింది. తర్వాత ఇక్కడ మీకు వస్తే ఏమైంది, దీనిలో నేను ఒక చిన్న ఉదాహరణ చెబుతాను. మార్క్స్ ఎంగెల్స్ ఆ రోజే ఉత్తరం రాసుకున్నారు, ఇది కూడా పక్క పోయి చూస్తున్నాం కానీ అవసరమైంది. మార్క్స్ ఎంగెల్స్ ఉత్తరాలు కూడా ఉన్నాయి. నాకు మన భాస్కరరావు గారు అని చెప్పి ఉండుండొచ్చు, సార్ కూడా ఉండుండొచ్చు దీనిలో ఈ చర్చలో, నిన్న కూడా విన్నానన్నారు. ఆయన నాకు ప్రిఫేస్ పంపారు. 1872 జర్మన్ కమ్యూనిస్ట్ మేనిఫెస్టోకి రాసిన ముందు మాటలో మార్క్స్ అండ్ ఎంగెల్స్ చెప్పిన మాట. వాళ్ళు ఆ రోజు చెప్పుకున్నది ఏంటంటే రష్యాలో విప్లవం వచ్చే అవకాశాలు ఉన్నాయి అనేది. నేను ఇది వేరే చోట చదివా. మార్క్స్ ఎంగెల్స్ మధ్య ఉత్తర ప్రత్యుత్తరాల సందర్భంలో వాళ్ళలో ఒకళ్ళొకళ్ళకి రాసుకున్న ఉత్తరంలో వాళ్ళు మాట్లాడుకున్న మాటలు ఏంటంటే రష్యాలో విప్లవం వచ్చే అవకాశాలు ఉన్నాయి, కానీ రష్యా చాలా వెనకబడ్డ దేశం. అట్లాంటి దేశంలో సోషలిస్ట్ విప్లవం వస్తే అది నిలబడుద్దా, అది బతికి కట్టగలుగుద్దా అనే ప్రశ్న వేసుకున్నారు. వాళ్ళు బతుకుద్దా అని. ఎందుకు వేసుకున్నారు ఈ ప్రశ్న? వాళ్ళు అన్నది ఏంటంటే ప్రపంచంలో పెట్టుబడిదారీ వ్యవస్థకి ఇంత స్కోప్ ఉన్నప్పుడు విస్తరణకి, రష్యా లాంటి చోట్లకి, ఇంకా చాలా దేశాలకి అది విస్తరించడానికి పెట్టుబడిదారీ వ్యవస్థ ఇంకా పూర్తిగా విస్తరించినప్పుడు ఇంకా చాలా వెనకబడి కొద్ది దేశాల్లో బలంగా ఉంది కాస్త. మిగతా ఇంత స్కోప్ ఉండగా సోషలిస్ట్ విప్లవం ఒక దేశంలో వచ్చేది ఎట్లా బతుకుద్ది? అక్కడికి కూడా పెట్టుబడిదారీ సంబంధాలు విస్తరించేస్తాయి కదా ఆటోమేటిక్ గా క్రమంలో. అప్పుడు పరిపాలన పెట్టుబడిదారీ వ్యవస్థ గనక ఇంకా అది దాని చొరబాటు పెరిగిన కొద్దీ, అది విస్తరణ పెరిగిన కొద్దీ ఈ వ్యవస్థ నిలబడలేదు రష్యాలో అనే ప్రశ్న ఆ రోజే వేసుకున్నారు వాళ్ళు. దాని జర్మన్ ఐడియాలజీలోంచి ఒకటి తీసి కోట్ చేసి మీకు చెబుతాను, ఇక్కడే పెట్టాను పుస్తకం, దాన్ని పేజీ ఎతకాలి, చూసి చెబుతాను. సో ఇట్లాంటి ప్రశ్న వేసుకున్నారు వాళ్ళు. సో ఈ రకంగా ఏంటంటే మీకు విస్తరణకి స్కోప్ ఉన్నంత విస్తరిస్తా వచ్చింది పెట్టుబడిదారీ వ్యవస్థ. అప్పుడు బాగా విస్తరణకి స్కోప్ ఉంది, ఇప్పుడు విస్తరణ స్కోప్ తగ్గిపోతుంది. ఆ తగ్గుతున్న క్రమంలో భారత వ్యవసాయ రంగాన్ని కూడా మార్కెట్ గా విస్తరించుకోవటానికి, భారతదేశ వ్యవసాయ రంగంలో అట్లానే ఇక్కడ పెట్టుబడిదారీ సంబంధాలు వ్యవసాయ రంగంలో లేవని నేను చెప్పాల. కానీ వాళ్ళకి వాళ్ళ సంక్షోభం దృష్ట్యా, వాళ్ళ దేశంలో ఉన్న సంక్షోభం దృష్ట్యా వాళ్ళు దాని నుంచి బయటపడటానికి ఒక పెట్టుబడిదారీ సామ్రాజ్యవాద దేశంగా వాళ్ళు మన మార్కెట్ ని అడుగుతున్నారు. ఇట్లా బయటపడాలని చూస్తారు. ఇది ఒక మార్గం సంక్షోభం నుంచి బయటపడటానికి. సో ఇట్లా రకరకాల మార్గాల్లో చివరిది నేను చెప్పేది ఇక్కడ చివరి ముక్క. దానికి తర్వాత జర్మన్ ఐడియాలజీ తీసి చెప్పి మిగతా భాగాలు కూడా పూర్తి చేస్తాను. సరే, ఈ రకంగా పెట్టుబడిదారీ వ్యవస్థ కూలిపోవడానికి రకరకాలు. రెండో పక్కన ఇంకోటి ఏంటంటే కార్మిక వర్గ కోణం నుంచి కూడా చెబుతారు వీళ్ళు. మార్క్స్ ఎంగెల్స్ కార్మిక వర్గ కోణం నుంచి ఒక కార్మిక వర్గ కోణం నుంచి కూడా చెబుతారు. ఇప్పుడు ఈ రెండు కోణాల్లో చెప్పారు. ఫ్యూడల్ వ్యవస్థ గర్భం నుంచి పెట్టుబడిదారీ వ్యవస్థ రావటం, పెట్టుబడిదారీ వ్యవస్థ ఉద్దానం, ఎదుగుదల, బ్రహ్మాండమైన అద్భుతాలు చేయటం. తర్వాత అది కూడా చివరికి వచ్చి అది కూడా ఫ్యూడల్ వ్యవస్థ ఒకప్పుడు పతనమైనట్టు, అది కూడా ఉత్పత్తి శక్తులు, ఉత్పత్తి సంబంధాల మధ్య ఘర్షణ వల్ల పతనం అవటం. అదేంటో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాయి ఎలా జరుగుతుంది ఘర్షణ అనేది. అది పతనం అవటం. ఆ దశలోకి మనం వస్తాం, అది చివరి దశ అని చెప్పి చెప్తా. దానిలో కార్మిక వర్గం పాఠాలు ఎలా నేర్చుకుంటుంది, ఈ వ్యవస్థలో ఎలా దాని పరిణామం జరుగుతుంది అనేది కూడా చెప్పాడు. అది చెప్తారండి. కార్మిక వర్గం ఈ చివరి ముక్కల్లో చెబుతాడు. అది చాలా మాడ్యులర్ గా ఉంటుంది. ఇప్పుడు మేనిఫెస్టో ఏదో ఒక మాస్ ముద్దలాగా రాసినట్టు ఉంటుంది, అలాగా జాగ్రత్త చదువుతుంటే దానిలో చాలా క్లియర్ గా ఉంటుంది. ఇది అయిపోయింది కదా. ఒకటి కార్మికుల్ని ఎలా తయారు చేస్తుంది, పెట్టుబడిదారీ వ్యవస్థని అంతమొందించేది కార్మిక వర్గం అని మనం అందరం కమ్యూనిస్టులుగా అనుకుంటాం. దాని గురించి చెబుతా. ఇదే ఈ విధంగా తన్ను నాశనం చేసే ఆయుధాలను పెట్టుబడిదారీ వ్యవస్థ సృష్టించుకోవటమే కాకుండా వాటిని చేపట్టి పోరాడగల మనుషుల్ని కూడా, అంటే ఆధునిక కార్మిక వర్గాన్ని, శ్రామిక వర్గాన్ని కూడా పెట్టుబడిదారీ వ్యవస్థ తయారు చేస్తుంటాడు. ఎట్లా తయారు చేసుకుంటుంది అనే దాని దగ్గర ఒక్కొక్కటి చెబుతాడు. పెట్టుబడిదారీ సమాజంలో యంత్రాలు విస్తారంగా ఉపయోగించబడటం వల్లను, పని విభజన వల్లను శ్రామికులు చేసే పనిలో వ్యక్తిగత లక్షణం నశించింది. పని ఏడల ఉత్సాహం ఉండదు కార్మికుడు. కానీ అదే నేను ఇందాక చెప్పిన పరాయీకరణ, బోరు కొట్టడం, అంటే ఒక్కొక్క పార్ట్ బిగిస్తే అతనికి సంతృప్తి లేకపోవడం యంత్రంలో. దానికోసం ఫోర్డ్ కంపెనీ ఉదాహరణ చెప్పాము. కార్లన్నింటినీ తయారు చేసిన కారు మొత్తం తయారైనాక వారంలో ఒకసారి వాళ్ళని తీసుకెళ్లి చూపించి, ఇట్లాంటిది మోనోటరీ, ఎలినేషన్, పరాయీకరణ. సరే, అతను అలా అంటాడు. ఇంకా కార్మికుడు ఒక యంత్రానికి తగిలించబడ్డ పనిముట్టుగా మాత్రమే ఉన్నాడు. సరే, ఇదంతా ఏ విధంగా పరాయీకరణ జరిగింది, కార్మికుడు పని ఎలా ఉంటది, పని భారం కూడా పెరుగుద్ది అంటాడు. ఎట్లా ఇప్పుడు జరుగుతుంది అదే కళ ముందు. యంత్రశక్తి, పని విభజన ఎంత ఎక్కువగా ఉంటాయో, డివిజన్ ఆఫ్ లేబరు, ఒక పనే ఎన్ని ముక్కలుగా చేయబడి 10 మందికి పంచబడుతుందో అది జరిగిన కొద్దీ, అలాగే యంత్రాల శక్తి పెరిగిన కొద్దీ, యాంత్రీకరణ అంటే ఉత్పత్తి శక్తులు ఎదిగిన కొద్దీ
పనిచేసే గంటలను హెచ్చించడం ద్వారా గంటలు అంటే పని గంటలు పెరుగుతాయి అంటాడు. ఇప్పుడు చాలా మందికి అదే జరుగుతుంది. ఇది ఎంత టెక్నాలజీ పెరిగిన కొద్దీ లాభాలు పెరుగుతున్నాయి కదా ఈ కార్పొరేట్ కంపెనీలు. పని గంటలు నేను కొంచెం ఈ విషయం నాకు ఒకటి అడ్మిట్ చేయాలి. నేను దీన్ని బాగా స్టడీ చేయాలి, ఎందుకు జరుగుతుంది నేను కూడా స్టడీ చేయాలి. కాబట్టి నన్ను అడగండి ఆ ప్రశ్న. కాబట్టి 10 గంటలు పెరగటం అనేది మార్క్స్ చెప్పింది వాళ్ళ కళ్ళారా జరగటాన్ని అంతవరకే పాయింట్అవుట్ చేస్తున్నాను. ఆ ప్రాసెస్ నేను స్టడీ చేయలేకపోయాను, నేర్చుకోవాలి నేను కూడా. సరే ఇది కానీ చేసిన పనిని అంటే చేయవలసిన పనిని అట్లయితే పని చేసే గంటలు పెంచుతారు, టైం పెంచుతారు. యంత్రాశక్తి పెరిగి పని డివిజన్ ఆఫ్ లేబర్ పెరిగిన కొద్దీ 10 గంటలు పెరగడం అనేది ఈ రోజు చూస్తున్నాం. దాంతో పాటు చేయవలసిన పనిని హెచ్చిస్తారు. అంటే అదివరకు నువ్వు రోజు 100 యూనిట్లు ఉత్పత్తి చేయాలంటే ఇప్పుడు కాదు, ఇవాళ 200 యూనిట్ల సరుకు ఉత్పత్తి చేయాలంటారు. యంత్రాలు స్పీడ్ పెంచుతారు, లేకపోతే రకరకాలుగా పనిభారం పెరుగుద్ది. పెట్టుబడిదారీ వ్యవస్థలో యంత్రాలు పెరిగిన కొద్దీ, ఉత్పాదక శక్తులు అభివృద్ధి చెందిన కొద్దీ పనిభారం పెరుగుద్ది. అది కళ్ళ ముందు చూస్తున్నాం. తర్వాత వీరు పెట్టుబడిదారీ వర్గానికి సరే ఇదంతా స్త్రీ కార్మికుల్ని పనిలో పెట్టుకోవడం పెరుగుద్ది అంటాడు. అది ఇప్పుడు చూస్తున్నాం. స్త్రీ కార్మికులు చాలా పరిశ్రమల్లో మనం చాలా చోట్ల టెక్స్టైల్ బిల్స్ వీటిల్లో వర్కింగ్ ఉమెన్ పెరుగుతున్నారు. చాలా ఫ్యాక్టరీల్లో వర్కింగ్ ఉమెన్ ఎక్కువ పెట్టుకుంటున్నారు. ఎందుకంటే మీకు అది ఎట్లా జరుగుతుందో చెబుతాడు. కార్మికుడు తన పనిలో ఎంత తక్కువ బలాన్ని అంటే ఫిజికల్ బలాన్ని ఎంత తక్కువ వాడాల్సిన అవసరం వస్తుందో నైపుణ్యాన్ని ప్రదర్శిస్తే సరిపోద్దు. ఎక్కువ బలం వాడాల్సిన అవసరం లేని చోట, ఎక్కువ నైపుణ్యం వాడాల్సిన అవసరం లేని చోట ఆ స్థాయికి యంత్రాలు ఎదిగినప్పుడు, యంత్రాలు బాగా ఎదిగి దాని దగ్గర పనిచేయడానికి కావాల్సినటువంటి నైపుణ్యం తక్కువ ఉంటే చాలు. కొంచెం ఎంత ఉంటే డివిజన్ ఆఫ్ లేబర్ వల్ల ఆ చిన్న పని చేస్తే మీరు ఆ యంత్రం నడుస్తూ పోతుంటుంది. అది జరిగిన తర్వాత ఏమవుతుందంటే ఆధునిక పరిశ్రమల అభివృద్ధి అంత అభివృద్ధి చెందిన తర్వాత సాంకేతిక పరిజ్ఞానం టెక్నాలజీ పెరగటం, బలం మనం బరువులు ఎత్తేదో ఇట్లాంటివి తగ్గిపోవటం అది జరిగిన కొద్దీ పరిశ్రమల్లో యజమానులు పురుష కార్మికులకు బదులు స్త్రీ కార్మికుల చేత పని చేయించుకుంటారు. చాలా కనపడుతుంది. ఇప్పుడు ఫ్యాక్టరీలు మనకు కనపడే చాలా చోట్ల మనకి మొబైల్ ఫ్యాక్టరీలో వీటిలో చాలా వాటిలో శాంసంగ్ మొబైల్స్, లేకపోతే ఇంకో మొబైల్స్ పేర్లు ఏముంది కానీ మొబైల్ కర్మాగారాలు, అసెంబ్లీ లైన్ కర్మాగారాల్లో చాలా చోట్ల చిన్న అసెంబ్లీ పనుల్లో జనరల్ గా వాళ్ళు ఒకటి ఏంటంటే జనరల్ గా మహిళలకు ఎందుకు నిపుణత ఎక్కువ ఉండదంటే జనరల్ గానే కుటుంబాల్లో ఉండే డిస్క్రిమినేషన్ దృష్ట్యా చదువు స్కిల్స్ ఆపటం వాళ్ళకి నేర్పేది దానికంటే వాళ్ళ మీద పెట్టుబడి ఎక్కువ బెటర్ కుటుంబాల్లో. ఇట్లాంటివి జరిగితే ఒకటి. రెండోది ఏంటంటే వాళ్ళు పెద్దగా తొందరగా సమ్మెల్లోకి రారు. ఆ టెంపర్మెంట్ లో డిఫరెన్స్ ఉంటుంది మగాళ్ళకి ఆడవాళ్ళకి కూడా. సమ్మెల్లో తొందరగా రారు, వస్తే కనుక వాళ్ళు అసలు వెనక్కి తిరగారు బట్టి. అంటే కుటుంబ పోషణ భారం వాళ్ళ కళ్ళ ముందు కనపడుతుంది కాబట్టి వాళ్ళు మరీ అడ్వెంచరస్ గా ఉంటారు కాబట్టి తిరుగుబాటు తొందరగా చేయరు. సో ఈ కారణాలేంటితో ఈ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, బలం వాడాల్సిన అవసరం తగ్గిన కొద్దీ వీళ్ళు ఎక్కువ మెరుగుకుంటారండి. తర్వాత ఇంకోటి కూడా అంటాడు, మధ్యతరగతిలోని కింది శ్రేణి వాళ్ళు అంటే ఎవరు, చిన్న వ్యాపారస్తులు, దుకాణదారులు, వ్యాపారం మానేసి ఇంకా రిటైర్ అయిపోయినట్లు కూర్చున్న వాళ్ళు, చేతి పరిశ్రమల వారు, రైతులు, వీరంతా క్రమేణా శ్రామికులుగా మారుతున్నారు అంటాడు. మన కళ్ళ ముందే చూస్తున్నాం చాలా మంది ఎంఎస్ఎంఈలు దెబ్బతింటూ ఇట్లాంటివన్నీ మధ్యకాలంలో జిఎస్టీ వచ్చిన తర్వాత డిమోనిటైజేషన్ క్రమంలో మామూలుగానే చిన్న ఇవన్నీ పోతున్నాయి, పెద్ద పరిశ్రమలు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే వీళ్ళు నిలబడలేకపోవడానికి కారణం ఏంటంటే వ్యవస్థలో మోనోపాలీస్ పెరిగిపోతాయి. పెద్ద ఉత్పత్తిదారులు, బడా ఉత్పత్తిదారులు వాళ్ళ ప్రాపర్టీస్, వాళ్ళకు ఉండే సంపద, వాళ్ళు ఖర్చు పెట్టగలిగినది పెరిగిన కొద్దీ చిన్న వాళ్ళు నిలబడలేరు. వాళ్ళు ఎందుకంటే వీళ్ళ దగ్గర పెట్టుబడి ఎక్కువ ఉండదు. సరే తుడిచిపెట్టుకుపోతారు. సరే ఇంకోటి తర్వాత పెట్టుబడిదారీ వ్యవస్థ కార్మికులను ఎలా ట్రైన్ చేస్తుంది, తనను ధ్వంసం చేసే, తనను నాశనం చేసే, తనకి తలకొరివి పెట్టే శక్తులను ఎలా తయారు చేసుకుంటారు పెట్టుబడిదారీ వ్యవస్థ అనే దగ్గర ఇది చెబుతాడు. పెట్టుబడిదారీ వర్గం తన రాజకీయ ప్రయోజనాలను ఈడేర్చుకోవడానికి, ఎందుకంటే పెట్టుబడిదారీ వ్యవస్థ కూడా ఫ్యూడల్స్ మీద, అంతకుముందు ఫ్యూడల్ వ్యవస్థ బలంగా ఉన్నప్పుడు వాళ్ళని పడగొట్టడం కోసం ఆ తిరుగుబాట్లు చేసినప్పుడు ఫ్రెంచ్ విప్లవం కావచ్చు, ఏదైనా కావచ్చు, దానిలో కార్మికులను కూడా కలుపుకుపోతాయి. ఎందుకంటే వాళ్ళు కొద్ది మందే ఉంటారు పెట్టుబడిదారు, లక్షలాది అక్షౌహిణుల స్థాయిలో కార్మికులు ఉంటారు. కాబట్టి తన కార్మికులను కూడా కలుపుకొని ఫ్యూడల్ వాళ్ళ మీద తిరుగుబాటు చేస్తుంది. అంటే ఆ విప్లవంలో అది వాళ్ళ విప్లవం కాదు, వాళ్ళ తిరుగుబాటు కాదు, వాళ్ళ పోరాటం కాదు కార్మికులకు, అది తమ యజమానుల పోరాటం అది. కానీ ఆ పోరాటంలో వాళ్ళు కూడా వెళ్తారు అనివార్యంగా. యజమానులు వాళ్ళకి రకరకాల వాగ్దానాలు చేస్తారు కాబట్టి స్వాతంత్ర్యాన్ని, స్వేచ్ఛను ఇట్లాంటివన్నీ వాగ్దానం చేసి వాళ్ళని కలుపుకుంటారు కార్మికులకు డైరెక్ట్ గా పోరాటం కాదు అది. కానీ ఈ పోరాట క్రమంలో కార్మికులు చాలా నేర్చుకుంటారు. రెండోది ఏమవుద్ది మీకు, ఫ్యూడల్స్ తో పోరాటం ఈ దశలో
నిరంకుశ రాజరిక అవశేషాలంటే ఫ్యూడల్తో, భూస్వాములతో పోరాటం, పారిశ్రామికేతర పెట్టుబడిదారులతో, మామూలు ఇతర పెట్టుబడిదారులతో పోరాటం, పెట్టి బూర్జువా వర్గంతో, మధ్యతరగతి వర్గంతో పోరాటం. ఈ విధంగా రకరకాల వర్గాలతో తను పోరాడాల్సినప్పుడల్లా కార్మిక వర్గాన్ని కూడా తను కలుపుకొని పోరాటం చేస్తుంది. ఉదాహరణ యువత, చిన్న ఉదాహరణ ఎట్లా ఉంటుంది అనేది ఈ రోజు కూడా మన సమకాలీనంగా కనపడేది ఒకటి చాలా ఉంటాయి ఇట్లాంటివి. మనం అమెరికాలో కార్ల కంపెనీలు, ఈ కార్ల డెట్రాయిట్ లో ఉండే కంబర్షన్ ఇంజిన్ కంపెనీలు, కంబర్షన్ ఇంజిన్ అంటే పెట్రోల్ డీజిల్ తో పనిచేసి ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ వస్తున్నాయి. గ్రీన్ ఎనర్జీ వచ్చింది. గ్రీన్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ వెహికల్స్, పొల్యూషన్ ఉండదు, అవుట్డేట్ అవుతున్నాయి. పాత కార్ల పెట్రోల్ డీజిల్ కార్లు అవుట్డేట్ అవుతున్నాయి. కానీ పెట్రోల్ లాబీ ఉందిగా అమెరికాలో. గత 100-120 సంవత్సరాలు, 130 సంవత్సరాలుగా డెవలప్ అయిన పెట్రోల్ లాబీ ఉంది. పెట్రోల్ అమ్ముకునే, పెట్రోల్ ప్రాసెస్ చేసి శుద్ధి చేసి పెట్రోల్ ని డిగింగ్ చేసి భూమిలోంచి అమ్ముకునే కంపెనీలు, షెల్ లాంటి కంపెనీలు, షెల్, ఎక్సైడ్ ఇట్లాంటి పెట్రోల్ వ్యాపారం చేసుకునే కంపెనీలు పెట్రోల్. అలాగే కార్ల కంపెనీలు ఉన్నాయి, పెట్రోల్ కార్లు తయారు చేసే కంపెనీలు, డీజిల్ కార్లు తయారు చేసే కంపెనీలు, ఈ కార్లు ఉన్నాయి. అంటే ఇవన్నీ కలిసి పెట్రోల్ లాబీ అమెరికాలో. పెట్రోల్ లాబీ దానికి ట్రంప్ ప్రతినిధి. ఉదాహరణకి ట్రంప్ దాని రిప్రజెంటేటివ్. ట్రంప్ కై బాగా ఫండ్స్ ఇస్తాయి. అందుకనే కాలుష్యమే లేదంటాడు ట్రంప్. కాలుష్యం ఎక్కడుంది? ప్యారిస్ ఒప్పందం నుంచి వైదొలుగుదాం. ప్యారిస్ పర్యావరణ ఒప్పందం ఉంది కదా, దాని నుంచి ఆయన వైదొలిగేది. ఎందుకంటే పారిశ్యం అనే కాలుష్యం ఉంది, కాలుష్యం వల్ల ఏదో మార్పులు జరిగిపోతున్నాయి, ఉట్టి బోగస్ దొంగ సిద్ధాంతం, అదంతా అబద్ధం, అదేం కాదని ఎందుకు అనాలి? ఆయన అనాలి. ఎందుకు అనాలంటే ఆయన కార్ల లాబీ, పెట్రోల్ కార్ల లాబీకి, పెట్రోలియం లాబీకి ప్రతినిధి, వాళ్ళ ఏజెంట్ ఆయన. ఈ మాట మాట్లాడతాడు. సరే, ట్రంప్ మాట్లాడటం వేరు. కానీ పెట్రోల్ కంపెనీల్లో పనిచేసే వాళ్ళు, కార్మికులు, కార్ల కంపెనీలు, కంబర్షన్ ఇంజిన్, ఇంటర్నల్ కంబర్షన్ ఇంజిన్, ఐస్ అంటారు, ఐస్ కార్లు, ఇంటర్నల్ కంబర్షన్ ఇంజిన్ అంటే పెట్రోల్ డీజిల్ కార్ల కంపెనీల్లో పనిచేసే కార్మికులు కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ కి వ్యతిరేకంగా తమ యజమానులతో కలిసి వస్తారు బయటికి ఆ పోరాటంలో. ఎందుకంటే వాళ్ళ ఉద్యోగాలు దానిలో ఎట్ స్టేక్. పెట్రోల్ కార్ల కంపెనీలు మూతపడిపోతే ఎలక్ట్రిక్ వెహికల్స్ వచ్చి, పెట్రోల్ కంపెనీలు మూతపడిపోతే ప్రత్యామ్నాయ సోలార్, విండ్ ఎనర్జీ వచ్చి వాళ్ళ ఉద్యోగాలు పోతాయి. కాబట్టి దానిలో వాళ్ళు కూడా ఉంటారు, యజమానులతో పాటు ఉంటారు. తప్పదు వాళ్ళకి, అది బతుకు తెరువు అనేది. అయితే ఆ పోరాటంలో వాళ్ళు నేర్చుకుంటారు. ఈ పోరాటంలో వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం ద్వారా కార్మికులు పోరాటం, యజమానుల తాలూకు కిటుకులు నేర్చుకోవటం, పోరాటం, రాజకీయ శాస్త్రంలో విద్యాభ్యసిస్తారు దానిలో వాళ్ళు. సో ఇట్లా ఇది. తర్వాత ఏంటంటే అట్లాగే కార్మికుడు ట్రైన్ అవుతాడు. తర్వాత అలాగే తన సొంత పోరాటాలు, యజమానితో తను చేసే పోరాటాలు, జీతాల పెంచుదల కోసం ఇతరత్ర చాలా పోరాటాలు చేస్తారు, దానిలో కూడా ఎదుగుతాడు. సరే, ఇక తర్వాత చివరికి వస్తుందండి. అయితే ఇక్కడ ఈ పోరాటాలన్నింటిలో కార్మికులు చేసే, యజమానులతో చేసే పోరాటాల్లో కార్మికులకు చాలా తక్కువ విజయాలు వస్తాయి అంటాడు మార్క్స్. అన్నిసార్లు కార్మికులు గెలవరు, చాలా కొద్దిసార్లు మాత్రమే కార్మికులకు విజయాలు వస్తాయి. కానీ ఈ పోరాటాల తాలూకు ఉపయోగం ఏంటంటే విజయం రాకపోయినా చాలా సార్లు వాటి వల్ల కార్మికుల మధ్య ఐక్యత పెరుగుద్ది అంటాడు. కార్మికుల మధ్య ఐక్యత పెరుగుద్ది ఈ పోరాట క్రమంలో. కాబట్టి ఐక్యత పెరిగిన కొద్దీ తర్వాత అంతిమ పోరాటం కోసం వాళ్ళని ఒక ప్లాట్ఫామ్ మీదకి తెస్తుంది. సో ఈ ఐక్యత రావడానికి ఇప్పుడున్న అవకాశం ఏంటి కార్మికుల మధ్య అంటే పెరిగిన రవాణా సాధనాలు అంటాడు. పెరిగిన రవాణా సాధనాల వల్ల కార్మికుల మధ్య వాళ్ళ పోరాటాల క్రమంలో ఐక్యత రావడానికి అవకాశం ఈ పెరిగిన రవాణా సాధనాల వల్ల వస్తుంది. తిరగలుగుతున్నారు, బాగా తిరగలుగుతున్నారు, ఒకరితో ఒకరు మాట్లాడుకోగలుగుతున్నారు. దానికి ఇప్పుడు మనం అడిషనల్ యాడ్ చేసుకోగలిగేది ఏంటంటే సోషల్ మీడియా లాంటివి కానీ కమ్యూనికేషన్ ఫెసిలిటీస్ అన్ని కూడా కార్మికుల మధ్య ఐక్యత పెరగడానికి ఈరోజు కారణం అవుతాయి. నేపాల్లో చూడండి, కార్మికులది కాకపోవచ్చు. శ్రీలంకలో చూడండి, బంగ్లాదేశ్లో చూడండి, అనుకోకుండా అకస్మాత్తుగా వచ్చిన తిరుగుబాట్లు, యువతరం రోడ్లు ఎక్కడం. ఎందుకంటే ఈ పెరిగిన కమ్యూనికేషన్ సాధనాలు ప్రపంచం ఈ మూడే కాదు, ప్రపంచంలో చాలా చోట్ల ఫ్లాష్ స్ట్రైక్లు జరగటం కానివ్వండి, అకస్మాత్తుగా జనాలు రోడ్డు మీదకి వచ్చి పోరాటాలు చేయటం కానివ్వండి, ఎలా జరుగుతున్నాయంటే సోషల్ మీడియా కమ్యూనికేషన్ పెరిగిన కొద్దీ జనాల్లో సారూప్యత థింకింగ్ లో ఒక ప్లాట్ఫామ్ మీదకి ఈజీగా వస్తున్నారు. ఇది తర్వాత ఏంటంటే ఇంకోటి, దాంతో పాటుగా రాజకీయ పార్టీని స్థాపించుకుంటారు. ఐక్యత పెరిగిన కొద్దీ రాజకీయ పార్టీ, ఇప్పుడు ఎటుకూడి కమ్యూనిస్ట్ పార్టీ లాంటివి ఉంటాయి కానీ రావటం కానీ కొత్త రావటం కానీ ఏదైనా కానీ. తర్వాత ఇంకోటి చివరిది, ఇది ఇది జాగ్రత్తగా వినండి. చాలా నేను కూడా ఒక్క నిమిషం మంచిది అవుతారు. చివరి విషయం ఏమిటంటే ఆయన కూడా చివరి విషయం అన్నాడు, వర్గ పోరాటం అటో ఇటో తేలిపోయే గడియలు సమీపించినప్పుడు, అంటే ఆఖరి పోరాటం మొదలవుతున్నప్పుడు పాలక వర్గంలోనే
ఒక విచ్చిత్ వస్తుంది అంటాడు. పాలక వర్గంలోనే ఒక విచ్చిత్ వస్తుంది. కొంతమంది కొద్దిపాటి మంది దానిలోని కొంత చిన్న భాగం బయటకు వచ్చేసి కార్మిక వర్గ పక్షాన్ని చేరతారు. మేధావులు, ముఖ్యంగా మేధావుల్లో ఉంటారు ఇట్లాంటి వాళ్ళు. పెట్టుబడిదారీ సమాజం విచ్చిత్తి చివరి దశకి చేరిన కొద్దీ పెట్టుబడిదారీ వ్యవస్థకు అనుకూలంగా గతంలో ఉన్నటువంటి వాళ్ళలో కొంతమంది చీలి బయటకు వచ్చి కార్మికుల పక్షం చేరతారు. ఉదాహరణ ఈరోజు చూడండి మీరు, ఆయన భూత్వాన్ నేనండి కానీ కిషోర్ మెహబూబాని అని ఉన్నాడు ఒక ఆయన, సింగపూర్ యూనివర్సిటీలో ప్రొఫెసర్. చాలా పుస్తకాలు ఉన్నాయి. ఆయన కూడా చైనా దీని గురించి రాస్తాడు, అనుకూలంగా రాస్తాడు. జరుగుతున్న పరిణామాలు అని చెప్పి అలాగే జరుగుతున్నాయి యాక్చువల్గా వాస్తవ పరిణామాలని. అలాగే మీకు ఈ మధ్య జెఫ్రీ సాక్స్ చాలా ప్రజల తరఫున అమెరికాకు వ్యతిరేకంగా, సామ్రాజ్యవాద దీనికి వ్యతిరేకంగా ఒక సూపర్ రేషనల్ వాయిస్ గా. అలాగే జోసెఫ్ స్టిగ్లిట్జ్ కొంత దూరం ప్రయాణం చేశాడు ప్రజలతో కలిసి. జోసెఫ్ స్టిగ్లిట్జ్ లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇలా పెట్టుబడిదారీ వ్యవస్థలో కొంతమంది మేధావులు కూడా ప్రజల పక్షం నెమ్మది నెమ్మదిగా తీసుకుంటారు. చీలికి వస్తుంది దానిలో కూడా పోరాటం పెరుగుతున్న కొద్ది. తర్వాత ఏంటంటే చివరికి వచ్చామండి. ఇది ఒక పాయింట్ చాలా కీలకమైనది చెప్పి నేను నా ఇంటర్ప్రిటేషన్ దీనిలో నాకు ఒకటి ఉంది, దాన్ని కూడా చెప్పిన తర్వాత నేను ముగిస్తా. ఇంతవరకు సమాజ చరిత్రలో జరిగిన ఉద్యమాలన్నీ అల్పసంఖ్యాకుల ఉద్యమాలు అంటాడు. బానిస వ్యవస్థలో జరిగిన ఉద్యమాల్లో లాభపడింది అల్పసంఖ్యాకులే. బానిస వ్యవస్థలో జరిగిన తిరుగుబాటులో అంతిమంగా లాభపడింది ఫ్యూడల్ వ్యవస్థ వచ్చింది. బానిస వ్యవస్థ నుంచి ఫ్యూడల్ వ్యవస్థ వచ్చింది. దానిలో భూమి యజమానులు అనేవాళ్ళు కొద్దిపాటి మంది, పిడికడి మంది. కౌలుదారులకి ఏం లాభం జరగల. వాళ్ళు కొత్త మెజారిటీ ప్రజలకి లాభం జరిగే తిరుగుబాట్లు కావాయి. కానీ ఈసారి జరుగుతున్నటువంటి పెట్టుబడిదారీ వ్యవస్థలో జరిగే ఉద్యమాల్లో, తిరుగుబాట్లు, ఇది అధిక సంఖ్యాకుల ఉద్యమం. ఇది అధిక సంఖ్యాకుల ఉద్యమం అంటే మెజారిటీగా ఉన్నటువంటి వాళ్ళ ఉద్యమం. ఎందుకంటే ఫ్యూడల్ వ్యవస్థలో కూడా భూస్వాములు మీద జరిగిన తిరుగుబాట్లు, ఫ్యూడల్ భూస్వామ్యం మీద జరిగిన తిరుగుబాట్లు పెట్టుబడిదారులు అధికారం పొందారు, రాజ్యాధికారం. వాళ్ళు చిన్న వర్గమే, మెజారిటీ కార్మిక వర్గం వాళ్ళ కింద మిగిలిపోయారు. కానీ ఈసారి జరిగేది అధిక సంఖ్యాకుల ఉద్యమం, సోషలిస్ట్ ఉద్యమం, సోషలిస్ట్ విప్లవం, సోషలిస్ట్ మార్పు, సోషలిస్ట్ పరిణామం అనేది అధిక సంఖ్యాకులు అధికారం తీసుకోబోతారనేది చూస్తాడు చిన్నది. తర్వాత సరే, ఇది చాలా కీలకం అండి. లాస్ట్ పాయింట్ అయిపోయింది కంక్లూడ్. ఏ వర్గమైనా పాలక వర్గం, ఏ పాలక వర్గమైనా మరొక వర్గాన్ని అణిచి ఉంచాలంటే ఆ రెండవ వర్గం కనీసం తన బ్రతుకునైనా నిలబెట్టుకోగలిగి ఉండాలి. ఒక వర్గం ఇంకొక వర్గాన్ని అణిచిపెట్టి ఉండాలంటే ఆ అణచిపెట్టబడుతున్నటువంటి వర్గానికి కనీసం అణచివేస్తున్న వర్గం ఒక బతుకు తెరువు, ఏదో ఒకటి బానిస బతుకునైనా చూపించగలగాలి. పెట్టుబడిదారీ వ్యవస్థలో పెట్టుబడిదారులు కార్మిక వర్గాన్ని అణిచివేసి చూస్తారు. క్లిప్పులు పెడతారు, వాళ్ళని పైకి ఎదగనివ్వరు, పోరాటాలకి అవకాశాలు కల్పించరు, రానివ్వరు, తొక్కేస్తారు. కానీ వాళ్ళు బానిసగా బతకడానికి మాత్రం ఆ మినిమం రోజువారీ ఉంటది. అంటే పిల్లిని గదిలో పెట్టి కొడితే అది తప్పించుకునే దారి లేకపోతే కళ్ళు పీకుద్ది అంటారు. అక్కడ దాకా తెచ్చుకోరు. సాధ్యమైనంతగా ఏంటంటే వాడికి బానిసగానే ఉండాలి, ఎల్లకాలం వాడు బానిసగా ఉండడానికి కావాల్సినటువంటి దాకా ఇస్తుంటారు. అంతవరకు ఆ రొట్టె ముక్క పడేస్తారు తప్పితే అంతకంటే ఎదగనివ్వరు, అంతకంటే పోరాటాలు పైకి రానివ్వరు. ఇది కనీసం బానిస బతుకునైనా గ్యారంటీ చేయాలి వ్యవస్థ. కానీ ఇక్కడ ఏమవుతుంది, పెట్టుబడిదారీ వ్యవస్థలో అది వ్యవస్థ ముందుకెళ్ళిన కొద్దీ ఈరోజు ఉదాహరణకు సరే ఎన్ని తీసేయండి, కానీ ఆధునిక కార్మిక వర్గం పరిశ్రమల అభివృద్ధితో పాటు అభివృద్ధి చెందటం లేదు. చెందకపోగా అంతకంతకు హీనస్థితికి దిగజారిపోతుంది. బానిస బతుకు కూడా దక్కటల్లా, దానికి అది కూడా మిగలటల్లా. కార్మికులుగా బతకడమే నేడు కష్టం అవుతుంది. కార్మికుడిగా ఉండగలగటమే కష్టం అవుతుంది. పైకి పోవటం సంగతి అటు వదిలేసి అంతకంతకు వాళ్ళు బిచ్చగాళ్ళుగా మారుతున్నారు. కార్మికులు బిచ్చగాళ్ళుగా మారుతున్నారు. అంటే పాపరైజేషన్. నిరుద్యోగులే బిచ్చగాళ్ళు. కార్మికుడు ఉద్యోగం పోతే బిచ్చగాడే కదా, అదే పాపరైజేషన్ అన్నా అదే బిచ్చగాడిగా మారటం. అదే నేను ఇందాక చెప్పినటువంటి నిరుద్యోగం పెరగటం. సమాజంలో నిరుద్యోగం, యాంత్రీకరణ పెరిగిన కొద్దీ ప్రొడక్టివ్ ఫోర్సెస్ బికమింగ్ డిస్ట్రక్టివ్ ఫోర్సెస్ అని మార్క్స్ చెప్పింది. ప్రొడక్టివ్ ఫోర్సెస్ పెరిగిన కొద్దీ షుంపేటర్ చెప్పిన క్రియేటివ్ డిస్ట్రక్షన్ సిద్ధాంతం పనిచేయని స్థితి వచ్చి ఈరోజు ఏమాత్రం టెక్నాలజీ అడ్వాన్స్ అయినా ఆ కాస్త ఉద్యోగాలు కూడా పోయిన స్థితి, కొత్త ఉద్యోగాలు రావటం వచ్చి దీంతో ఏమవుతుంది, మీకు వీళ్ళు బిచ్చగాళ్ళు అవుతున్నారు కార్మికులు. దానికోసమే యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ ఇవ్వండో అని చెప్పి ఎలన్ మస్క్ చెబుతున్నాడు, బిల్ గేట్స్ చెబుతున్నాడు, ఇంకా చాలా మంది చెబుతున్నారు.
దీని నుంచి ఎలా బయటపడాలో తెలియక యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ ఏమంటున్నారు. వీళ్ళందరికీ కాస్త నెల నెల బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు వేసి రామకృష్ణ అనుకోండి, కృష్ణారామ అనుకోండి కూర్చోండి, మేము మాత్రం మా డబ్బులతో తొలుతుంటామని. తిరుగుబాట్లు పోరాటాలు వద్దునైనా ఇట్లా రాజీ పడదాం, మేము నెల నెల మీ అకౌంట్ లో డబ్బులు వేస్తామని చెబుతున్నారు. అదే బిచ్చగాళ్ళుగా మారే స్థితి అనేది మాకు చెప్పింది, ఆ రోజు చెప్పింది ఇదే. బిచ్చగాళ్ళు అనేది యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ బిచ్చమే. నెల నెల అకౌంట్ లో పడేస్తాను, 49 ముడుకుని ఆకాశంలో చుక్కలు లెక్క పెట్టుకో అనేది బిచ్చమేటివి. అయితే మనం యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ వద్దనం, పోరాటాలు చేస్తాం సోషలిజం కోసం. కానీ అసలు మనిషి మన కార్మిక వర్గం బతుకుంటాం కోసం పెట్టుబడిదారీ వ్యవస్థ నుంచి ఏ రాయితీ వచ్చినా లాక్కుంటాం. కానీ అది బిచ్చమని అనేది గుర్తుపెట్టుకుంటాం. సరే, ఇది అందుకని ఏంటంటే ఈ స్థితి వచ్చిన తర్వాత వాళ్ళు బిచ్చగాళ్ళుగా మారుతున్నారు. ఈ భిక్షుక జీవనమే ప్రపంచ జనాభా కంటే, అంటే భిక్షుక జనాభా పెరిగిపోతే, జనాభా వేగం కంటే భిక్షుక జనాభా అంటే నిరుద్యోగ సైన్యంగా పెరిగిపోతున్నటువంటి వాళ్ళు, ఉపాధి కోల్పోయి పాపర్లు అవుతున్న వాళ్ళ సంఖ్య పెరిగిన కొద్దీ జరిగేది ఏంటంటే పెట్టుబడిదారీ సమాజంలో ఒక పాలక వర్గంగా పెత్తనం చేసే అవకాశాన్ని, అర్హతను పెట్టుబడిదారీ వర్గం కోల్పోయింది. అంటే నీ బానిసకి నువ్వు గ్యారంటీ బతుకు తెరువును కూడా చూపించలేనప్పుడు నీకు ఆ వ్యవస్థను పరిపాలించే అర్హత లేదు అని పెట్టుబడిదారీ వర్గానికి మార్క్స్ చెప్పాడు. నీ బానిసకు కనీసం బానిస బతుకునైనా చూపించగలిగితేనే నీకు యజమానిగా ఉండే అర్హత, వ్యవస్థను ఏలే అర్హత. నువ్వు బానిస బతుకుని కూడా చూపించకుండా నువ్వు వేసే బిత్తం మీద వాడు బతకాల్సి వస్తే నీకు బతికే అర్హత లేదు, పెట్టుబడిదారీ వ్యవస్థకి బతికే అర్హత లేదని చెప్పాడు మార్క్స్. ఇది ఏంటంటే అక్కడే అంటాడు, ఇక ఈ అనివార్యంగా పెట్టుబడిదారీ వర్గం ఇక జీవించి ఉండటం అంటే సమాజం ఇక ఆ పైన తన బానిస బతుకు కూడా చూపించలేని దశకు వచ్చిన తర్వాత పెట్టుబడిదారీ వ్యవస్థ, అది ఇంకా ఆ వ్యవస్థ కంటిన్యూ అవటం అంటే సమాజం నాశనం కావటమే అంటాడు. అది అక్కడే అంటాడు చివరిగా ఏంటంటే ప్రపంచ కార్మికులారా ఏకం కంటే. ఇక్కడ నేను చెప్పేది ఒకటి, చివరి ముక్క నేను చెప్పేది ఒక ముక్క ఏంటంటే, ఇక్కడ మీకు ఈరోజు ప్రపంచ కార్మికులారా ఏకం కంది, పోరాడితే కోల్పోయేది ఏం లేదు, బానిస సంఖ్యలు తప్ప అంటున్నాం. దీనిలో మనం ఇందాక కూడా నిన్న కూడా వచ్చినటువంటి ప్రశ్న కానీ మామూలుగా దాని పూర్తి అది కాకపోయిన అర్థంలో మనం ఎంతకీ దృష్టి వర్క్ చేసే వాళ్ళ మీద పెడుతున్నాం, దృష్టి కార్మికుల మీద పెడుతున్నాం, దృష్టి పరిశ్రమలో పనిచేసే వాళ్ళ మీద, సేవా రంగంలో పనిచేసే వాళ్ళ మీద పనిచేస్తున్నాం. కానీ నిరుద్యోగుల మీద దృష్టి పెట్టాల. అక్కడ మార్పు మొదలయ్యేది. నేను ఇందాకే చెప్పాను, ఆయిల్ పరిశ్రమలో పనిచేసే వాళ్ళు, పెట్రోల్ కార్ల కంపెనీల్లో, ఐస్ లో, ఇంటర్నల్ కంబర్షన్ ఇంజిన్, పెట్రోల్ డీజిల్ కార్ల కంపెనీలో వాళ్ళు కూడా యజమానులతో కలిసి వాటిని కాపాడుకోవడం కోసం పనిచేయాలి. అంటే ఏమాత్రం బతకడానికి అవకాశం ఉన్న స్థితి దాకా కార్మికుడు వ్యవస్థను పట్టుకుని ఎలాడతాడు. చివరి దాకా ఎలాగోలా బతకాలని చూస్తాడు వ్యవస్థ పరిధిలో. తిరగబడాలని చూడు మామూలుగా. గడ్డిపోతనైనా పట్టుకొని మునిగేవాడు గడ్డిపోతనైనా పట్టుకున్నట్లు ఏదో రకంగా బతకాలనే చూస్తాడు. కార్మికుడు అనేవాడు బతకడానికి అవకాశం ఉన్నంత కాలం బతకడానికే, ఆ వ్యవస్థ పరిధిలో బతకడానికి ట్రై చేస్తాడు. బతకలేని స్థితి వస్తే కోల్పోయేందుకు ఏమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప. అంటే మీ ఉద్యోగం కూడా పోయింది, మిగిలింది బానిస సంఖ్యలు. ఇక్కడ మన దృష్టి ఏంటంటే మార్క్స్ ఏం చెప్పలేదని నేను చెప్పాలా, మార్క్స్ చెప్పాల్సిన అవసరం లేదు, దాన్ని మనం అర్థం చేసుకోవాలి. బిచ్చగాళ్ళుగా మారిన తర్వాత ఇంతమంది కార్మికులు మీకు బతికే అర్హత లేదు ఈ వ్యవస్థ అని చెప్పినప్పుడు దాని అర్థం ఏంటి? విపరీతమైన స్థాయిలో నిరుద్యోగం పెరిగిన తర్వాత ఈ వ్యవస్థ పతనం అవుతుంది. సింపుల్ సారాంశం. నిరుద్యోగుల్ని మనం చూడకుండా కార్మికుల వైపు చూస్తున్నాం. ప్రపంచ కార్మికుల రేఖం కండి అన్నాడు కాబట్టి మార్క్స్ కార్మికుల వైపు దృష్టి పెడుతున్నాను తప్పితే నేను 2003 ప్రాంతంలో ఆ ప్రాంతంలో కూడా నేను ఒక వ్యాసం రాశాను. ఏది ఆంధ్రప్రభలో, చాలా చిన్న పత్రిక, అప్పుడు పాపులర్ కాదు. నేను రాసింది ఏంటంటే భారతదేశంలో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీలు రకరకాల సంఘాలు ఉన్నాయి, వాళ్ళకి ప్రజా సంఘాలు. ఏది విద్యార్థి సంఘం, యువజన సంఘం, రైతు సంఘం, కూలీ సంఘాలు ఇట్లాంటివి ఉన్నాయి. కానీ ఈ రోజు మనం అర్జెంట్ గా పెట్టాల్సింది ఏంటంటే ముందు కాలంలో నిరుద్యోగం భారీగా పెరగబోతుంది. ఆ రోజుకే సాఫ్ట్వేర్ ఇవన్నీ వచ్చినాయి కదా, చాలా ఎదుగుతుంది అంతా. 2003 ప్రాంతాలు నిరుద్యోగ సంఘాలు కూడా పెట్టుకోవాలి కొత్తగా అని చెప్పి నేను చెప్పాను. నిరుద్యోగులకు ఒక సంఘం పెట్టండి. ఆ రోజే మీరు చాలా పార్టీల వాళ్ళు కూడా చెప్పారు. తిరిగి మా పార్టీ ఆఫీసులో కూడా కొన్ని చోట్ల సిపిఐ ఆఫీసులో చెప్పారు, సిపిఎం ఆఫీసులో కొంతమంది చెప్పారు, న్యూ డెమోక్రసీలో కొంతమందికి చెప్పాను. ఆ రోజే చెప్పాను స్పష్టంగా, నిరుద్యోగ సంఘం పెట్టుకోవాలి మీరు. ఎందుకంటే ముందు కాలంలో ఎక్కువ సైన్యం గ్యాదర్ అయ్యేది అక్కడే, నిరుద్యోగ సైన్యం, పెద్ద సంఘం. దానికి ఒక మోడల్ కూడా చెప్పేవాడు చాలాసార్లు. తర్వాత ఈ 3 పార్టీల్లో కూడా నేను తిరిగి చెప్పిన చోట్ల కమ్యూనిస్ట్ పార్టీలకి ఒక మోడల్ కూడా ఎలా ఆర్గనైజ్ చేయాలి, నిరుద్యోగుల్ని ఆర్గనైజ్ చేయడానికి ఒక మోడల్, ఎలా ఒక లైబ్రరీ లాంటిది పెట్టడం. నిరుద్యోగులు అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. వాళ్ళందరికీ, నిరుద్యోగులందరికీ ఒక ప్లేస్ ని గ్యాదర్ అవుతారు. సిటీస్ లో కొన్ని చోట్లలో ఖాళీగా ఉన్న స్థలాల్లో షెడ్లేసి, స్పాన్సర్స్ ని పెట్టారు, షెడ్లేసి అక్కడ వాళ్ళు
కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవడానికి లైబ్రరీ లాంటివి పెట్టాం. ఇప్పుడు అన్నపూర్ణ భోజనం లాంటివి ఎటు కూడా ఉన్నాయి. అశోక్ నగర్ లో లైబ్రరీ పక్కన ₹5 భోజనం చేసి చదువుకుంటున్నారు కదా పిల్లలు. అట్లాగే ఈ రోజు జరుగుతుంది అది. అట్లాగే మీరు కనుక ₹5 భోజనం లాంటి తక్కువ సబ్సిడైజ్డ్ భోజనం పెట్టి ఆ పక్కనే చాయ్ లాంటి నో ప్రాఫిట్ నో లాస్ మినిమం స్పాన్సర్ దీంతో ఏర్పాట్లు చేస్తే కనుక ఆ పుస్తకాలు కూడా ఎవరో వాళ్ళు ఇస్తారు మీకు. నిరుద్యోగులు చదువుకోవడానికి అంటే లైబ్రరీ పెడతాం అంటే చాలా మంది డోనర్స్ ఇస్తారు. వాళ్ళు పుస్తకాలు పెట్టచ్చు, చాలా ర్యాకులు పెట్టచ్చు, చదువుకునే ప్లేస్ ఏర్పాటు చేయొచ్చు వాళ్ళు ప్రిపేర్ అవడానికి. అలాగే దాంతో పాటు ఏంటంటే వాళ్ళ కోచింగ్ కూడా అవసరం కదా. దానికి వారంలో కొంతమంది చేత ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోచింగ్ ఇచ్చేవాళ్ళు మంచి భావాలు ఉన్న వాళ్ళు చాలా ఉన్నారు. పేద విద్యార్థుల కంటే వాళ్ళు ఉచితంగా కూడా చెబుతారు, వచ్చి కొంతమంది అయినా చెబుతారు కొన్ని క్లాసులు అయినా. వాళ్ళని తెచ్చి ఉచితంగా వీళ్ళ క్లాసులు చెప్పించండి వారానికి ఇట్లా కొన్ని. వాళ్ళంతా గ్యాదర్ అయ్యేది ఓ నోటీస్ బోర్డు, పెద్ద నోటీస్ బోర్డు పెట్టి ఎక్కడెక్కడ జాబ్స్ అవైలబుల్ ఉన్నాయి అనేది వాళ్ళకే తెలుస్తుంటాయి చాలా మంది. నాకు అవసరం లేని ఉద్యోగం ఉంటుంది, కార్పెంటర్ ఉద్యోగం ఉందనుకోండి, నాకు అవసరం లేదు ఉద్యోగం, నేను కార్పెంటర్ని కాదు, నాకు ఇంకో స్కిల్ ఉంటుంది, నేను అది అక్కడ అవుటింగ్ ఉందా అప్పుడు ఓపెనింగ్ ఉందని తెలిస్తే నేను తెచ్చా నోటీస్ బోర్డులో అది పెట్టిస్తాను. నిరుద్యోగులు ఒక చోట గ్యాదర్ అయ్యేది. దాంతో ఏమవుతుంది, వాళ్ళలో కూడా మొరేల్ పెరుగుద్ది, ధైర్యం పెరుగుద్ది, వాళ్ళ ఆత్మవిశ్వాసం సన్నగిల్లదు. నలుగురు ఒక చోట చేస్తే ఒక్కడిగా ఉంటే ఒక నిరుద్యోగి చాలా బాధ ఉంటుంది. ఇలా మొబలైజ్ చేయడానికి బ్రహ్మాండమైన అవకాశం నిరుద్యోగ సంఘాలు. ఇది మోడల్ కూడా చెప్పాను, ఇలా చేయొచ్చు, దీన్ని ఇలా చేయొచ్చు అని. నేనున్న ఏరియాలో ఉదాహరణ చూపించాను ఒక ఖాళీ స్థలం. ఇక్కడ ఉన్న సిపిఎం సభ్యుడికి ఒకతనికి ఏదో వచ్చారు చూశారు, మన తర్వాత ఏమైందో నేను ఆ కార్పొరేట్ మున్సిపాలిటీ వాళ్ళతో మాట్లాడుకుంటే ఖాళీ స్థలం అలాగే ఉండేది. ఖాళీ స్థలంలో ఏదో వేశారు, ఆ తర్వాత కూరగాయలు ఏదో పెట్టుకున్నారు, అదంతా తీసేసుకున్నారు. వాళ్ళు పెట్టుకోవచ్చు అని చెప్పి నేను తీసుకెళ్లి ఆ పక్కన ఉందని చెప్పి చూపించి వాళ్ళు కూడా చూసుకున్నారు. మరి తర్వాత కార్పొరేషన్లు అడగటం ఏం చేశారని అది తెలియదు, అది జరగల. ఇది మోడల్. నేను తర్వాత వేరే వాళ్ళకు కూడా చెప్పాను, ఇప్పుడు వేరే పార్టీకి వీళ్ళంతా కమ్యూనిస్ట్ పార్టీలు కాకుండా వేరే పార్టీ కూడా వాళ్ళు కొంచెం యాక్టివ్గా ఉన్నారు తెలంగాణలో అని చెప్పి ఆ పార్టీ కూడా నేను ఈ మోడల్లో మీరు ఎవరు చేయగలిగితే మీకు కూడా మొబిలైజేషన్ ఉంటుంది. సరే, ఏదేమైనా ఏంటంటే ఇప్పుడు ఇది వ్యవస్థ అల్టిమేట్ పాయింట్కి వచ్చింది. ఇక్కడ ఏం జరుగుతుందంటే మీకు ఈ వ్యవస్థలో కొత్తగా ఉద్యోగాలు రాకపోవడానికి ఇంకో కారణం ఏంటంటే మీరు ప్రొడక్షన్ ఫోర్సెస్ ప్రొడక్షన్ రిలేషన్స్ అన్నాం కదా, ఉత్పత్తి సంబంధాలు ఉత్పత్తి శక్తుల మధ్య ఘర్షణ ఒక పాయింట్కి ఏ పాయింట్కి వచ్చిందంటే ఇప్పుడు ఉత్పత్తి శక్తులు ఇక ఎంత మాత్రం ఈ ఉత్పత్తి సంబంధాల్లో ఇవ్వడలేవు. ఉత్పత్తి శక్తులు ఈ ఉత్పత్తి సంబంధాలని బద్దలు కొడితే దక్కి ఎదగవు. ఉదాహరణకి ఈరోజు కొత్త ఉద్యోగాలు రావాలంటే ఏం కావాలి, పెట్టుబడిదారులు పరిశ్రమలు పెట్టినంత మాత్రాన్ని కొత్త ఉద్యోగాలు రావు ఈ వ్యవస్థలో. ఎందుకు రావంటే పెట్టుబడిదారులు ఎందుకు పెడుతున్నారు పెట్టుబడి? ఇప్పుడు దాకా నడుస్తున్న చరిత్రలో మన పెట్టుబడిదారు వ్యవస్థ మన చిన్నప్పటి నుంచి కానీ ఎప్పుడైనా మనకు ఉద్యోగాలు వచ్చినాయి, మనం పనిచేసుకున్నాం. మనలాంటి వాళ్ళు చాలా మంది చాలా ఉద్యోగాల్లో మన వాళ్ళంటి వాళ్ళం అందరం పనిచేస్తున్నాం ఆఫీసుల్లోనో ఉద్యోగాల్లో. వాళ్ళు ఎందుకు ఇస్తున్నారు మనకు ఉద్యోగం? వాళ్ళు ఎందుకు పెడుతున్నారు ఆ పరిశ్రమ? వాళ్ళు ఎందుకు పెడుతున్నారు ఆ కార్యాలయం? మనకు ఉద్యోగాలు ఇవ్వడానికి పెడుతున్నారా? కాదు. వాళ్ళు పెడుతుంది వాళ్ళ లాభాల కోసం పెడుతుంటే వాళ్ళ లాభాలు పెంచుకోవడానికి ఆ పని చేయడానికి మనం కావాలి కాబట్టి మన దగ్గర స్కిల్ ఉంది కాబట్టి మనల్ని పెట్టుకొని మన అవసరం అక్కడ వచ్చింది. వాళ్ళకి లాభాలు పెంచుకోవడానికి మన అవసరం వచ్చి మనం సెకండరీ, లాభాలు ప్రైమరీ. పరిశ్రమ పెట్టేటప్పుడు లాభాల కోసం పెట్టుబడి పెట్టే పరిశ్రమలో ఆ లాభాలు పెంచుకోవడానికి మన స్కిల్ అవసరం కాబట్టి మనం పరిశ్రమలోకి వెళ్ళాం. ఈ రోజున్న పరిస్థితి ఏంటి? సాంకేతిక పరిజ్ఞానం ఎదిరికొద్ది లాభాలు పెంచుకోవడానికి పాపారావు అక్కర్లా, లేకపోతే ఇంకోహళ్ళు అక్కర్లా. లాభాలు పెంచుకోవడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెట్టుకుంటే నా బదులు అది పని చేస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆ పని చేసి పెట్టగలదు. ఒక అకౌంటింగ్ ఇంకో పనం చేస్తుంది. లేకపోతే రోబోట్లు వచ్చినాయి, మన మనుషులు. లాభాలు పెంచుకోవడానికి అమెజాన్ లాంటి ఫ్యాక్టరీలో 30,000 మందిని తీసేస్తున్నారు. ఇప్పుడు మనుషుల అవసరం లాభాలు పెంచుకోవడానికి. నాకు మేము ఒక ఫ్యాక్టరీ నడుపుతుంటే నా మనుషులు లేకుండానే రాబోట్లతో మేము పని చేయించుకోవచ్చు. ఉదాహరణకి 1900 రాబోట్లతో పని చేసి మరి వాటికి కూడా ఖర్చు పెట్టాలి కదా అంటే పెట్టాలి. కానీ ఏంటంటే ఆ పెట్టిన పెట్టుబడి తొందరగానే వచ్చేస్తుంది మీకు తిరిగి. మనిషిని అయితే 30 ఏళ్ళు పోషించాలి కదా, వాడిని ఉద్యోగం చేయించాలంటే, వాడిని 30 ఏళ్ళు జీతాలు ఇవ్వాలి, వాడు సమ్మె చేస్తానంటే భరించాలి, ఇవన్నీ అనుకుంటాడు. ఉదాహరణ 1980లు 90ల ప్రాంత బిగినింగ్ లోనే అప్పట్లో ముతక రకం రాబోట్లు అయ్యి అప్పుడప్పుడే బిగినింగ్ రాబోట్ల కాన్సెప్ట్. ఆ రోజే యాక్సలరేటెడ్ లెర్నింగ్ ఫర్ 21st సెంచరీ అనే పుస్తకం నుంచి చెబుతున్నాయి. ఏదో ఉదాహరణ యాక్సలరేటెడ్ ఆ పుస్తకం నుంచి ఆ రోజే ఆ ముతక రకం రాబోట్ ఒకదాన్ని కనుక పరిశ్రమలో మీరు పెట్టుకుంటే అది 3 కార్మికులు చేసే పని చేసేది ఆ రోజు ఆ ముతక రకం రాబోట్. ప్లస్ దాని మీద పెట్టిన పెట్టుబడి ఏదైతే ఉందో ఆ రాబోట్ ని కొనడానికి మీరు 18 నెలల్లో మీకు తిరిగి వచ్చేస్తుంది. అదే కార్మికులు 3 30 ఏళ్ళు 25 ఏళ్ళు మీ దగ్గర పని చేయించుకోవాలి. మీరు వాళ్ళ జీతాలు అన్నేళ్ళు ఇవ్వాలి. దీని మీద పెట్టిన పెట్టుబడి 18 నెలల్లో మీకు తిరిగి వస్తుంది. ఆటోమేటిక్ గా మీకు 3 కార్మికుల బదులు ఆ లాభంగా మిగుల్చుకోవచ్చు వాళ్ళ మీద పెట్టి. కాబట్టి ఈ క్రమంలో మీకు ఏమవుతుందంటే ఎవరైనా సరే ఈ రోజు పెట్టుబడిదారుడు పెట్టుబడి పెడుతున్నాడంటే మన కోసం కాదు, లాభాల కోసం పెడుతున్నాడు. మన అవసరం లేకపోతే మనం కాకుండా
సబ్స్టిట్యూట్ గా అతనికి టెక్నాలజీయో సాఫ్ట్వేర్ దో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాబోట్ లో దొరికితే వాటిని పెట్టుకుంటాడు తప్పితే మనల్ని పెట్టుకోడు. అందుకే ఉద్యోగాలు ఉండవు ఈరోజు. మరి ఎందుకు ఏం జరుగుతుంది ఇక్కడ? మనకు ఉపాధి రాకుండా నిరుద్యోగం, ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగ సైన్యం పెరుగుతుంది. ఎందుకు జరుగుతుందంటే ప్రాఫిట్ ఉంటే తప్పితే ప్రాఫిట్ కోసం మన అవసరం లేని కాలం వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తే ఈ వ్యవస్థ మారుద్ది? మనందరం బాగుండాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఆ ప్రాఫిట్ అనే దాన్ని తీసేయాలి. అక్కడ పెట్టుబడి పెట్టేది ప్రాఫిట్ కోసం కాకుండా సమాజం కోసం పెట్టుబడి పెట్టడం మొదలు పెడితే అప్పుడు మనందరి బతుకులు మళ్ళీ బాగుపడతాయి. మన కోసం పెట్టుబడి పెడితే, ప్రాఫిట్ కోసం పెట్టుబడి పెడితే మీరు నేను అవసరంలో మా బతుకులు ఇంతే చితికిపోతాయి. ప్రొడక్టివ్ ఫోర్సెస్ బికమ్ డిస్ట్రక్టివ్ ఫోర్సెస్. లాభం కోసం కాదు ఇప్పుడు పెట్టుబడి పెట్టాల్సిన ఈ సమాజాన్ని మార్చి లాభం కోసం కాకుండా మనుషుల కోసం, సమాజం కోసం పెట్టుబడి పెట్టే స్థితి రావాలి. మధ్యలో ఆ లాభాన్ని లాగేసిన మరుక్షణం పెట్టుబడిదారీ వ్యవస్థ పోయాలి. లాభం లేకపోతే పెట్టుబడిదారీ వ్యవస్థ పోతుంది. వచ్చే సోషలిజం ఆటోమేటిక్ గా రాక తప్పదు. ఈరోజు సోషలిజం దాన్నే మార్క్స్ అంటాడు. ప్రస్తుత పెట్టుబడిదారీ వ్యవస్థలో డెడ్ క్యాపిటల్ కోసం లివింగ్ క్యాపిటల్ పనిచేస్తుంది. లివింగ్ క్యాపిటల్ అంటే మనం, మనుషులు, ప్రాణం ఉన్న మనుషులు. డెడ్ క్యాపిటల్ అంటే పైసలు, డబ్బులు, లాభాలు, ఇవన్నీ పైసల రూపంలో వచ్చాయి. డెడ్ క్యాపిటల్ కోసం, లాభాలను పెంచడం కోసం, కరెన్సీ నోట్లను పెంచడం కోసం, సంపదని పెంచడం కోసం, ప్రాణం లేని సంపదని, ప్రాణం ఉన్న మనుషులు పనిచేస్తున్నారు ఈ వ్యవస్థలో. రేపు పొద్దున సోషలిజం కింద లివింగ్ క్యాపిటల్ కోసం డెడ్ క్యాపిటల్ పనిచేస్తుంది అంటాడు. మనలాంటి మనుషుల కోసం పెట్టుబడి పనిచేస్తుంది. పెట్టుబడి మన సేవలో ఉంటుంది. మనం ఇప్పుడు పెట్టుబడి సేవలో ఉన్నాం. ఆ దశ మారితే తప్పితే మానవ జాతికి భవిష్యత్తు లేని స్థితికి ఇంపాసే, ఒక డెడ్ ఎండ్కి వచ్చి ఉన్నాం. కాబట్టి సోషలిజం అనివార్యం. ఈ రోజు నేను గత అనేక సంవత్సరాలుగా నా ఉద్దేశం అదే. దానిలో భాగంగానే ఈ పుస్తకాన్ని కూడా ఇది ఒక పుస్తకం, మానవాళికి మహోదయం అంతం కాదు ఇది ఆరంభం అని. ఇది అమెరికా వ్యవస్థ పతనం కాబోతుంది, సామ్రాజ్యవాద యుగం ముగిసిపోతుంది, సోషలిస్ట్ యుగం మొదలవుతుంది అని గత 26 సంవత్సరాలుగా రాస్తున్న వ్యాసాలు అవన్నీ. 1999 నుంచి రాస్తున్న వ్యాసాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. మానవాళిక మహోదయం అంతం కాదు ఇది ఆరంభం అనే పుస్తకం ఇది. దీనికి ముందు 3 పుస్తకాలుగా వేసి ఉన్నాను. ఎప్పటికప్పుడు రాసిన వ్యాసాల సంకలనం. దీనికి ముందు 2003లో 99 నుంచి 2003 దాకా రాసిన వ్యాసాలని ఇది అసలు అమెరికా, అంతర్గత పతనం, అంతర్జాతీయ పెత్తనం అనే పేరుతో ఫస్ట్ బుక్, చిన్న బుక్ ఒకటి. తర్వాత 2003 నుంచి 7 దాకా రాసిన వ్యాసాలని మహాసామ్రాజ్యం మరణ వేదన, ఇది నేటి అమెరికా, అదో పుస్తకం. డెత్ బెడ్ మీద ఉంది అమెరికా అనేది. ఈ 3వ పుస్తకం 2012 దాకా రాసిన వ్యాసాలు. అంతకుముందు పాత 2 పుస్తకాల్లో వ్యాసాలు కూడా కలిపి 2012లో సమాధిలోకి సామ్రాజ్యవాదం అనే పుస్తకం వేశారు. అంటే ఇంపీరియలిజం ఈజ్ డెడ్, అమెరికా ఈజ్ డెడ్ అంటే అమెరికా దేశం చచ్చిపోయింది, అమెరికా సామ్రాజ్యవాద దేశంగా చచ్చిపోయింది ఆ రోజు. అదో పుస్తకం. తర్వాత పాత 3 పుస్తకాలు కలిపి 2012 టు ఇప్పుడు దాకా రాసిన కొద్ది వ్యాసాలు కూడా కలిపి ఇది 4వ పుస్తకం మానవాళికి. ఇది ఎందుకంటే కొంచెం సాఫ్ట్వేర్ చేసిన టోను. ఇప్పుడు చాలా మంది యూత్ చాలా క్రైసిస్ లో ఉన్నారు. ఉద్యోగాలు లేవు, అమెరికా ఉద్యోగాలు రావటం, అమెరికా నుంచి పంపించేస్తున్నారు, చాలా నిరుద్యోగం పెరుగుతుంది మన తెలుగు రాష్ట్రాల్లో కూడా. ఈ పుస్తకం తెలుగు రాష్ట్రాల్లో నేచురల్గా ఇక్కడే చదివే అవకాశం ఎక్కువ, అనువాదం చేస్తే తప్పి. అంటే తెలుగు రాష్ట్రాలకి పరిమితమైన కాన్సెప్ట్లు కాదు, కానీ ఓవరాల్ గా ఏంటంటే ఈ టోన్ సాఫ్ట్వేర్ చేసింది ఎందుకంటే ఒక కమ్యూనిస్ట్ సర్కిల్స్ లో కాకుండా మొత్తం జనాల్లోకి వెళ్ళాలి అనేది. ఈరోజు చాలా మందికి ఒక రకమైనటువంటి నిరాశ, నిర్లిప్తత, భవిష్యత్తు లేదనే భయం యూత్ లో ఉన్నాయి. ఈ తరానికే అమెరికాలో కానీ ధనిక దేశాల్లో ఇప్పటికే పెట్టుకున్న పేరు కోల్పోయిన తరం అనే పేరు. అమెరికాలో కానీ ధనిక దేశాలన్నింటిలో ఈ తరం పేరే కోల్పోయిన తరం. ఆ వాటికి వస్తే నేపాల్లో తరం అదే, అందుకే వాళ్ళు తిరగబడ్డారు. బంగ్లాదేశ్ లో వాళ్ళ తరం అదే, కోల్పోయిన తరం. వీళ్ళకి ఉద్యోగాలు లేవు, భవిష్యత్తు లేదు యువతరానికి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా యువతరం పరిస్థితి. అందుకే ఈ పుస్తకానికి టైటిల్ పెట్టిందంటే మానవాళికి మహోదయం, మానవాళికి ఒక గొప్ప ఉదయం రాబోతుంది, దీంతోనే ఎండ్ కాదు. ఈ వ్యవస్థ ఎండ్ అవుతుంది తప్పితే మన భవిష్యత్తు బాగుండడానికి అవకాశాలు ఉన్నాయి. లైట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద టన్నెల్, ఈ చీకటి గుహ చివరిలో వెళ్తురు ఉంది అని చెబుతానే అంతం కాదు ఇది ఆరంభం రాసింది. ఎందుకంటే దీంతోనే మనకేం అయిపోవటం లక్ష్మితో కొత్త వ్యవస్థకి ఇది బిగినింగ్ అని రాశారు. నన్ను ఆ గుర్తున్న మాటలు కొడుతుంది. DW అనే ఛానల్లో ఆ మధ్యకాలంలో ఒక ఇంటర్వ్యూ చూశారు, నాకు బాగా నచ్చిన ఇంటర్వ్యూ. ఒక పెద్ద ముసలి ప్రొఫెసర్, 90 ఏళ్ళు ఆయన అప్పటికే. ఆయన యాంకర్ ఇంటర్వ్యూ చేస్తా ఒక ఆమె ఆయన అడిగింది, ఆయన వ్యవస్థ గురించే మాట్లాడి ఇట్లాంటి మాటలే చెప్పాడు, వ్యవస్థ ముగిసిపోతుంది అన్నట్లే మాట్లాడాడు. ఇప్పుడు ఇది 4-5 ఏళ్ల క్రితం ఒక DW ఛానల్లో మధ్యాహ్నం పూట ఇప్పుడు చూశాను.
దానిలో ఆయన చివరి వాక్యం, చివరి మాట ఆ అమ్మాయి అడిగింది, మరి ఇన్ని రకాల సంక్షోభాలు ఉన్నాయి, ఇట్లా వాతావరణం బాగాలేదు, ఒక తరం మొత్తం ఇబ్బందులు పడుతుంది, కోల్పోయిన తరం అయిపోయింది, భవిష్యత్తు లేని తరం అయిపోయింది, ఈ పరిస్థితుల్లో ఆర్ యూ పెసిమిస్ట్ అని ఆప్టిమిస్ట్ అని అడిగింది. మీరు ఆశావాదా నిరాశావాద అని ఆ ప్రొఫెసర్ని అడిగింది ఆ అమ్మాయి యాంకర్. అడిగితే ఆయన చెప్పింది ఏంటంటే, ఐఎమ్ ఏ షార్ట్ టర్మ్ పెసిమిస్ట్ అండ్ ఏ లాంగ్ టర్మ్ ఆప్టిమిస్ట్ అన్నాడు. తాత్కాలిక కాల వ్యవధిని ఇప్పటికిప్పుడు నేను పెసిమిస్టే, నిరాశావాదిని, కానీ దీర్ఘకాల వ్యవధిని నేను ఆశావాదిని అన్నాడు. ఇప్పుడు కష్టాలు ఉన్నాయి నిజమే, చాలా దురదృష్టకరంగా పరిస్థితులు దిగజారుతున్నాయి, కానీ శాశ్వతం కాదు ఇది. ఒక అద్భుతమైన ప్రపంచానికి కొత్త బంగారు లోకం మన ముందు రాబోతుంది. పుస్తకం టైటిల్ కూడా దాని సారాంశం ఉంది. సో ఇది ఒక పుస్తకం. ఎవరికైనా కావాలంటే నాకు డైరెక్ట్ నా నెంబర్ కూడా చెబుతాను, మీ దగ్గర మీరు తీసుకోవచ్చు. 9866179615 9866179615 9866179615 ఈ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టండి, ఫోన్ చేయకర్లా. వాట్సాప్ మీ అడ్రస్ మెసేజ్ పెట్టి గెట్ బుక్. దాంతో పాటుగా ఇంకో బుక్ ఏంటంటే, ఇదేదో నేను పొలిటికల్ క్లాస్ చెప్పాను, ఇది ఊరికే ఉన్నాయి కాపీలు, కావాలంటే దీంతో పాటు పంపుతాను దాన్ని కూడా. ఇదేంటంటే మార్క్సిస్ట్ మనోవికాసం అని. మార్క్సిస్ట్ పర్సనాలిటీ ఎలా ఉండాలి, మార్కెట్ లో ఉన్న పర్సనాలిటీ డెవలప్మెంట్ లిటరేచర్ అనేది కమ్యూనిస్టులకు బరికిరాదని చెప్పి రాసిన పుస్తకం. మనకి ప్రత్యామ్నాయ వ్యక్తిత్వం ఉండాలని చెప్పి రాసిన పుస్తకం. ఇది చాలా కాలం పాటు నేను పార్టీలో సిపిఐలో పనిచేసినప్పుడు కొన్ని వందల పొలిటికల్ క్లాసులు చెప్పాను. నేను తయారు చేసుకున్న పుస్తకం ఇది, నోట్స్ ఇది. దీన్ని కొన్ని వందల పొలిటికల్ క్లాసులు చెప్పాను. దానికి బేస్ ఏంటంటే, లెనిన్ ఒక మాట అంటాడు, కమ్యూనిస్ట్ ఈజ్ ఏ పర్సన్ ఆఫ్ స్పెషల్ మౌల్డ్ ఫర్ హూమ్ హిస్ డ్యూటీ కాన్స్టిట్యూట్స్ ఎవ్రీథింగ్ అంటాడు. కమ్యూనిస్ట్ ఒక ప్రత్యేక తరహా వ్యక్తి, అతని కర్తవ్యమే సర్వస్వం అంటాడు. కాబట్టి పెట్టుబడిదారీ వ్యవస్థలో యండమూరి వీరేంద్రనాథులు, పట్టాభిరాములు రాసే మనోవికాసం మనకి సూటబుల్ కాదు. వాళ్ళు వ్యక్తివాదాన్ని ప్రోత్సహిస్తారు. నెంబర్ 1 కావటం ఎలా, అందరినీ తొక్కుంటే పైకి పోవటం ఎలా, ఇదే ఆ సాహిత్యం. దీనిలో ముందు మాటలు అవి కూడా రాసుకున్నాను నేను. అదే మన సాహిత్యం, మన సమిష్టి కోణంతో, సామాజిక కోణం నుంచి వ్యక్తిత్వం ఎలా ఉండాలి అనేది ఇది ఒక పుస్తకం. ఇది మంచి, నాకు బాగా అప్పట్లోనే చాలా కాపీలు, చాలా మంది మన లెఫ్ట్ వాళ్ళు. తర్వాత ఇది 3వ పుస్తకం, పెద్ద పాపులర్ కాదు, ఇంగ్లీష్ లో రాసింది, చాలా మందికి తెలియదు అసలు రాశాను కూడా, నాకు కూడా గుర్తుండదు చాలా సార్లు. స్టేట్ అండ్ సోషలిజం ఎట్ ద డాన్ ఆఫ్ ద 21st century అని. 21వ శతాబ్దపు ఆరంభంలో రాజ్యము సమాజం అంటే ఏంటంటే, సోవియట్ యూనియన్ ఎందుకు పడిపోయింది, అట్లా చాలా వ్యవస్థల్లో ఎందుకు సమస్యలు వచ్చినాయి, సోషలిస్ట్ వ్యవస్థలు అనేది రాసుకుంటా ఆ రోజు ఉన్నటువంటి కమ్యూనికేషన్ లేకపోవడం ఇట్లాంటి, సరే దానికి సంబంధించింది. ఇప్పుడు సోషలిజానికి అవకాశాలు ఎందుకు వచ్చినాయి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, చాట్ రూమ్లు వచ్చినాయి. అప్పట్లో చాట్ రూమ్లే. ఇది కూడా సుమారుగా 2007లో వేసిన పుస్తకం అనుకుంటా. అప్పటికి సోషల్ మీడియా ఇంత లేదు. ఇది 2007లో వేసిన పుస్తకం, ఈ ఇంగ్లీష్ పుస్తకం. సోషల్ మీడియా ఇంత లేదు. కాబట్టి ఏంటంటే, జనరల్ గా అప్పుడు చాట్ రూములు వాటిల్లోనే దీంతో ప్రజాభిప్రాయాన్ని సేకరించి ప్రభుత్వాలు పనిచేయడానికి రిఫరెండంల ద్వారా అవకాశం ఉందనేది. దాంతో ఏంటంటే, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య గ్యాప్ రాదు. కాబట్టి సోషలిజం మనుగడకి ఉన్న ఇంకా చాలా కారణాలు, టెక్నికల్ గా టెక్నాలజికల్ గా కారణాలు, ఇవన్నీ వ్యవస్థ సోషలిజానికి అనుకూలమైనటువంటి వాతావరణం, సాంకేతికంగా కూడా ఉత్పత్తి శక్తుల పరంగా కూడా వస్తుంది అనేది రాసుకుంటా వచ్చిన పుస్తకం అది. సరే, అది కావాలంటే చెప్పండి, దాన్ని కూడా పంపుతాను. సో ఇది తర్వాత ఓవరాల్ ఇదండి నేను చెప్పదలుచుకున్నది ఇవాళ. దెన్ టైం ఎంత అయిందండి సార్? ఒక్క నిమిషం ప్లీజ్. 21:38. మరి ఇక క్వశ్చన్స్ వదిలేస్తానండి ప్లీజ్. ఓకే సార్. అశోక్ సార్, ప్రశ్నలు ఏమైనా ఉంటే అడగండి, అడిగేసి. మిత్రులారా, పాపారావు గారు తన ప్రసంగాన్ని ముగించారు. ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి వ్యక్తులు ఎవరైనా మీరు మెసేజ్ ద్వారా పెట్టినట్టుంటే ఆ ప్రశ్నను ఇక్కడి నుంచి అడిగి వారితో సమాధానం ఇప్పిస్తాం. లేదా మీరు డైరెక్ట్ గానే అడుగుదాము అని అనుకున్నట్లుంటే మీరు హ్యాండ్ రైజ్ చేయండి, మీకు మైక్ ఇవ్వడం జరుగుతుంది. ఆ మైక్ తీసుకొని మీరే డైరెక్ట్ గా మాట్లాడచ్చు. మీరు హ్యాండ్ రైజ్ చేసినట్టుంటే మీకు మైక్ ఇచ్చేటువంటి పని చేస్తాం. అందరికీ ఒకటేసారి ఇవ్వచ్చు, కానీ ఒకటేసారి 2-3 మాట్లాడదామని ముందటికి వచ్చినట్టుంటే డిస్టర్బెన్స్ అనేటువంటిది ఏర్పడి ఎవరి ప్రశ్న కూడా అడగడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఎవరైతే అడగాలనుకుంటున్నారో వాళ్ళు హ్యాండ్ రైజ్ చేస్తే సరిపోతుంది. మీ దగ్గర ఉన్నటువంటి 3 చుక్కల గుర్తు మీద క్లిక్ చేసి మీరు హ్యాండ్ రైజ్ చేయొచ్చు. ఆ విధంగా చూడాల్సిందిగా కోరుతున్నాను. వెంకటరెడ్డి గారు హ్యాండ్ రైజ్ చేశారు. ఓకే.
తర్వాత చిన్న ఇది నిన్న ఒక మన కామ్రేడ్ ఒక ఆయన శ్రీనివాసరావు గారు ఆయన పాయింట్అవుట్ చేశారు, లీగ్ ఆఫ్ జస్ట్ లీగ్ ఆఫ్ అదే కదా, ఉన్నారు ఆయన సార్ ఆయన ఉన్నారు కామ్రేడ్. దీనిలో మెసేజ్ కూడా పెట్టారు మన గ్రూప్ లో, చూశాను నేను. అవునండి, కామ్రేడ్ పేరు మర్చిపోయాను. శ్రీనివాసరావు గారు ఉన్నారండి. ఉన్నారా? ఒకసారి ఆయనకి థ్యాంక్స్ అండి, ఆయన చెప్పింది నాకు ఉపయోగపడింది, నేను అది కరెక్ట్ చేసుకోవాల్సింది. నాకు అంటే నేను ఆ ఫస్ట్ పార్ట్ నేను జనరల్గా అంత ముందు పెద్ద చదివేవాడిని కాదు, దీని అవసరం దృష్ట్యా కొంత అప్పటికప్పుడు చదవడంతో నాకు కొంత రీసెర్చ్ గట్టిగా వర్క్ చేయడానికి కుదరలే. కాకపోతే ఏంటంటే చిన్నప్పుడు చదివే గుర్తుంది, లీగ్ ఆఫ్ ది జస్ట్ రిక్వెస్ట్ మీదే వాళ్ళు తయారు చేశారు మేనిఫెస్టో అనేది. తర్వాత ఆయన చెప్పిన తర్వాత నాకు కొంచెం మైండ్ లో వచ్చింది, కాబట్టి ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు హిమ్ ఫర్ ద కరెక్షన్ హీ మేడ్. సురేష్ బాబు మారం గారు అడుగుతున్నారు, చెప్పండి. ఇంతవరకు అతి పురాతన పెట్టుబడిదారి దేశమైన ఇంగ్లాండ్ లో ఎందుకు విప్లవం రాలేదు? అంటే పెట్టుబడిదారి వ్యవస్థ మొట్టమొదట అభివృద్ధి చెందింది అక్కడనే కదా, అక్కడ ఎందుకు రాలేదు అనేది వారి పాయింట్. అర్థమైంది. అదే కదా, అమెరికా ఇంకా అభివృద్ధి చెందిన పెట్టుబడిదారి దేశం, ఇప్పుడు పురాతనమైంది అది, కానీ బాగా అభివృద్ధి చెందింది అమెరికా. అక్కడ కూడా రాలా, వెనకబడ్డ దేశాల్లో వచ్చింది. దానికి లెనిన్ స్పష్టంగా చెప్పింది, లెనిన్ జోలికి పోవద్దు అనుకుంటున్నానని చెబుతున్నాను. లెనిన్ చెప్పింది రష్యాలో విప్లవానికి వీకెస్ట్ లింక్ అన్నాడు. పెట్టుబడిదారి గొలుసు కట్లో అతి బలహీనమైన లింక్ రష్యా, అందుకని ఇక్కడే వస్తుంది విప్లవం. పెట్టుబడిదారి ధనిక దేశాల్లో కాకుండా రష్యాలో విప్లవం రావడానికి ఆ గొలుసు కట్లు, అది వేరే చదవండి ప్లీజ్, మీరు ఏమన్నా మీకు చదువుకోండి దయచేసి. అక్కడ ఎందుకు వస్తుందనే దానికి చెప్పి అక్కడే బ్రేక్ అవుట్ గురించి చెప్పాడు. కాబట్టి అది ఒకటి కొంత కాన్సెప్ట్. దాంతోపాటు ఏంటంటే వీళ్ళు చెప్పింది లెనిన్ వీళ్ళంతా, తర్వాత మనకు కూడా తెలిసింది ఏంటంటే నిన్న కూడా చెప్పాను నేను, ప్రివిలేజ్డ్ వర్కింగ్ క్లాస్ అనేది సామ్రాజ్యవాద దేశాలుగా మారిన పెట్టుబడిదారీ దేశాలు. ధనిక దేశాలంటే అయ్యే కదా, ధనిక పెట్టుబడిదారీ దేశాలంటే ఇలా ఆల్మోస్ట్ అన్ని ధనిక సామ్రాజ్యవాద దేశాలే. అంటే ఇతర దేశాల్లో కూడా పెట్టుబడులు పెట్టి ఆ దేశాలను లూటింగ్ చేస్తే తప్పితే అంత సంపద రాదు వాటికి. ఆ దేశాల్లో ఆటోమేటిక్ ఏంటంటే ఆ దేశ కార్మిక వర్గానికి కూడా పెద్ద పెద్ద జీతాలు ఇచ్చారు. మన దేశంలో ఉన్నత మధ్యతరగతి జీవితాన్ని మించినటువంటి జీవితాన్ని గడిపే జీతాలు ఆ దేశ కార్మిక వర్గానికి వస్తున్నాయి. ఎందుకంటే ఈ ప్రపంచంలో చాలా దేశాలను దోచి చేస్తున్న సంపద కదా. కాబట్టి దే కుడ్ ఎఫర్డ్ గివ్ బిగ్ సాలరీస్. మన వాళ్ళు కూడా ఎందుకు వెళ్తారు అమెరికా? ఎక్కువ మంది, ఎక్కువ అక్కడ జీతాలు పెద్దవి కాబట్టి. ఎందుకుంది అమెరికాలో జీతాలు ఎక్కువ? అది ప్రపంచంలో చాలా దేశాలను కొల్లగొట్టగలుగుతుంది కాబట్టి దాని పౌరజాతి సంస్థలతో తాకు అది ఆ దేశంలో జనరల్ గా సంపద ఎక్కువ ఉంటుంది. సంపద ఎక్కువ ఉన్నప్పుడు కార్మికుల వాటా కూడా ఎక్కువ పెంచారు. దాంతో ఆటోమేటిక్ గా కార్మిక వర్గానికి తిరగబట్టడానికి ఇన్సెంటివ్ ఏముంది? ఇన్సెంటివ్ లేదు. ఇప్పుడు వస్తుంది ఇన్సెంటివ్. అమెరికాలో కూడా కార్మికుల్లో నిరుద్యోగం పెరిగి సమస్యలు పెరిగిన కొద్దీ ఈ రోజు వస్తుంది. అందుకే ఈ పుస్తకంలో కూడా నేను ఒక వ్యాసం నేను ఇప్పుడు చూపించా కదా, నేను దీని గురించి కూడా ప్రస్తావించాను. మార్క్స్ ఎప్పుడో చెప్పాడు, మార్క్స్ చెప్పింది యాక్చువల్ గా ధనిక దేశాల్లో వస్తుందని చెప్పాడు. సో ధనిక పెట్టుబడిదారీ దేశాల్లో వస్తున్నాడు, కానీ రాలా. దాని గురించే నేను ఒక వ్యాసంగా రాసింది. ఒక నిమిషం ఇది దీనిలో ఒక వ్యాసం ఉంది. ఇది ఎప్పుడు రాసింది? సుమారుగా 2000 ఏదో, ఒక నిమిషం ఆగండి. సాక్షిలోనే ఇక్కడ సాక్షిలో రాసింది. చూసి చెబుతానండి. దానిలో రాశా చివరికి ఏంటంటే, ఇప్పుడు అమెరికాలోనే విప్లవం వచ్చే పరిస్థితులు వస్తున్నాయి నెమ్మదిగా. అమెరికా పతనం జరుగుతున్న కొద్దీ అమెరికా కార్మిక వర్గంలో బొక్కాపకీర్తనం, అమెరికాలో కోల్పోయిన తరంగా యువతరం మారటం. అమెరికా యూత్ లో ఈ రోజు మీరు వినుంటారు, ఈ సర్వేలన్నీ చెప్పుంటాయి మీకు. అమెరికా యూత్ లో సోషలిజం అంటే చాలా యాక్సెప్టెన్స్ ఉంది. పెట్టుబడిదారీ వ్యవస్థ కంటే సోషలిజం మంచిదని చెప్పి అమెరికన్ జనాభాలో ఎక్కువ మంది నమ్ముతున్నారు, అమెరికా యూత్ లో మరీ ఎక్కువ మంది నమ్ముతున్నారు. ఇప్పుడు వచ్చింది ఆ పరిస్థితి, వస్తుంది మెల్లమెల్లగా. అమెరికాలో కొన్ని కమ్యూనిస్ట్ పార్టీలు కొత్తగా ఏర్పడటం, అమెరికాలో కూడా వాతావరణం మారుతుంది. అందుకని గతంలో కాదు, కార్ల్ మార్క్స్ చెప్పింది. అది చెప్పిన తర్వాత మధ్యలో దశ అంతా మొత్తం అమెరికా లాంటి ధనిక దేశాల్లో ప్రివిలేజ్డ్ వర్కింగ్ క్లాస్ రావటం. నేను 1950లో చెప్పాను, మధ్యతరగతి పెరగటం, వీటన్నిటితో విప్లవం జరగల ఆ దేశాల్లో. వెనకబడ్డ దేశాల్లో, వీకెస్ట్ లింక్ లాంటి దేశాల్లో జరిగింది. కానీ ఇప్పుడు అది కాదు. ఆ దేశాల్లో కూడా పాపరైజేషన్ పెరుగుతుంది, నిరుద్యోగం పెరుగుతుంది, సమస్యలు పెరుగుతున్నాయి. ఆ జనాలు కూడా ఆక్యుపై వాల్ స్ట్రీట్ అదే ఉద్యమం కదా, వర్గ పోరాటమే ఆక్యుపై వాల్ స్ట్రీట్. వీఆర్ ద 99%, ధనికులకు వ్యతిరేకంగా 99% సామాన్య జనం, అంతా అదే ఓపెన్ అవుతున్నాయి విండోలు ఆ దేశాల్లో కూడా. అందుకే చివరి వాక్యంగా రాసింది ఏంటంటే, చాలా మంది ఆ వాక్యం తీసి చదవలేకపోయారు, కానీ నాకు గుర్తు ఎక్కడుందో కనపడలేదు. అది మార్క్స్ చెప్పాడు, పెట్టుబడిదారీ ధనిక దేశాల్లో వస్తుంది సోషలిజం, అభివృద్ధి చెందిన దేశాల్లో, కానీ రాలేదు.
అని చెప్పి రాసి అది ఎందుకు ఏంటో రాసుకుంటా తర్వాత చివరిలో ఆ వ్యాసాన్ని ముగించింది ఏంటంటే ఇప్పుడు అమెరికాలో కూడా అలాంటి పరిస్థితులు వస్తున్నాయి కాబట్టి మీకు ఆ దిగులక్కర్లేదు. ఎవరైతే విమర్శ చేస్తున్నారో ఈ రోజు పెట్టుబడిదారీ జరిగింది అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ దేశాల్లో రాలేదు కదా, మార్క్స్ తప్పయ్యాడు, మార్క్స్ చెప్పింది తప్పు అని మాట్లాడుతున్న వాళ్ళందరికీ ఇప్పుడు మీకు ఆ దిగులేం అక్కర్లేదు, మీ కోరిక కూడా తీరుతుంది, అమెరికాలో కూడా వస్తుందని చెప్పి ఆ వాక్యం చివరి వాక్యం అది. వాళ్ళ కోరిక కూడా తీరుద్ది, అమెరికాలో కూడా సోషలిజం వస్తుంది. ఇంకో 4-5 ప్రశ్నలు ఉన్నాయండి. చెప్పండి. వెంకటేశ్వరరావు గారు అడుగుతున్నారు, ఇన్ ప్రజెంట్ కాంటెక్స్ట్ వాట్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ కమ్యూనిస్ట్ పార్టీస్, ట్రేడ్ యూనియన్స్ అండ్ వర్కింగ్ క్లాస్? అంటే ఫస్ట్ గుర్తించాలి ఏ దశలో ఉన్నాం అనేది. రోజువారీ పోరాటాలు ఎటుకుడి చేయాలి, కార్మికుల కోసం, హక్కుల కోసం, లేకపోతే రకరకాల సామాజిక వర్గాల తాలూకు అణచివేతకు వ్యతిరేకంగా చేయాలి. కానీ దాంతో పాటుగా అంతిమ లక్ష్యాన్ని మర్చిపోయినటువంటి ఒక ఇది ఉండాలి. సోషలిజం అనేది అంతిమ గోల్ కదా, దాన్ని మర్చిపోయి రోజువారీ పోరాటాల్లో కూరుకుపోయినటువంటి వ్యవహారం నాకు ఎక్కువ కనపడుతుంది. చాలా మందిలో సోషలిజం వస్తా అంటే సోషలిజం కోసం పోరాడుతున్నాడు, ఇది ఎక్కడ అంతిమ ఇది ఉంది కదా, మనం విప్లవమే సర్వస్వం అంతిమ లక్ష్యం శూన్యం అని సోషలిస్ట్ వ్యవస్థ గురించి ప్రయత్నం చేయాలనేది పోయి రోజువారీ దీనిలో కూరుకుపోయినాయి. ఇవన్నీ వాళ్ళ కమ్యూనిస్ట్ పార్టీలే స్వయంగా రాసుకుంటున్నాయిగా వాళ్ళ ఆత్మవిమర్శ డాక్యుమెంట్లలో, పార్లమెంటరీలో కూలిపోయామని అవన్నీ రాసుకునే వాళ్ళు చెప్పేది కొత్తగా నేనేం చెప్తాను. రోజువారీ సమస్యల్లో కూలిపోయి రోజువారీ ట్రేడ్ యూనియనిజంలో అంతిమ లక్ష్యాన్ని దానికోసం చైతన్యపరచడం సోషలిజం వస్తుంది అనేది ఇప్పటికీ చాలా మందికి నమ్మకం లేదు. నేను ఎందుకంటే చెప్పకూడదేమో కానీ ఒక చిన్న ఉదాహరణ చూడండి, తప్పకుండా పేర్లు చెప్పను కాబట్టి తప్పలేదు. నేను 2011లో ఆక్యుపై వాల్ స్ట్రీట్ వచ్చినప్పుడు ఉద్యమం, దాని మీద నా ఉపన్యాసం కూడా పెట్టారు. ఒక మన విజయవాడలోని ఒక కమ్యూనిస్ట్ పార్టీ పేరు కూడా చెప్పను, అది కూడా వాళ్ళు ఆక్యుపై వాల్ స్ట్రీట్ మీద నా ఉపన్యాసం పెట్టారు. హాల్లో జరిగింది. హాల్లో పెట్టినప్పుడు నేను స్పష్టంగా ఇదంతా అంతిమంగా సోషలిజం దిశగా వెళ్తుంది అని చెప్పి చెప్పా. ఒక గంట మాట్లాడాను. మాట్లాడిన దానిలో ఎట్లా జరుగుతుంది ఆక్యుపై వాల్ స్ట్రీట్ ఉద్యమం, అమెరికాలో వర్గాలు, అమెరికాలో కోల్పోయిన తరంలో జనరేషన్, ఈ ఉద్యమాలన్నీ అంతిమంగా సోషలిజం దిశగా అమెరికాని తీసుకెళ్తారని చెప్పి ప్రపంచం కూడా అనివార్యంగా సోషలిస్ట్ దిశగా పోతుందని చెప్పి దిగారు. దిగిన తర్వాత నన్ను పిలిచిన కామ్రేడ్, అది కూడా పేరు ఎవరు చెప్పను కానీ పిలిచిన చాలా మంచి కామ్రేడ్, జెన్యూన్ కామ్రేడ్ ఆయన. అయినా కానీ ఆయన కూడా ఏమన్నారంటే నవ్వుతా, నన్ను ఆయనే పిలిచాడు ఆ మీటింగ్ కి. సోషలిజం వస్తుందని వ్యంగ్యంగా అడిగాడు. సరదాకి సోషలిజం వస్తుందా అన్నాడు వ్యంగ్యంగా. దిగిన తర్వాత అంటే వాళ్ళకి నమ్మకం లేదు చాలా మందికి. మనకి ఇప్పుడు మనలో ప్రాబ్లం ఏంటంటే మనకే నమ్మకం లేదు సోషలిజం వస్తుంది. చూపు దీనిలో కూరుకుపోయింది. అలాగే నేను ఇంకో టీవీ ఛానల్, ఆ పేరు కూడా చెప్పను కానీ ఒక టీవీ ఛానల్లో ఒక యాంకర్ ఒక ఆమె కూడా వామపక్ష అభ్యుదయ భావాలు ఉన్నాం అనేది, ఆ ఛానల్ కూడా అప్పట్లో లెఫ్ట్ ఛానల్. దానిలో నేను మాట్లాడుతున్నప్పుడు అది డిబేట్ అంటే కార్ల్ మార్క్స్, ఈ డిబేట్ మొత్తం దాని మీద అదేదో మార్క్స్ బర్త్డేనో కమ్యూనిస్ట్ మేనిఫెస్టో ఏదో సంథింగ్ అలాంటిదే డిబేట్. ఆ డిబేట్ సందర్భంగా అంతిమంగా సోషలిజం వస్తుందని కంక్లూడ్ ఇట్లా మాట్లాడుతున్నాను నేను. అయిపోయిన తర్వాత ఆ యాంకర్ ఒక మాట అడిగింది, అదేంటి అకస్మాత్తుగా సోషలిజంలోకి వెళ్ళిపోయారు. ఇది జరిగి 2010-11 ప్రాంతంలో ఈ మధ్య అకస్మాత్తుగా సోషలిజంలోకి 10-11 తర్వాత గుర్తులేదు కదా నాకు, అకస్మాత్తుగా సోషలిజంలోకి వెళ్ళారు ఏంటని. అకస్మాత్తుగా వెళ్ళడం ఏంటి, వచ్చేదని నేను నమ్ముతుంటే అనేది. సరే అందుకని ఏంటంటే చాలా మందికి అది వస్తుందని వామపక్షం అభ్యుదయ భావాలు కమ్యూనిస్టులు అని చెబుతున్నారు కానీ ఆ క్లారిటీ లేదు. వాళ్ళకి క్లారిటీ అవసరం, మనకు కూడా క్లారిటీ అవసరం. క్లారిటీ ఉంటే చాలా పనులు చేయగలం. మనం ఇతరులకు వివరించడం కదా కావాల్సింది. కమ్యూనిస్ట్ అనేవాడు ఎవడు వ్యాంగార్డ్ పార్టీ, ఇతరులకు వివరించి ఇతరులని కన్విన్స్ చేసి ఇతరులకి చూపు నేర్పిన. నాకు ఒక మాట ఇష్టం, కొమరం భీమ్ సినిమా అప్పట్లో ఈ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసిన సినిమా చాలా డాక్యుమెంటరీ లాగా చాలా అద్భుతమైన సినిమా. అది 100 రోజులు ఆడింది. ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు 1990లో తీసి 2010లో రిలీజ్ చేశారు. దాన్ని రిలీజ్ అవ్వాలా అప్పుడు దాకా. కొమరం భీమ్ సినిమా తీశారు, బ్రహ్మాండమైన సినిమా. అది 100 రోజులు ఆడింది అట్లాంటి సినిమా అది. దానిలో ఒక పాట ఉంటుంది, చూపు నేర్పిన అమరుడా అని. జనాలకు చూపు నేర్పాడు, ఎలా చూడాలో, జీవితాన్ని ఎలా చూడాలో, పర్స్పెక్టివ్ అప్రోచ్ నేర్పిన వాడు కొమరం భీమ్ అని. అట్లాగే మన పని ఏంటి ఇక్కడ, జనాలకు చూడటం నేర్పడం, ఎలా చూడాలో, సమస్యను సరిగ్గా చూసే విధానం నేర్పడం. అది చూడాలి, ఎలా చూడాలని నేర్పాలంటే మనకు తెలియాలి కదా. ముందు మన చూపును సర్దిద్దుకుంటే జనాలకు ఆ చూపును అందించగలం. అది లేదు, అదే లోపం. అందుకనే కమ్యూనిస్ట్ పార్టీల పాత్ర సక్రమంగా లేదు. ఆ చూపు అంటే మన పాత్ర నిజం చెప్పడం, ఉన్నట్టు చెప్పడం. ఎందుకంటే మనం ఏం చేస్తాం, ఎవరైనా ఎడ్యుకేట్ చేయటం, ఆ ఎడ్యుకేట్ చేసే కార్యక్రమంలో కమ్యూనిస్టులు కూడా సొంత ఎడ్యుకేట్ అవ్వాలి, వాళ్ళలో చాలా మార్పులు రావాలి. థ్యాంక్ యూ. అండి.
చెప్పండి సార్. అశోక్ సార్ ఇంకా ప్రశ్నలు ఉన్నట్టున్నాయి. చెప్పండి, ఇది ఉన్నాయన్నారు ఇంకా. అశోక్ గారు లేరా? హలో, అశోక్ గారు సార్ లేరా? చెప్పండి. ప్రశ్న శ్రీనివాసరావు గారు అడుగుతున్నారండి. చెప్పండి. ఇన్ ద మేనిఫెస్టో మార్క్స్ అండ్ ఎంగిల్స్ emphasize that the proletarian revolution must be global. What way we can understand it? అవును, వాళ్ళు అక్కడ అంటమే కాదు, జర్మన్ ఐడియాలజీలో కూడా అదే రాశారు. జర్మన్ ఐడియాలజీలో కూడా అది పేజీ దొరికితే తీస్తారు. ఇందాక అదే తీసిపెట్టి అని చెబుతారన్నా కానీ మర్చిపోయారు సంగతి. జర్మన్ ఐడియాలజీలో కూడా చెప్పింది అదే, వాళ్ళు గ్లోబల్ గానే ఉంటుందని. ఇది మీకు చూడండి, పేజీ పేరు చదువుతాను, వినండి జాగ్రత్తగా, ఏమనుకోకండి. ఒక్క నిమిషం. And on the other hand, మధ్యలో చదువుతున్నా, దాన్ని వినండి జాగ్రత్తగా. And on the other hand, this development of productive forces, which at the same time implies the actual empirical existence of తీసేయండి, అంటే ఉత్పత్తి శక్తులు బాగా పెరగాలనేది. ఎట్లా పెరగాలంటే ఇట్ మస్ట్ నెసెసరీలీ హ్యావ్ రెండర్డ్ ది గ్రేట్ మాస్ ఆఫ్ హ్యూమానిటీ ప్రాపర్టీ లెస్. ఉత్పత్తి శక్తులు ఎంత పెరగాలంటే మానవ జాతిలోని అత్యధికుల్ని అయ్యి నిరాస్తి పనులు చేయాలి, ఆస్తి ఏది లేని వాళ్ళనిగా చేయాలి. అదేగా ఇప్పుడు జరుగుతుంది. అసమానతలు పెరిగిపోతున్నాయి, ఉన్నోడు అవుతున్నాడు, కింద పోతున్నాడు. ఇది ప్రాపర్టీ లెస్ పెరగటం. మోరోవర్ ఇన్ కాంట్రడిక్షన్ టు ఎన్ ఎగ్జిస్టింగ్ వరల్డ్ ఆఫ్ వెల్త్ అండ్ కల్చర్. వెల్త్ కల్చర్ ను సొంతం చేసుకుని ఒక వరల్డ్ కింద మిగిలిన జనాలు. సరే, ఇది ఒక విషయం. దీంతో బికాస్ ఓన్లీ విత్ దిస్ యూనివర్సల్ డెవలప్మెంట్ ఆఫ్ ప్రొడక్టివ్ ఫోర్సెస్, ప్రపంచవ్యాప్తంగా ఈ ఉత్పత్తి శక్తుల వ్యాప్తి జరగాలి. అంటే ప్రపంచవ్యాప్తంగానే పెట్టుబడిదారీ విస్తరణ జరగాలి. అందుకే లెనిన్ అది మార్క్స్ ఎంగెల్స్ రాసుకున్న ఉత్తరాల్లో రష్యాలో ఇంకా పెట్టుబడిదారీ వ్యవస్థ సంబంధాలు లేవు కాబట్టి అక్కడికి విస్తరణ జరగలేదు కాబట్టి పెట్టుబడిదారీ ఇది ఉత్పత్తి శక్తులది. ఆ దేశంలో విప్లవం వచ్చినా అది నిలబడుద్దా అనే ప్రశ్న వేసుకుంది. ఎందుకంటే ముందు జరగాలని చెప్పి వాళ్ళ ఉద్దేశం. ఆ విస్తరణ ప్రపంచవ్యాప్తంగా. దానిలో కూడా ఒక మాట అంటారు వీళ్ళు, అట్లీస్ట్ ఇట్ అవుట్లైన్ అనే మాట ఎక్కడో వాడారు. అట్లీస్ట్ ఇన్ అవుట్లైన్ అంటే మరి ఇప్పుడు ఈ మధ్య కాలంలో కొంతమంది అంటుంది ఏంటంటే అమెరికా అంత పెట్టుబడిదారీ వ్యవస్థ భారతదేశంలో రాలేదు కదా, జపాన్ అంత రాలేదు కదా, అంత స్థాయికి ఎదగలేదు కదా పెట్టుబడిదారీ వ్యవస్థ. మరి అట్లాంటప్పుడు ఇక్కడ ఎలా వస్తుంది, అక్కడే రావాలి కదా మీరు అని చెప్పి చెబుతున్నారు. ఇట్లా ఉండదు. మార్క్స్ ఎంగెల్స్ చెప్పింది ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారీ వ్యవస్థ రావాలి. ఎట్లా? అట్లీస్ట్ ఇన్ అవుట్లైన్ అంటాడు. రేఖామాత్రంగానైనా, మొత్తం అమెరికాలో వచ్చినంత రావక్కర్లా, దాని విస్తరణ రేఖామాత్రంగానైనా. ఎందుకంటే అమెరికా లాగా అన్ని దేశాలు అయితే ఎవడెవడిని దోచుకుంటాడు, ఇంకా అందరిని దోచుకుంటూ ఉంటుందా? కొంతమందికి ఇతరులను దోచుకుంటారు. అన్ని సామ్రాజ్యవాద దేశాలు అవో కదా, రేఖామాత్రంగా కాబట్టి దానిలో ఒక్క నిమిషం కాబట్టి చూస్తాను. సరే, ఎక్కడో ఇది గ్లోబల్, అది వర్కర్స్ ఆఫ్ ద వరల్డ్ విల్ రిబెల్ ఆల్ అట్ వన్స్ అనే మాట వాడాడు. కనపట్ల ఇది దీనిలో. ఈ జర్మన్ ఐడియాలజీలో కూడా ఇప్పుడు ఆయన సార్ చెప్పినట్టే, శ్రీనివాసరావు గారు చెప్పినట్టే ప్రపంచవ్యాప్తంగా ఉండేదే అని చెప్పాడు. ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి జరగాలనంటే చెప్పాడు.
దీనిలో కూడా అది చెబుతాడు జర్మన్ వర్కర్స్ ఆఫ్ ద వరల్డ్ విల్ రిబెల్ ఆల్ అట్ వన్స్ అంటాడు. ఒకేసారి జరుగుతుంది అనేది. ఇది వాళ్ళకి మొదటి నుంచి ఉన్న కాన్సెప్ట్. మీరు జర్మన్ ఐడియాలజీ ఇప్పుడు సార్ చెప్పినట్లుగా వర్కింగ్ మేనిఫెస్టోలోనే కాకుండా జర్మన్ ఐడియాలజీలో కూడా ఇదే రాశారనే దగ్గర వాళ్ళకి మొదటి నుంచి కూడా ఇదే కాన్సెప్ట్ మీద ఉన్నారు. ఎందుకంటే రేఖామాత్రంగానైనా ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడి దాని వ్యవస్థ రాకుండా సోషలిజం సాధ్యం కాదు. ఒక దేశంలో సోషలిజం అనేది కొంత కాంట్రడిక్షన్ అనేది మనం చాలాసార్లు మాట్లాడుకుంటాం. దానికోసమే దాని పరిష్కారం కోసం న్యూ ఎకనామిక్ ప్రోగ్రామ్ అనేది పెట్టాడు కదా లెనిన్. ఆ దేశంలో స్టేట్ క్యాపిటలిజం న్యూ ఎకనామిక్ ప్రోగ్రామ్. సరే తర్వాత లెనిన్ తర్వాత చనిపోయిన తర్వాత అదంతా టెర్మినేట్ అయింది. తర్వాత లెనిన్ మార్క్స్ స్టాలిన్ చాలా మార్పులు చేశాడు. ఏదేమైనా ఇప్పుడు రష్యాలో నడుస్తుంది కూడా కొంత చైనాలో కూడా కొంత ప్రభుత్వం ఆధ్వర్యంలో పెట్టుబడిదారీ సంబంధాలు వచ్చినాయి కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం. దానిలో పుస్తకం ఉంది, ఇది ఇన్ డిఫెన్స్ ఆఫ్ లెనిన్ అనుకుంటా పుస్తకం. అది ఎవరిదో నాకు గుర్తులేదు, ఎవరిది. పాకిస్తానీ కమ్యూనిస్ట్ లీడర్ ఒక అతను ఉన్నాయండి, ఆయన పేరేదో మర్చిపోయాను, చాలా పాపులర్. ఆయన బ్రిటన్ లో ఉంటాడు. ఆయన రాసిన పుస్తకంలో కూడా ఆయన రాశాడు లెనిన్ అంటే ఒకసారి లెనిన్ కోట్ చేశాడు. ఆయన ఏమన్నాడంటే లెనిన్ ఏమంటాడంటే మనం డైరెక్ట్ గా సోషలిజం నిర్మాణాలకు వెళ్ళలేని స్థితిలో, అంటే వెనకబడ్డ దేశంలో మనం అధికారం తీసుకుంటే కనుక డైరెక్ట్ గా సోషలిజంలో వెళ్ళలేం కాబట్టి ముందుగా సరుకు ఉత్పత్తి వ్యవస్థ నిర్మాణం చేయాలి. ఆ దేశంలో పెట్టుబడిదారీ వ్యవస్థ లాంటిది నిర్మాణం చేయాలి ఇది. కాబట్టి ఆ దశలో ఏమవుద్ది, మనమేమో కమ్యూనిస్ట్ పార్టీ, సోషలిజం మన లక్ష్యం, కార్మికులు మన బేసు. ఇట్లాంటి కమ్యూనిస్ట్ పార్టీ పెట్టుబడిదారీ వ్యవస్థ నిర్మాణం చేస్తే ఇదంతా మీకోసమే చేస్తున్నాం అని చెప్పి కార్మికులకు చెప్పాలి. చాలా కష్టమైన పని ఇది, బాధాకరమైందని చెప్పి లెనిన్ అన్నాడు. అదే కొటేషన్ కూడా ఇన్ డిఫెన్స్ ఆఫ్ లెనిన్ ఏదో పుస్తకం ఏదో గుర్తులేదు, అది ఇన్ డిఫెన్స్ ఆఫ్ లెనిన్ అనుకుంటా. కాదేమో ఆయన బ్రిటన్ అది పాకిస్తానీ కమ్యూనిస్టు, అందరికీ తెలుసు ఆ పేరు, మర్చిపోతాను ఇట్లాంటి. ఆయన బ్రిటన్ లో లేబర్ పార్టీకి చాలా కాలం అడ్వైజర్ గా కూడా ఉన్నాడు. ఆయన రాసిన పుస్తకం, దానిలో ఈ కోట్ ఒకటి వస్తుంది, మనం వ్యవస్థ నిర్మాణం ఏమో సరుకుత్పత్తి వ్యవస్థ నిర్మాణం చేస్తుంటాం, పెట్టుబడిదారీ వ్యవస్థ నిర్మాణం చేస్తుంటాం అధికారంలో ఉండి, కానీ కార్మికులకి ఇదంతా మన కోసమే చేస్తున్నాం చూపుతుండాలి. చాలా కష్టసాధ్యమైనటువంటి ఇబ్బందికరమైన వ్యవహారం అనేది లెనిన్ మాట్లాడేటని అక్కడ కోట్ చేసింది. సో మీరు చెప్పింది కరెక్టే, కాకపోతే ఏంటంటే దాన్ని బట్టి నేను అంటే మళ్ళీ లెనిన్ జోలికి నేను పోను, ఎందుకంటే మార్క్సిస్ట్ వేదిక అని పెట్టారు కాబట్టి. కానీ పోకుండా నాకైతే సాధ్యం కావట్లేదు, నా వ్యక్తిగతంగా. మీ ఇష్టం అది ఏంటంటే దీన్ని ప్రాసెస్ ని షార్టన్ చేసేది ప్రయత్నం చేశాడు. అంటే లాంగ్ టర్మ్ ఎప్పుడుకో వస్తుంది సోషలిజం, అదే డెవలప్ అవ్వాలి, అదే వస్తుంది, పెట్టుబడిదారీ వ్యవస్థ అంతా డెవలప్ అయ్యాక ఆగుదాం అనేది అనుకోవాలి. ఎందుకంటే మనం కూడా మామూలుగా చెబుతాం కదా, స్పాంటేనియస్ గా వచ్చే విప్లవం కాదు, పెట్టుబడిదారీ వ్యవస్థ కూల్చివేయటం అంటే చైతన్యవంతంగా కార్మికులు ఎడ్యుకేట్ అయ్యి కార్మిక వర్గ పార్టీ దాన్ని కోల్దొస్తుంది, దానంతా అది కూలిపోదని మనం చెబుతాం మామూలుగా. వ్యవస్థ మార్చాలంటే మనం చైతన్యవంతమైన పార్టీ ఉండి దాన్ని అది మార్చాల్సింది తప్పితే దానంతా అది మారదు. అలాగే మనం ఇంకోటి చైతన్యానికి చాలా ప్రాధాన్యత ఇస్తాం, కాన్షియస్నెస్ కి చాలా ప్రాధాన్యత ఇస్తాం కమ్యూనిస్ట్ లో, స్పాంటేనిటీ కంటే కూడా. దానంతా జరుగుతుంది అనుకోం కదా, కాబట్టి సాధ్యమైన తొందరగా చేయాలనేది జనరల్ గా చైతన్యం పాత్ర ఉందని అన్నప్పుడు ఆ చైతన్యవంతంగా చేసే దానిలో కొన్ని పెట్టుబడిదారీ వ్యవస్థ తాలూకు వీకెస్ట్ లింక్ అనే మాట వాడాడు కదా, ఆ వ్యవస్థ తాలూకు లోపాలని లొసుగుల్ని అక్కడక్కడ ఉన్న బలహీనతల్ని అడ్డం పెట్టి ఆ గొలుసు కట్టు పగలగొట్టమే మన పనులు నేను అన్నాడు. థ్యాంక్ యూ. ఓకే సార్. తర్వాత దుర్గాప్రసాద్ గారు, మీరు మైక్ ఆన్ చేసుకుంటే మాట్లాడచ్చు. ముందుగా కడియాల వెంకటరమణ గారు మాట్లాడతారు. సార్ పాపారావు గారు నమస్తే. నమస్తే అండి. నా పేరు డాక్టర్ వెంకటరమణ. అది కామ్రేడ్, మీరు తెలుసు నాకు. తిరుపతి ఎస్ యూనివర్సిటీలో రిటైర్డ్ అసోసియేట్ ప్రొఫెసర్ నేను. సార్ నమస్తే. ఒక ప్రశ్న సార్. చెప్పండి. మరి మన దేశంలో రాజ్యము శక్తివంతంగా అది అభివృద్ధి అవుతా ఉంది. అయితే మన దేశంలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు బలహీనం అవుతున్నాయి. దీన్ని మనం అయితే ఒకటి ఏంటంటే నిన్నే చెప్పారు, ఒకటి ఎక్కువసేపు చెప్పండి. నిన్నే చెప్పాను నేను స్పష్టంగా, కమ్యూనిస్ట్ పార్టీలు బలహీనపడటానికి వర్గ పోరాటానికి ఉన్న అవకాశాలు తగ్గినాయి. ఫైనాన్స్ పెట్టుబడులు, షేర్ మార్కెట్లు, రియల్ ఎస్టేట్ పెరుగుదల, వర్గ పోరాటం తగ్గిన పరిస్థితులు అదొక కారణం. రెండోది ఏంటంటే కమ్యూనిస్ట్ పార్టీల్లోనే వచ్చిన బలహీనతలు.
సైద్ధాంతికంగా వచ్చిన బలహీనతలు, పోరాటాలు లేని బలహీనతలు, ఇతరత్ర చాలా బలహీనతలు వచ్చినాయి. మీకు అందరికీ తెలిసియే కదా ఈ ప్రత్యేకంగా నేను చెప్పేది లేదు. థ్యాంక్ యూ. తర్వాత వెంకటరమణ గారు, దుర్గాప్రసాద్ గారు, పివి దుర్గాప్రసాద్ గారు, మీ మైక్ ఆన్ చేసుకొని మాట్లాడండి. సార్ ఇది అంటే కమ్యూనిస్ట్ మేనిఫెస్టో రాసి ఇన్ని సంవత్సరాలు కదా సార్, ఇప్పుడున్న సమకాలీన పరిస్థితులకి దాన్ని ఏమన్నా మనం అంటే సవరణ చేసుకొని ఇంకా ఇప్పుడున్నటువంటి ఇప్పుడు నయా ఉదారవాదం కానీ తర్వాత పెట్టుబడిదారీ వ్యవస్థ బాగా ఇంకా దశకి చేరుకుంది కదా, దీన్ని ఏమన్నా మనం పార్టీలు అంటే ఇక్కడనే కాదు ప్రపంచంలో కమ్యూనిస్ట్ పార్టీలన్నీ ఏమన్నా ఇంకా దాన్ని అమలు చేయడానికి ఆ దశగా సోషలిజం వైపు మనం పోవటానికి అది ఏమన్నా ప్రయత్నం చేస్తే అన్ని కమ్యూనిస్ట్ పార్టీలు అంటే ఒక సీరియస్ ఎఫర్ట్ తోని తీసుకుంటే ఏమన్నా సాధ్యం అవుతుందా? ఇంకోటి కూడా ఇక్కడ అర్థమైంది. కమ్యూనిస్ట్ మేనిఫెస్టో రాసి 1848 అంటే 170 ఏళ్ళు అనుకోండి, సుమారుగా సంవత్సరాలు అయింది. కానీ ఏంటంటే దానిలో వాళ్ళు అప్పటికి 1848లో రాశారు. 1872లో 73లో దాన్ని జర్మన్ ఎడిషన్ అప్డేట్ చేసిన ఎడిషన్ వేశారు. వేసేటప్పుడు వాళ్ళు ముందు మాట మళ్ళీ రాశారు, పీఠిక మార్క్స్ అండ్ ఎంగెల్స్ అనుకుంటా మార్క్స్ ఇద్దరు రాశారు. రాసినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే, మేము ఆ రోజు రాసిన 1848లో రాసిన మేనిఫెస్టో రాసి సుమారు 25 ఏళ్ళు అయింది ఇప్పటికి. దానిలో మూల సూత్రాలు మాత్రం పెద్దగా ఏం మారక్కర్లా, అలాగే ఉంటాయి మూల సూత్రాలు అయ్యి. కానీ దాని అప్లికేషన్ ఉంది, ఆ మూల సూత్రాలను తీసి నిర్దిష్ట పరిస్థితులకు అప్పుడు అప్లై చేసి 48లో చెప్పాము. అప్పుడు ఆ నిర్దిష్ట పరిస్థితులు అలాగే ఉండవు కదా, మారతాయి. 72, 73 వచ్చేసరికి ఆ పరిస్థితులు మారినాయి. కాబట్టి మళ్ళీ అప్లై చేసుకోవాలి ఫ్రెష్ గా. మేము ఆ నిర్దిష్ట పరిస్థితులకు అప్లై చేసి ఇచ్చిన నిర్ధారణలు మార్చాల్సినవి చాలా ఉన్నాయని చెప్పారు. రెండోది ఇంకోటి వాళ్ళు చెప్పింది ఏంటంటే, 48లో మేము మేనిఫెస్టో రాసినప్పుడు కొన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి, వాటి ప్రస్తావన తీసుకొని మేము రకరకాలుగా రాసాం వాటి గురించి. ఇప్పటికి మారిపోయినాయి, ఆ పార్టీలు చాలా పోయినాయి, కొత్త పార్టీలు వచ్చినాయి, కొత్త పరిస్థితులు వచ్చినాయి. కాబట్టి వాటికి అప్లై చేసి మళ్ళీ చెప్పాలనేది. అందుకని అప్లికేషన్ అనేది ఎప్పుడు కొత్తగా చేసుకోవాల్సింది. కమ్యూనిస్ట్ మేనిఫెస్టో సూత్రం ఇప్పుడు మనం చేసింది ఈ క్లాస్ లో నా ప్రయత్నం నేను చేసింది ఏంటంటే, కమ్యూనిస్ట్ మేనిఫెస్టోని ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు సాధ్యమైనంత అన్వయించుకొని, నాకు తెలిసినంతలో నా జాతైనంత చెప్పుకోవటం. అదే అట్లా ఊరికే పాతది పురాణం చెప్పుకున్నట్టు చెప్పుకోవటం కాకుండా దానికి రెలవెన్స్ ఉంది అని చెప్పుకోవడానికి చేసిన ప్రయత్నం ఈ క్లాస్. కాబట్టి అది కూడా ఒక రకమైనటువంటి అప్లికేషన్ నా చేతైనంతలో అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. బండ్ల శ్రీనివాస్ గారు, ఇప్పుడు మీరు ఇందాక పాకిస్తానీ కమ్యూనిస్టు అని చెప్పారు, ఆయన పేరు తారిక్ అలీ అని గుర్తు చేస్తున్నారు. వారికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. తర్వాత వెంకటేశ్వరరావు ఈ రోజు మంచి క్లాస్ ఇచ్చారు. దుర్గాప్రసాద్ గారు కృతజ్ఞతలు చెప్తున్నారు. సార్ ఓకే, ఏం లేదు, ఈ క్లాసెస్ ని కొనసాగించారా? లేకపోతే మన కొనసాగించారు కొంచెం కంటిన్యూస్ గా కొంచెం సీరియస్ ఎఫర్ట్ పెట్టి కొంచెం సీరియస్ గా దీన్ని దీర్ఘకాలికం కొనసాగించండి. కొన్ని క్లాసెస్ చాలా బాగున్నాయి సార్. థ్యాంక్ యూ. దుర్గాప్రసాద్ గారు, మీరు ఇచ్చిన సూచన మాకు తప్పనిసరి నచ్చినటువంటిది. మేము కూడా అదే ప్రయత్నంలో ఉన్నాం. తప్పనిసరి ఈ క్లాసులను నిరంతరాయంగా కొనసాగించాలనేటువంటి ఉద్దేశంలో పట్టినే మేము ఉన్నాం. కాబట్టి మీ యొక్క తోడ్పాటు కూడా అందించుకుంటూ ఈ క్లాసులను 10 మందికి చేరేటువంటి మాదిరిగా మీరు కూడా మాకు సహాయ సహకారాలు అందించాల్సిందిగా కోరుతున్నాను. తర్వాత ఓకే, వెంకటేశ్వరరావు గారు అంటున్నారు, వై సో కాల్డ్ మిడిల్ క్లాస్ bending towards religionism and capitalism instead of progressive ideology. మరొకసారి చదవమంటారా? అర్థమైంది. ఎందుకంటే మీకు మధ్యతరగతి అమెరికా అవకాశాలు పెరిగినాయి సార్ ఇన్నేళ్ళు. ఒకటి మన తెలుగు రాష్ట్రాల్లో స్పష్టంగా కనపడేది ఏంటంటే, 1980 దాకా చాలా వరకు లెఫ్ట్ పార్టీల్లో ఉద్యమాల్లోకి వచ్చేవాళ్ళు. ఏఎస్ఎఫ్ అనో, సిపిఐ అయితే ఎస్ఎఫ్ఐ అనో, లేకపోతే పీడిఎస్యూ అనో, ఇట్లా రకరకాల విద్యార్థి సంఘాల్లోకి వెళ్ళేవాళ్ళు మిడిల్ క్లాస్ యూనివర్సిటీలో కాలేజీల్లో ఉండగా. అది లేదు, తర్వాత రిక్రూట్మెంట్ తగ్గిపోయింది. కమ్యూనిస్ట్ పార్టీలో కూడా యూత్ రావడం తగ్గింది. ఎందుకంటే మిడిల్ క్లాస్ యూత్ కి రకరకాల మారిన పరిస్థితుల్లో ఉన్నాం మనం. మిడిల్ క్లాస్ యూత్ కి ఎప్పుడైతే 1995 తర్వాత 1990s దాటిన తర్వాత నెమ్మదిగా అమెరికా అవకాశాలు వచ్చినాయి. అమెరికా జాబ్స్ వచ్చినాయి. డాలర్ డ్రీమ్స్ అని శేఖర్ కమ్ముల సినిమా కూడా తీశాడు కదా, ఇవన్నీ పెరిగినాయి బాగా. ఉద్యోగ అవకాశాలు, ఈ ఐటీ రంగం రావటం భారతదేశంలో కూడా, దాంతో ఎవరి ట్రాటల్లా.
జరిగింది. ఓవరాల్ గా బ్రిలియంట్ యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సాఫ్ట్వేర్ చేసుకోవటం, లేకపోతే ఇప్పుడు చేసుకుని అమెరికా పోవటం, లేకపోతే ఇక్కడే మంచి కంపెనీలో పెద్ద జీతాలతో చేరటం వచ్చిన తర్వాత అలాగే ప్రైవేటీకరణ వచ్చింది బేసిక్ గా. అది వచ్చిన తర్వాత మన ఇది తగ్గింది. అయితే ఇప్పుడు మళ్ళీ ఆ పరిస్థితులు మారుతున్నాయి కదా. అమెరికా పోయే అవకాశాలు మృగ్యం అయిపోతున్నాయి. ఈరోజు అమెరికా పోయి ఎన్ఆర్ఐ ఫ్యామిలీ చాలా గగ్గోలు పడుతున్నాయి. చాలా మంది కొత్తగా వెళ్ళిన ఎన్ఆర్ఐ ఫ్యామిలీ చాలా గగ్గోలు పడుతున్నారు. వాళ్ళ పరిస్థితులు ఏమాత్రం బాగలేవు. కొంతమంది అప్పులు తీసుకొని పంపారు, అది చేసి చాలా మంది జీవితాలు అగరమ్య గోచరంగా అయిపోతున్నాయి ఈ రోజు. కాబట్టి మళ్ళీ పరిస్థితి బ్యాక్ టు స్క్వేర్ వన్. 95 ముందు పరిస్థితి మళ్ళీ వచ్చేస్తుంది. 80ల పరిస్థితి మళ్ళీ తిరిగి ప్రపంచవ్యాప్తంగా అమెరికా ఉద్యోగాలు పోవటం, డాలర్ డ్రీమ్స్ అయిపోవటం. డాలర్ డ్రీమ్స్ కరిగిపోయినాయి కదా. సో కాబట్టి ఏంటంటే ఆ మధ్యకాలంలో ఆ యూత్ గా ఉద్యోగాలు వచ్చినాయి. ఎటు చూసే పరిస్థితి లేదు వాళ్ళకి. కెరీరే ఇంపార్టెంట్ అవటం. ఈ రోజు కెరీర్ ఇంపార్టెంట్ అయినా కెరీర్ ఎక్కడుంది అసలు? ఉద్యోగాలు లేవు కదా. మూసిపోతున్నాయి డోర్లన్నీ. మళ్ళీ వాళ్ళకే సమస్యలు వచ్చినాయి. అమెరికాలో వాళ్ళకే ఉద్యోగాలు లేవండి. వాళ్ళు ఉద్యోగాలకి రావద్దు అంటున్నారు. సంవత్సరాలు మీ దేశంలో కూడా నిరుద్యోగం పెరుగుతుంది. సో మళ్ళీ ఆటోమేటిక్ గా ఉద్యమాల యుగం బిగిన్ అవుతుంది అనేది నా ఉద్దేశం. జరిగింది. మీకు చెప్పినట్టు బాధ్యత చాలా కాలం పాటు మన దగ్గరికి రాలా. ప్రైవేట్ ఉద్యోగాలు వచ్చిన తర్వాత బ్యాంక్ ఎంప్లాయీస్ లాంటి వాళ్ళలో కూడా చాలా మార్పులు వచ్చినాయి. అని ఒక ఉదాహరణ బ్యాంక్ ఎంప్లాయీ. ఎందుకంటే వాళ్ళు ప్రైవేటీకరణ వ్యతిరేకంగా బ్యాంక్ ఉద్యోగస్తులు మన సంఘాల్లో పోరాడతారు. రెండో పక్కన అదే బ్యాంక్ ఉద్యోగస్తులు వాళ్ళ పిల్లలు మాత్రం ప్రైవేట్ స్కూళ్ళలో చదువుకోవాలి, ప్రైవేట్ విద్యా వ్యవస్థ ఉండాలి. ఎందుకంటే వాళ్ళు అమెరికా పోవాలి, గవర్నమెంట్ స్కూల్ వద్దాయి. ప్రైవేటీకరిస్తే విద్యని వాళ్ళు వ్యతిరేకించరు, విద్య ప్రైవేటీకరణ వాళ్ళు వ్యతిరేకించరు, కానీ బ్యాంకుల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తారు. ఇట్లాంటి టెండెన్సీస్ చాలా వచ్చినాయి, మనలోనే వచ్చినాయి, మన ఉద్యమాల్లోనే వచ్చినాయి. ఏదో పార్టీ ఎప్పుడన్నా ఉద్యమాలకు అవసరమైనప్పుడు ఎర్రజెండా దగ్గరికి వస్తారు. మిగతా టైం అంతా వాళ్ళ జీవితం అమెరికాతో పెట్టుబడిదారి కన్స్యూమరిస్ట్ ఆలోచనలతో గడిచిపోయింది. మెజారిటీ ఎవరికి మొత్తం పెద్ద ఏ సంబంధం ఉంది? ఏదో అంటారు కదా, పేగు బంధమో లేకపోతే ఏదో చెప్తారు కదా, ఏ సంబంధం లేదు. అవసరమైనప్పుడు వస్తారు, ఆ సమ్మె చేయించినప్పుడు 2 రోజులు వస్తారు. ప్రైవేటీకరణ అవుతాయి, 2 రోజులు సమ్మె జరిగితే దానిలో వస్తారు, పోతారు. ఇంకంతే. వాళ్ళకి మనకే సంబంధం ఉండదు. వాళ్ళ మిగతా జీవితం అంతా వేరు. 24 గంటల్లో వేరే జీవితం ఉంటుంది. మారుతున్నాయి పరిస్థితులు, బట్టి వేగంగా మారుతుంది. నేను వేగంగా మారుతుంది 100 సార్లు రాసిస్తాను. ఓకే సార్. వెంకటరెడ్డి గారు, చివరిగా మీరు ప్రారంభించారు కాబట్టి మీరు మాట్లాడితే. ఓకే. ఎంతసేపు మనకు ఓపికగా ప్రశ్నలకు సమాధానాలు అట్లాగే క్లాస్ చెప్పినటువంటి పాపారావు గారికి ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మిగతా మిత్రులందరూ పాల్గొన్న వాళ్ళందరూ కూడా ప్రశ్నలు వేసి క్లాసును విజయవంతం చేసిన వారందరూ కూడా ప్రత్యేక అభినందనలు. మళ్ళీ వచ్చే మంత్ కూడా మరొక క్లాస్ ఉంటుంది. దానికి సంబంధించిన వివరాలు కూడా వస్తాయి. మీకు ఇంకేమైనా ఈ పుస్తకాలకు సంబంధించి ఇంకేమైనా డౌట్లు ఉంటే కూడా మన ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూప్ ఉంది, అందులో కూడా మీరు మీ అభిప్రాయాలు తెలియజేయచ్చు. భవిష్యత్తులో వాటికి సంబంధించిన చర్చలు ఏమైనా కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ రకంగా అట్లాగే పాపారావు గారి పుస్తకాలకు సంబంధించి కూడా కవర్ పేజీలు ఏమైనా ఉంటే మన వాట్సాప్ గ్రూప్లో పెడతారు. వాటిని కూడా మీరు ఫోటో పెడితే వాటిని మనం తీసుకోవడానికి ఉపయోగకరంగా ఉంటాయి. ఆ రకంగా మనం సాహిత్యాన్ని ప్రోత్సహించేసి భావజాలాన్ని కింది వరకు తీసుకెళ్లడమే ఈ కర్తవ్యం. అందుకే చాలా మంది మిత్రులు చెప్పిన దానిలో కూడా క్లాసులు నిర్వహించాలని, రెగ్యులర్గా క్లాసులు నిర్వహించబడతాయి. అవి మరింతగా అన్వయించుకుంటూ వివిధ కోణాల్లో వివిధ పద్ధతుల్లో కింది వరకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఈ మార్క్సిస్ట్ స్టడీ సెంటర్ను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే ఒక్కొక్క సబ్జెక్టును ఒక కమ్యూనిస్ట్ ప్రణాళిక మొదలు పెట్టాం. మిగతా సబ్జెక్టులు కూడా విడగొట్టుకొని కూడా మన అన్వయించుకొని కూడా ఒక్కొక్క భారతదేశంలో కూడా భారతదేశ నిర్దిష్ట పరిస్థితులకు అనుకూలమైన పద్ధతులు కూడా క్లాసెస్ ముందుకు వస్తాయి. కాబట్టి ఆ రకంగా మీరందరూ కూడా సహకరించి ఈ స్టడీ సెంటర్కు అందరూ కూడా ముందుకు తీసుకెళ్తారని చెప్పి ఆశిస్తూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేక అభినందన తెలియజేస్తూ ఈ ముగిస్తున్నట్టుగా ప్రకటిస్తున్న అశోక్ గారిని ప్రకటించండి. థ్యాంక్ యూ కామ్రేడ్, థ్యాంక్ యూ. క్లోజ్. థ్యాంక్ యూ. క్లోజ్ చేయరా.